హాయ్ హలో వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే అతడి పేరు కన్నా కూడా అతడి మాటలకి చాలా ఫాలోయింగ్ ఉంటుంది. సహజంగా అందరూ కూడా ఫేమస్ అవ్వాలని ఏవేవో చేస్తూ ఉంటారు, కానీ అతను మాత్రం మాటలతోనే వీడియోలు చేస్తూ ఉంటారు. ఏ బిడ్డ సోషల్ మీడియా నా అడ్డ అంటూనే ఇంచుమించు 10 లక్షల మంది ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్నటువంటి ధీరుడు, 5 ఛానల్ని మెయింటైన్ చేస్తున్నటువంటి అధిపతి. ఆయన ఎవరు కదండి, బాలాజీ వ్లాగ్స్. హాయ్ వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్ బాలాజీ వ్లాగ్స్ గారు. నమస్కారం అన్న. సో మిమ్మల్ని బాలాజీ వ్లాగ్స్ అన్నారా లేకపోతే జస్ట్ బాలాజీ అని పిలవాలా? మీరు ప్రేమతో ఏం పిలిచినా నాకు ఓకే, కానీ మా వాళ్ళందరూ బాలాజీ బ్లాగ్స్ అంటున్నారు. ఓకే, అసలు నాకు చెప్పండి, ఈ మధ్యలో కొత్త రూల్ వచ్చి యూట్యూబ్ లో, అవునాను కదా, మీకు 5 ఛానల్ ఉన్నాయి. అవును, అవునా కదా, 5 ఛానల్స్ ఉన్నాయి. మీకు ఇన్కమ్ వచ్చేది కూడా 5 ఛానల్ నుంచి. యూట్యూబ్ కొత్త పాలసీ తీసుకొచ్చింది జూలై 15 నుంచి. ఏ వీడియోలు కానీ వేరే వీడియోల మీద రియాక్షన్ చేసే అట్లాంటి ఉంటే టర్మినేషన్ చేస్తుండే. అంటే మీ దుకాణం బంద్ అయినట్టనా? అందుకే మీరు చేసే కూడా అవే కదా. రూల్ వచ్చింది, కానీ నాకు తెలిసిన వరకు అయితే మీరు రూల్ చక్కగా చదువుకోలేరు అనుకుంటా. ఆ రూల్ నేను చదివి ఇప్పుడు నేను మీకు చెప్తాను. కాపీ చేసుకోవచ్చు. కాపీలో రియాక్షన్ ఏదైతే ఉంటుందో, ఖాళీ కేవలం నవ్వుకుంటా సౌండ్ లేకుండా ఒట్టిగా రియాక్షన్ మనం ఇస్తే ఆ ఛానల్ ని యూట్యూబ్ తీసేస్తా అన్నాడు. నేను చేసేది నా ఓన్ వాయిస్ లో, నా ఓన్ వాయిస్ ఇస్తా, నా ఫేస్ ఉంటది వీడియోలా, ప్రతిదీ నాది ఉంటది. నేను రియాక్షన్ ఇట్లా రియాక్షన్ అంటే ఇట్లా చూడడం, ఫేస్ నవ్వుకుంటడం, దాన్ని రియాక్షన్ అంటారు. బట్ నేను రియాక్షన్ ఏంటి ఇస్తాను, ఇన్ఫర్మేషన్ చెప్తా. నేను నోట్లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ అనేది మీకు పైన వీడియోలో కనిపిస్తుంది. సో నాది ఆ పాలసీ కిందికి రాదు, నాకేం కాదు. సో అంటే బాలాజీ లాగానే ఇంకొక అమ్మాయి కూడా ఉంటది. జస్ట్ కష్టపడ్డది ఒకరు, జస్ట్ మీరు అమ్మాయి జస్ట్ నవ్వగానే మీకు మిలియన్స్ ఆఫ్ వ్యూస్. కష్టపడడానికి రాదు, వీడియో చేయడానికి రాదు, కానీ మీరు రియాక్షన్ వల్ల మీకు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడం వల్ల యూట్యూబ్ బోర్డు దాన్ని గ్రహించేసి మీలాంటి వాళ్ళని కట్ చేస్తుండ్రు. సో ఇప్పుడు అది మీకు ఎఫెక్ట్ అయిద్దా కాదా చెప్పండి? మా లాంటి వాళ్ళకన్నా కన్నా నువ్వు కరెక్ట్ గా పాలసీ చూడలేనట్టున్నావు. ఏ ఉన్న వాళ్ళకి రాదు, ఏ నాది కాదు. ఓకే, నాదంతా ఓన్ కంటెంట్ వాళ్ళకి, ఓన్ వాయిస్ లో మాట్లాడే వాళ్ళకి ఏం కాదని యూట్యూబ్ క్లియర్లీ పెద్ద పాలసీ. నీకు చదివేంత టైం ఉండదు, నువ్వు ఖాళీ మెయిన్ 4 హెడ్డింగ్ చదువుకుంటావు, వదిలేస్తావు. కానీ దాని మేము ఏంటంటే మేము సీరియస్ గా వర్క్ చేస్తాం కాబట్టి కింద పాయింట్లు చదువుతాం. అలా రిమైండర్ లో పాయింట్స్ ఉంటాయి. సో ఆ పాయింట్ లో నేను చదివింది ఏంటంటే, ఎవడైతే ఓన్ గా మాట్లాడుతున్నాడో, ఓన్ గా చేస్తున్నాడో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదని యూట్యూబ్ క్లియర్లీ చెప్పిండు. ఏఐ వీడియో కాపీ చేసుకొని, లేదంటే మాట్లాడకుండా వాయిస్ ఇవ్వకుండా ఉట్టి ఇట్లా పైన ఏదో నడుస్తుంది కింద నా రియాక్షన్ ఇస్తున్నావు అంటే అలాంటివి పోతాయి. అలాంటివి నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు మనస్సాక్షి చెప్పండి, మీ గుండె మీద చేతేసి చెప్పండి. గుండె మీద మీరు చెప్పండి. అంటే కష్టపడడానికి వ్యూస్ రావట్లేదు, కష్టపడడానికి లైక్స్ రావట్లేదు, కానీ మీరు మీద ఒక వీడియో పెట్టుకుని కింద మీరు రియాక్షన్ ఇచ్చుకుంటే మీకు వ్యూస్ వచ్చినాయి. ఒక అమ్మాయి కూడా రీసెంట్ అలానే ఉంటది. కష్టపడ్డ వాళ్ళకన్నా జస్ట్ నవ్వుతూనే ఆమె వీడియోస్ సబ్స్క్రైబర్స్ ని ఫాలో సంపాదించుకుంది. సో మీరు చెప్పండి, నిజంగా మీ వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందా కాదంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎఫెక్ట్ అనకు, మీకు తెలివి లేకపోతే నేనేం చేయాలా? నువ్వు కష్టపడుతున్నావు, వస్తలేదు, చేంజ్ చేయమన్నా. నేను కూడా కష్టపడినా, నాకు రాలేదు, ఇది వస్తలేదు కాబట్టి నేను మళ్ళీ వేరే, సరే ఇది కాకపోతే ఇంకొక వేరే స్టైల్లో చేద్దాం. 10 స్టైల్ నేను చెక్ చేసుకుంటే 2 వర్కౌట్ అయినాయి. ఏదైతే వర్కౌట్ అయిందో దాని మీద నేను కంటిన్యూ వర్క్ చేసుకుంటూ పోతున్నా. అప్పుడు అది పోయి వైరల్ అయ్యింది. డైరెక్ట్ గా ఇట్లా నేను ఇది చేస్తే వైరల్ కాలేదు. నేను కూడా సేమ్ కష్టపడినా, మ్యూజిక్ వీడియో మీద చేసిన, అన్ని చేసి చూసిన, వైరల్ అయితే లేదు. సరే ఏదో ఒక రోజు ఇలా కూడా చేసి చూద్దామంటే ఇది వర్కౌట్ అయ్యింది. సో దీంట్లోనే నేను కంటిన్యూ అవుతున్నా. అంటే మీకు ఓన్ కంటెంట్ చేసుకోవడం చేత కదా? ఎందుకు ఓన్ కంటెంట్? అది ఓన్ కంటెంట్ కాదా? ఏముందా? ఆ వీడియో ఎప్పుడైనా చూస్తావా అన్నాను? అలాంటి వీడియోస్ చూస్తావా ఎప్పుడైనా? ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో పైన వీడియో, అలాంటి వీడియోను ఆల్రెడీ చూసి మళ్ళీ ఇటు నా దగ్గర చూసినప్పుడు నువ్వు నన్ను అను. ఓకే, అర్థమైందని నేను చెప్పింది. ఇప్పుడు నా వీడియోస్ లలో మ్యాక్స్ ఫారెన్ కంట్రీస్ ఉంటాయి వీడియోస్, లేదంటే ఎప్పుడో ఒకసారి 4-5 మధ్యలో అంటే ఏదైనా వైరల్ అయితే నేను పెట్టుకుంటా. మన ఇండియన్ వీడియోస్ లేవా? ఏది మీ దాంట్లో ఇండియన్ వీడియోస్ లేవా? రియాక్షన్ కి ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. బయట రియాక్షన్ వీడియోస్ అంటే బయట ఫారెన్ కంట్రీస్ లో ఎక్కువగా వైరల్ అవుతాయి కదా, నాకు కూడా అవి నచ్చుతాయి. సో మన తెలుగు ఆడియన్స్ కి చూపిద్దాం, ఇవి కూడా జర మంచిగా ఫన్ అనేది ఒకసారి 2 సార్లు చూపించిన, వర్కౌట్ అయింది కాబట్టి నేను ఇంకా మ్యాక్స్ ఎక్కువగా దాని మీదనే వర్క్ చేసుకుంటూ పోతున్నా. అలా మీరు చెప్పండి, మీరు చెప్పే పిట్ట కథలకి ఇంచుమించు 10 లక్షల మంది ఫాలో వస్తున్నారు. అంటే ఎట్లా ప్రజలు ఎట్లా మిమ్మల్ని ఫాలో అవుతారు, ఎట్లా లైక్ అవుతారు? ఏమన్నా జస్ట్ రియాక్షన్ వీడియో చెప్తారు, పిట్ట కథలు చెప్తారు, అంత కొత్త ఏముంది అసలు? ఎందుకంటే మీకు అంతమంది ఫాలోవర్స్ వచ్చారు? ఇగో నీకు నచ్చదు, నువ్వు చూడవన్నా, నచ్చిన వాళ్ళు చూస్తారు.
వాళ్ళకి నచ్చింది కాబట్టి ఇంకా నన్ను ఫాలో అయ్యి ఇంకా వీడియోస్ నావి చూస్తున్నారు. అంటే సేమ్ మీలాంటి వ్యక్తులు 10 మంది ఉండరు, డిఫరెంట్ ఉంటారు. కొంతమందికి నచ్చుతుంది. పిట్ట కథ అంటే అలాంటి కథ నువ్వు రోజు వినవు, 10లో ఒకసారి వింటావు. అది నేను చూపించిన అంతే. ఇంకా నీకు ఇష్టం ఉంటే చూడన్నా, నేను బలవంతం చేస్తలేదు కదా. చూస్తే చూడలేదంటే లేదు. నచ్చిన వాళ్ళు నాకు లైక్ చేస్తున్నారు, నచ్చిన వాళ్ళు ఇంకా మీ ఇష్టం. అది అంటే మీరు సొంతంగా మన వీడియో తీసుకుంటే మన ఉపయోగం ఉంటుంది కానీ వేరే వాళ్ళని కాపీ క్యాట్స్ లాగా మీరు ఏందన్నా మీరు అసలు అది ఎవరి వీడియో చెప్పు. పెద్ద అన్ని వీడియోస్ అంతే, ప్రతి షార్ట్ అంతే, వేరే వాళ్ళ వీడియో కాపీ చేయడం, రియాక్షన్ చేయడం. ఏం యూజ్ అంటే మీలాంటి వాళ్ళ వల్ల ఉన్న వాళ్ళకి కంటెంట్ మిస్ అవుతుంది కదా. నువ్వు కూడా చేయాలి. నాకు ఎవడో ఆపినా నాకు అర్థం లేదు. నా వల్ల ఎట్లా అంటున్నావు? నువ్వు చెయ్యి. మీలాంటి వాళ్ళని తీసుకుని యూట్యూబ్ కూడా బ్యాన్ చేస్తున్నాం మేము. మీలాంటి వాళ్ళని బ్యాన్ చేసిండు ఇప్పుడు. అదే మరి ఏ తర్వాత మాట్లాడు. బ్యాన్ చేయలే, నాకు ఇంకా బ్యాన్ చేయలే. నా ఛానల్ 5 ఛానల్ ఉన్నాయి. నీకు ఒకటి చెప్తా, నేను షార్టే చేస్తా అలాంటివి, పెద్ద వీడియోస్ చెయ్యను. పెద్ద వీడియోస్ నాకు ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి పెద్ద వీడియోస్ ఏం చేస్తా అది కూడా చూడండి. షార్ట్ వీడియోస్ చేస్తా, దాంట్లో వ్యూస్ వస్తాయి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. కమెంట్స్ నాకు చదివినా తిట్టిరా నన్ను? తిట్టలేదు. వాస్తవం అయితే నీకు కామెంట్స్ ఎక్కడ ఎట్లా అంటావు? నువ్వు తిట్టిరు బై, నీకు ఇన్ని కామెంట్లు వస్తున్నాయి, నీకు అన్ని బూతులు వస్తున్నాయి అంటే నేను దాన్ని బూత్ మధ్య ఉన్నావు, బూతులు మాట్లాడలేదు. ఇంకా నీటి కామెంట్స్ చెప్పాను. పిట్టకథలే కదా, ఇంకా కామెంట్స్ వస్తాయి. పిట్టకథలు నచ్చుతున్నాయి కాబట్టి చూస్తున్నారు కదా. నచ్చకపోతే ఎవడు చూస్తుండే? నచ్చుతుంది కాబట్టి పబ్లిక్ చూస్తున్నారు. కొంచెం డిఫరెంట్ ఉంటాయి అన్న. నువ్వు డిఫరెంట్ కాన్సెప్ట్ తో చూడవు అవి. నువ్వు నీకేమనిపిస్తుంది అంటే నేను ఇవి ఎప్పుడో చూసినా అనిపిస్తుంది, కానీ వీడియో చూస్తే నీకు అర్థమైపోతుంది. అంటే వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు ధైర్యంగా ఫీల్ అవుతున్నావా? నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, కథ బొంగిస్తున్నా నేను చెప్తలేదు. ఆ వీడియో నాకు నచ్చింది కాబట్టి పర్సనలీ నేను మా తెలుగు ఆడియన్స్ కి కూడా మంచిగా, వీళ్ళు కూడా నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు కాబట్టి నేను తీసి వాళ్ళకి చూపిస్తున్నా అంతే. జూలై 15 తర్వాత నీ 5 ఛానల్ రాపా ఎగిరిపోతున్నాయని బయట టాక్. దాని ఏం చెప్తాం? అది ఏం పోదు. ఎందుకంటే నేను కూడా ఎడ్యుకేటెడ్ అన్న, డిగ్రీ కంప్లీటెడ్. ఒక పాలసీ వచ్చిందంటే ఆ పాలసీలో అన్ని చదువుకోవాలా. ఒట్టిగాను టైటిల్ చదువుకొని మాట్లాడడం కాదు. దాని కింద వాళ్ళు మొత్తం డీటెయిల్ ఇస్తారు. ఏఐ వీడియోస్ మేము ఏఐ రిమూవ్ చేస్తాం అంటే ఏఐకి సంబంధించిన ఎవరైనా పోస్ట్ చేస్తే దాంట్లో వీడియోస్ రిమూవ్ చేస్తామని క్లియర్లీ వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు. వాళ్ళ గైడ్ లైన్స్ లో మొత్తం ఉండే రాసి, అవి మీరు చదవరు. ఖాళీ రూల్ వస్తుంది ఇలా వీడియోస్ లేపేస్తున్నారు, అది ఒకటే చదువుతున్నారు కానీ దాని గైడ్ లైన్స్ ఎవరు చదవడు, లేపేస్తున్నా. అట్లా ఏం లేదు. ఇప్పుడు చెప్పండి, మీ పిట్టకథలు ఫుల్ స్టాప్ పెట్టరా? నువ్వు మర్యాదగా మాట్లాడన్నా. నేను ఎన్నో ఇంటర్వ్యూ ఇచ్చినా కానీ గిట్ట కథలు నాతో ఎవరు మాట్లాడలేదు. మనం ఏం చేస్తున్నావు అదే కదా నువ్వు చెప్పేది. కొత్త ఏం చెప్తున్నావు? వేరే వీడియో చెప్తున్నావు. పిట్ట కథ లేకుండా నువ్వు చూడడం మానేసి, నా ఛానల్ ని చూడడం నువ్వు మానేసి చూసే వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి వాళ్ళు నన్ను లైక్ చేస్తున్నారు. పిట్ట కథలు ఎన్ని 100 పిట్ట కథలు చెప్పినా పిట్ట కథలు అంటున్నావు. తిరిగినప్పుడు నేను బయటపడి తిరిగినప్పుడు ఆ వీడియోలు చూడవు. నువ్వు ఎన్నో వేరే స్టేట్స్ కి పోయి నేను వీడియోస్ చేసి మంచి లొకేషన్స్ చూపించిన, అవి చూడలేవా? అవి కనిపించలేవా నీకు? ఇట్లా మాట్లాడుతున్నాను, చూడలేవా నువ్వు అన్న? ఒకటే ఇప్పుడు మా తాతలు తీసుకొని పోయి నేను తిరుపతి పోయినా, ఫ్లైట్ లో ఎక్కువ తీసుకొని పోయినా. నా వీడియోస్ లో 10 డిఫరెంట్ ఉంటాయి. నేను సేమ్ వీడియోస్ ఎప్పుడు రిపీట్ చేయ. ఒక వీడియో చేసినా అంటే దాని మీద 10 సార్లు నేను చెయ్యాను. అది చూసి కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ తీసుకొని, పవన్ భాయ్ నువ్వు కరెక్ట్ గా నా క్వశ్చన్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నేను ఊకొని చెప్తున్నా నీకు. నేను కరెక్ట్ గా పిట్టగడల వీడియోలు ఎన్ని చేసినా, 10 చేసినా. ఏదో ఒక వీడియో వైరల్ అయింది, దాన్ని నువ్వు రిపీటెడ్ గా చేస్తే ఇది కరెక్ట్ కాదు నేను చెప్తాను. నువ్వు అన్న మీ తాతను తీసుకుని నేను ఫ్లైట్ లో పోయినాను, అక్కడ వీడియోస్ వైరల్ అవుతలేవు. ఓన్లీ పిట్ట కథలు ఎప్పుడే వైరల్ అవుతున్నాయి. అది ఇంకా అంటే ప్రజలను పిచ్చోళ్ళని చేయాలనుకుంటున్నాను. నువ్వు పిట్ట కథలు చెప్పుకుంటా. నేను ఇప్పుడు ఇది ఇంటర్వ్యూ ఆపేస్తాను. నేను చెప్తున్నాను, పిచ్చిగా మాట్లాడుతాను. చెప్పే ధైర్యం లేక చెప్పే ధైర్యం కాదు, చెప్పే ధైర్యం అని కాదు. ప్రజలకు నచ్చుతుంది కాబట్టి నేను చేస్తున్నా దాన్ని. ఉట్టిగా నాకు ఇష్టం ఉన్నట్టు నేను పిచ్చి వీడియోస్ నేను ఏం చెయ్యను. నేను ప్రజలకు నచ్చుతుంది కాబట్టి నేను అలాంటి వీడియోస్ తీసుకొచ్చి నేను చేస్తున్నా కాబట్టి కదా వ్యూస్ వస్తున్నాయి. లేదంటే నన్ను కూడా తిడుతుంటే ప్రజలు తిడతారు నన్ను. అరే నువ్వు ఇట్లా చెయ్యకరా అంటారు కామెంట్స్ లలో. అరే మంచి చేసినావు భయ్, ఇది ఏదో డిఫరెంట్ గా మేము చూస్తున్నామా అంటున్నారు. అందుకే కదా నేను నెక్స్ట్ వీడియో చేస్తున్నా. ఇప్పుడు నా వీడియో ఒక వీడియో నడిచిందంటేనే కదా నెక్స్ట్ వీడియో చేస్తాం. మనము నడవకపోతే ఎడికెళ్ళి చేస్తాం మేము. నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. నువ్వు ఫస్ట్ కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ తీసుకొని నన్ను అడుగు. నువ్వు ఇట్లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇంకా మంచిగా ఉండదు అంటున్నా పవన్ భాయ్. నువ్వు కరెక్ట్ గా తీసుకో ఇంటర్వ్యూ. నేను చెప్తున్నా. నన్ను అన్న పాయింట్ ఏంటంటే మీ వల్ల అసలు ఎంతో కష్టపడి ఏదో సాధ్యం ఉద్దేశంతో వీడియోలు చేస్తుంటే అది రావట్లేదు. తెలియలేదు వాళ్ళకి, అంటే వాళ్ళకి తెలియలేదు. చేసేటోళ్ళకి తెలియలేదు. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు ఇంటర్వ్యూ, వర్కౌట్ అవ్వకపోతే నువ్వు వేరే చేసుకోవాలా. వర్కౌట్ అయితే దీన్ని పట్టుకొని ఉంటా అంటే ఎట్లయితుంది?
ఇప్పుడు నీది వర్కౌట్ అయితలేదంటే నువ్వు బాలాజీ వల్ల అయితలేదు, నువ్వు నేనేమన్నా సేమ్ కాన్సెప్ట్ చేస్తున్నామా? కాదు కదా. ఓకే, ప్రజల మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతూ ఉంటది. ఒకప్పుడు సినిమాలు ఎట్లా వస్తుండే, ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి సినిమాలు అది చూడు. అంటే టైం ప్రకారంగా నువ్వు చేంజ్ చేసుకోవాలా. మార్కెట్ లో పబ్లిక్ సేమ్ ఉండరు, 10 రోజులు చేంజ్ అయిపోతాడు మనిషి మైండ్ అనేది. నువ్వు అట్లా చేంజ్ అయిపోవాలా. నువ్వు ఒకటే పాట మీద డాన్స్ ఆడతా దుంకులాడతా అంటే ప్రజలు చూసి అలాంటి 100 వీడియోలు చూసి లైట్ తీసుకుంటారు. డాన్స్ ఆడడం కాదు, ఇంకా నువ్వు చేంజ్ చేస్తూ ఉండాలి నిన్ను నువ్వు. అంటే వాళ్ళు వాడుకుని సరిగా రావట్లేదు కాబట్టి నువ్వు వాళ్ళ వాడుకుంటున్నావు, వాడుకుంటున్నాను నేను కంటెంట్ వాడుకుంటున్నావు అంతే కదా. మళ్ళా ప్రజలకు నచ్చుతుంది కాబట్టి నేను కంటెంట్ ని వాడుకుంటున్నా. వాడుకోవడం అంటే దాంట్లో 2 రకాలు ఉంటాయి. నేను అगर కాపీ చేసుకొని చేస్తున్నా అంటే ఇప్పుడు స్ట్రైక్ వచ్చి నా ఛానల్ బ్యాన్ అయిపోతుండే. స్ట్రైక్ కాపీ 5 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు దాంట్లో. ఇప్పుడు స్ట్రైక్ వచ్చి ఛానల్ బంద్ అయిపోవాలి. కాపీ అని ఎట్లా అంటాను? బంద్ తెలుసు కదా కాపీరైట్ గురించి. వాళ్ళు పడాలి కదా. నా ఛానల్ ఎప్పుడు ఓపెన్ అయింది చూసినాను, 2017 లో ఓపెన్ అయింది. 2017 ఇలా 2025 8 years అయిపోయింది. ఇప్పుడు ఒక్కటి కాపీరైట్ వల్ల కాపీ స్ట్రైక్ వల్ల ఎటువంటి ఇబ్బంది కాలే. నచ్చుతుంది కాబట్టి ముంగటోడు చూసి నవ్వుకుంటున్నాడు కాబట్టి మనోడు చూసుకొని లేదంటే నా ఛానల్ కూడా రిపోర్ట్ కొడుతున్నాయి పబ్లిక్. అట్లా ఉండదు. కరెక్ట్ గా మాట్లాడితే కరెక్ట్ గా చెప్తా నేను. ఇంచుమించు మీ 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు మొత్తం ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, అన్నింటిలో కూడా. ఇంతమంది ఎట్లా వాళ్ళని కొంటున్నావా లేకుంటే వాళ్ళ జెన్యున్ ఫాలోవర్స్ వాళ్ళ? అసలు ఇప్పుడు నేను ఏం నేను ఇప్పుడు లేచి వెళ్ళిపోవాలా ఏంది? అంటే నీకు నిజాయితీగా నీకు ప్రజలకు తెలుసుకోవాలని ఉంటే చెప్పు, లేదు అందరిలా ఫేక్. ఒకవేళ నా ఫేక్ సబ్స్క్రైబర్స్ అయితే నాకు వ్యూస్ ఎందుకు రావు? అన్ని కదా కామెంట్స్ ఎందుకు వస్తాయి? నువ్వు పెట్టించుకుంటున్నావు కామెంట్స్. ఎట్లేదు సార్, నాకు అవసరం అది. నేను నాకు పైసలు గమనించుకోవాలని ఉంది. నాకు కూడా వీడియో పెడితే నాకు కూడా 4 రూపాయలు రావాలి. 4 రూపాయలు వదిలేసి అన్ని పైసలు నేను కొనుక్కొని పెట్టుకుంటే నాకెట్లా వస్తుంది? నాకు ఎక్కడ ఫేక్ అనిపిస్తుంది అంటే ఎటువంటి కంటెంట్ 100% నెగిటివ్ కామెంట్ ఉంటుంది. నువ్వు ఒక్క వీడియోకి నెగిటివ్ కామెంట్ లేదు. అట్లా మిమ్మల్ని అంత పాజిటివ్ ప్రపంచం అందరూ పాజిటివ్ ఉండరు కదా, నెగిటివ్ కామెంట్ ఎందుకు వస్తలేదు నీకు? నేను ప్రెసెంట్ ఏం జరుగుతుంది దాని మీద వీడియోస్ చేస్తాను. ప్రెసెంట్ ఏం జరుగుతుంది దాని మీద చేస్తా. ఇంకా 90s లో మనం ఎలా ఉండే మన చిన్నప్పుడు గురించి అంటే మనం చిన్నప్పుడు ఇలా దీన్ని తిన్నాం అంటే చాక్లెట్స్ కానీ మన వేరే షోస్ కానీ చిన్నప్పుడు నువ్వు షోస్ చూస్తావు కదా, పువ్వులు అలాంటివి అన్ని కొత్త తీసుకొచ్చి మేము చూపిస్తున్నాం కాబట్టి నచ్చుతుంది. పబ్లిక్ కి నచ్చుతున్నప్పుడు 4 వీడియోలు మంచి చేసి 1 వీడియో తప్పు చేస్తే దాన్ని వదిలేస్తారు పబ్లిక్. అందుకని నాకు నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తలేవు, అన్ని పాజిటివ్ అవుతున్నాయి. సరే ఏమైనా తప్పు చేసినా కానీ బాలాజీ ఇది నెక్స్ట్ టైం నుంచి నువ్వు చేంజ్ చేసుకొని ఈజీగా కామెంట్ సెక్షన్ లో వస్తున్నాయి. ఇంకొకటి అంట, పైసలు పెట్టి కొనుక్కునే అవసరం నాకు లేదు. నేను ఎప్పటి నుంచో ఛానల్ పెట్టి నడిపించుకుంటూనే ఉన్నా. నా వీడియోస్ లో వ్యూస్ చూడు, కామెంట్స్ చూడు, లైక్స్ చూడు. సరే ఒక వ్యూస్ కొన్నప్పుడు అంటే కామెంట్స్ అయితే కొనలేం కదా, లైక్స్ కొనలేం కదా. లైక్స్ కొన్నా అసలు పాసిబుల్ లేదు కొనుక్కోవడం. యూట్యూబ్ లో పాసిబుల్ లేదు. సరే ఇన్స్టాగ్రామ్ లో కొన్నామంటే దాన్ని నమ్మొచ్చు కూడా. యూట్యూబ్ లో ఎట్లా కొంటావు? యూట్యూబ్ లో అసలు ఎట్లా కొనుక్కుంటాం? యూట్యూబ్ లో నాకు అర్థం కాదు. యూట్యూబ్ లో పాసిబుల్ లేదు కొనుక్కోవడం. అట్లా అంత ఈజీగా. చెప్పండి, మీకు ఒక ఛానల్ బాలాజీ వ్లాగ్స్ ఛానల్ ఉంది, దానిలో ఇంచుమించు 4 లక్షల మంది 3 lakhs ప్లస్ ఉంది, 4 lakhs ఎంటర్ అవుతున్నారు. అంత మంది ఫాలోవర్స్ ఉన్నాయి కూడా మళ్ళీ కొత్త ఛానల్ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు? 5 ఛానల్ ఓపెన్ చేస్తున్నావు. అసలు ఏమొస్తా అంటే నీకు తిన్న జరుపుతలేదు, ఇంకా తింటూనే ఉంటావా? నేను ఇప్పుడే అన్నా, టైం ఎలా నడుస్తే అలా నడవాలి అంటున్నా. ఇప్పుడు ఒక ఛానల్ పెట్టుకున్నాం, పుసుక్కని పోతే ఏం చేస్తావు? రోడ్డు మీదకి వచ్చేస్తావు. అందుకే 5 బ్యాకప్ ఛానల్ అనేది పెట్టుకోవాలి. ఒకటి పోయినా కానీ 4 ఛానల్ ఉన్నాయిరా అని ధైర్యంగా ఉండగలుగుతాను. ఇప్పుడు నేను నా జాబ్ వదిలేసుకొని మొత్తం టోటల్లీ యూట్యూబ్ మీద డిపెండ్ అయినా కాబట్టి 5 ఛానల్ పెట్టుకొని నడిపించుకుంటున్నా. ఒక ఛానల్ పోయినా 2 ఛానల్ పోయినా కానీ 3 ఉన్నాయని ఒక ధైర్యం ఉంటుంది నాకు. దాని గురించి నా 5 ఛానల్ పెట్టుకొని డైలీ ఒక్కొక్క ఛానల్ మీద వర్క్ చేసుకుంటా పోతున్నా. సరే ఏదో ఒక రోజు ఏదైనా ప్రాబ్లం వచ్చినా గానీ, ఇప్పుడు నేను ఎంతైనా రిస్కే ఉంటది. పెద్ద వాళ్ళకే కాపీ రైట్ వస్తుంది అంటే నేనైతే ఇంకా నథింగ్ నాల ముందు నేను. సో అట్లా అని నేను 5 ఛానల్ పెట్టుకొని ఒక సపోర్ట్ కోసం, నాకంటూ ఒక సపోర్ట్ అనేది. ఇప్పుడు బ్యాకప్ అంటే ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు, ఒక శాలరీ మీదే బతుకుతావా? మీ డాడీ కూడా చేస్తుండు కాబట్టి మీ ఇల్లు నడుస్తుంది. ఒక్కరిని చేయాలంటే అంత పాసిబులే కాదు. సరే నువ్వు IAS ఆఫీసర్ అంటే వేరే మాట కాదు కదా. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ చాలా ధైర్యంగా అడుగుతా, నీకు దమ్ము ఉంటే దానికి ఆన్సర్ చెప్పు. నీకు యూట్యూబ్ ఇప్పటివరకు ఎంతవరకు ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎన్ని లక్షలు వచ్చినాయి ఇంతవరకు నీకు? ఇగో అన్న, అమౌంట్ అయితే బాగానే వచ్చినాయి. నేను ఓపెన్లీ చెప్తా, అమౌంట్ అయితే పెద్ద అమౌంట్ వస్తుంది ఈ మధ్య. ఎందుకంటే వ్యూస్ అలా వస్తుంది, అమౌంట్ వస్తుంది. ధైర్యంగానే కాదన్న. ఏమైతుందంటే చెప్పినా అంటే తగ్గిపోతుంది.
లాస్ట్ అంతే. ఇంటర్వ్యూలో చెప్తుంటే నీకు ఫాలోవర్స్ తగ్గుతున్నారా? ఫాలోవర్ కాదు, మీకు డబ్బు తగ్గిపోతుంది, ఒక ఇన్కమ్ తగ్గుతుంది. ఇన్కమ్ తగ్గుతుంది. కానీ ఓకే, ఇంచుమించు మనం ఒక ఐఫోన్ కొనే అంత అమౌంట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పటికి ఏమేమి ఉన్నావు నీ యూట్యూబ్ వచ్చినట్టు ఇన్కమ్ తోని? నేను ఫాల్తు సామాన్లు అయితే ఏం కొనలే అన్న. కావాల్సిన ఇంపార్టెంట్ ఫోన్స్, మైక్స్, కెమెరాస్, ఏదైతే మనకు షూటింగ్స్ కోసం కావాల ఎక్విప్మెంట్స్ అవన్నీ కొనుక్కొని పెట్టుకున్నా. వేరే దాంట్లో ట్రావెలింగ్ లలో ఖర్చు పెడుతూ ఉంటా, నాతో వచ్చిన వాళ్ళకి మీద ఖర్చు పెడుతూ ఉంటా, కానీ వేరే దాంట్లో నేను ఏం పెట్టాను ఇంకా. బాలాజీ గారు మీరు తెలుగు చాలా అనర్గళంగా మాట్లాడతారు, ఓకే ఐఎమ్ హ్యాపీ సో ఫర్ దట్. కానీ మీరు హిందీ కూడా చాలా బాగా మాట్లాడతారని నాకు తెలుసు. రీసెంట్ ఒక ఛానల్ చూసిన, అది మీ ఛానల్ హిందీలో ఉంది. హిందీ ఛానల్ ఓపెన్ చేయడానికి కారణం ఏంటి అసలు? ఇగో అన్న, బౌండరీస్ అనేది పెద్దగా ఉండాలా, నీ డ్రీమ్ అనేది చాలా పెద్దగా ఉండాలా. ఇప్పుడు నువ్వు తెలుగులోనే ఇంటర్వ్యూ చేస్తున్నావు, ఆడి వరకే ఉంటావా? ఇంతేనా నీ చాలా ఈడి వరకేనా? ఎక్స్పాండ్ చేయాలి. ఇప్పుడు మన ప్రభాస్ అన్న ఫస్ట్ మన తెలుగు స్టేట్స్ కి స్టార్ ఉండే, ఇవాళ గ్లోబల్ స్టార్ అయిపోయాడు. అలా బౌండరీస్ అనేది ఎప్పుడైనా పెద్దది పెట్టుకోవాలి. ఇప్పుడు నాది వచ్చేసి హిందీ ఛానల్ గురించి నువ్వు మాట్లాడినావు. నేను హిందీ ఛానల్లో ఏ వీడియోస్ పెడతా చూసావా? సౌత్ గురించి పెడుతున్నా, బ్రహ్మానందం సార్ ఇంటికి పోయేది హిందీలో పెట్టినా, అది నార్త్ ఆడియన్స్ కి చాలా నచ్చుతుంది. అరే ఈ సౌత్ యాక్టర్ ఇల్లు మనం హిందీలో చూస్తున్నాం అంటే వాళ్ళు ఇంకా హ్యాపీ అవుతారు. సో అట్లా చేస్తే మనం కూడా ఇంకా హిందీ ఆడియన్స్ ని, హిందీ బెల్ట్ ని కూడా పట్టుకోవచ్చు అని నేను బయట ఏం పోను, ఇవే మన లోకల్ అన్ని హిందీలో చూపిస్తున్నా, అది నచ్చుతుంది పబ్లిక్ కి. అని ఇప్పుడు మీరు నార్త్ వాళ్ళని కనెక్ట్ చేయడం కోసం సౌత్ వీడియోలు పెడుతున్నారు. అంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు నార్త్ అన్నావు అనుకుంటారు, అంటే వాళ్ళని మ్యానిపులేట్ చేసి సౌత్ లో కన్వర్ట్ చేస్తున్నావు. ఇప్పుడు మన తెలుగు సినిమాలు కూడా హిందీలో వస్తున్నాయి. అంటే మన వాళ్ళకి తెలుసు మనం తెలుగే అని, కాకపోతే నార్త్ వాళ్ళు ఏమనుకుంటారు, నన్ను కూడా నార్తే అనుకుంటారు. ఎందుకంటే నేను అంత ప్యూర్ గా హిందీ మాట్లాడుతున్నా కాబట్టి. అరే నార్త్ వాళ్ళ హిందీ అంత, మన సౌత్ వాళ్ళ హిందీ అంత ప్యూర్ ఉండదు కదా, చాలా మంది కరెక్ట్ గా మాట్లాడలేకపోతారు. కానీ నేనేందంటే, ఇప్పుడు నువ్వు నీ పక్కన కూర్చున్నానంటే అరే మావాడే ఇడు, మా ఊరే, మా పక్క పొంటే అనే ఫీల్ అనేది నేను తెచ్చేసుకుంటా, అందుకే వర్కౌట్ అవుతుంది అది. సో నేను కూడా నా ఛానల్లో కూడా ఎట్లా అంటే, ఒక ఆడియన్స్ ని కనెక్ట్ అవ్వాలబ్బా, మీరు కనెక్ట్ కాదు అందుకే మీ వైరల్ కావు, మా మీద ఏడుస్తారు నీ వల్ల అయితలేదురా భయ్య అని. నువ్వు ఆడియన్స్ ని కనెక్ట్ గా, ఆడియన్స్ అంటే నా తమ్ముడు అని చెప్పాలా నీకు, అట్లా కనెక్ట్ కావాలా, అట్లా కనెక్ట్ అయితే నడుస్తుంది. బాలాజీ గారు మీకు ఇంచుమించు 10 లక్షల మంది ఉన్నారు. అవును, నేను చెప్తుంటే ప్రజలు కూడా నేను బిస్కెట్ వేస్తాం అనుకుంటారు కాబట్టి ఒకసారి చెప్పండి, మీకు ఏ ఛానల్లో, మీ ఛానల్ పేరు ఏంది, ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎంత ఇన్కమ్ మిషన్ నాకు చెప్పండి, లేకపోతే కానీ మీ ఛానల్ పేరు ఏంది, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? ఫస్ట్ మెయిన్ ఛానల్ వచ్చేసి బోయినపల్లి బాలాజీ వ్లాగ్స్ అన్న, యూట్యూబ్, అది 4 lakhs దాటిపోయినవి. మళ్ళీ బాలాజీ స్టూడియోస్ అని ఉంది, ఇప్పుడు దీంట్లో రియాక్షన్ వీడియోస్ పెడతా. ఎందుకంటే రీసెంట్లీ నేను మెయిన్ ఛానల్లో రియాక్షన్ వీడియోస్ బంద్ చేసేసిన, దానికోసం సపరేట్ గా పెట్టుకున్నా పబ్లిక్ కి నచ్చుతుంది కాబట్టి పబ్లిక్ బాలాజీ స్టూడియోస్ కి నాకు 2 lakh సబ్స్క్రైబర్స్ ఇచ్చారు జస్ట్ 1.5 month లోనే. 1 month 1.5 month లో 2 lakh సబ్స్క్రైబర్స్. నువ్వు కావాలంటే నువ్వు చూడు, చెక్ చేసుకో, నీకు చెప్పినా కూడా నేను బాలాజీ స్టూడియోస్ కొత్తగా చెప్పండి ఒక నిమిషం. బాలాజీ స్టూడియోస్ అని ఉంటుంది చూడు. మీరు చెప్పాడు నిజమా కాదా అంటే ఇంకా పబ్లిక్ కి తెలుసు కదా, అబద్ధం చెప్తున్నా అంటే నేను తిడతారు, నన్ను తిడతారు తెలుసా నా పబ్లిక్ కి. నువ్వు మరి అంత నన్ను సిబిఐ ఎంక్వైరీ చేసినట్టు చేస్తున్నావు. ఇది నాదే చూడండి, అది 2 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారు రీసెంట్లీ. 236 వీడియోస్ ఉన్నాయి, 2 lakh అంటే ఇప్పుడు టోటల్ 6 lakhs అయ్యారు. ఇంకా బాలాజీ హిందీ ఛానల్లో కూడా ఇప్పుడు 30,000 అవ్వబోతున్నారు. భాగ్యనగర్ అని ఒకటి ఉంది, అది పర్సనల్ ఛానల్. అది అంటే ఫెస్టివల్స్ ఆడే పోతాం కదా, సో అక్కడ పోయినప్పుడు కూడా మనకు పిలుస్తారు. ఇప్పుడు నువ్వు ఏదైనా ఈవెంట్స్ లో పిలిచినప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు వీడియోస్ తీసుకుంటారు కదా, దానిలో కూడా ఇన్కమ్ పోతుందని నేను దానికంటూ ఒక సపరేట్ ఛానల్ పెట్టుకుని దాంట్లో కూడా ఒక 1.5 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అది ఇది కలిసి 7-8 lakhs అయ్యారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక 1.5 lakh ఫాలోవర్స్, మొత్తం కలిపి 10 lakhs అయ్యారు. 10 lakhs. అంటే బాలాజీ ఈ క్వశ్చన్ మేము అడగదలుచుకున్నా, మీరు చాలా మందికి ఇంటర్వ్యూస్ ఇస్తారు, ఓకే చాలా బాగుంది, చాలా బాగా మాట్లాడతారు, మీ వీడియోస్ చాలా వైరల్ అవుతాయి. కానీ కొన్ని దగ్గర నేను అబ్జర్వ్ చేస్తున్నా, మీరు పెట్టిస్తారా లేకుంటే వాళ్ళ ప్రజలు పెడతారా తెలియని మీతో ఇంటర్వ్యూ చేసినటువంటి యాంకర్లకి బ్యాడ్ కామెంట్లు వస్తాయి. మీరు పెట్టిస్తున్నారా లేక ప్రజలు పెడుతున్నారా? నేను ఎందుకు పెడతారా, నాకు ఏమో అవసరం పెట్టని. వీని వల్ల నేను బ్యాడ్ అవుతున్న ఉద్దేశంతో నువ్వు పెట్టిస్తున్నామని నేను రెడీ, నాకు ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ వచ్చినా నేను భయపడను. నేను అట్లా అన్నా,
ఇప్పుడు నీకు లైక్ చేసే వాళ్ళు ఉంటారు, నాకు లైక్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నువ్వు నా గురించి ఏమైనా తప్పు మాట్లాడితే నేను తిడతారు కంపల్సరీ. అరే నువ్వు ఏం అడుగుతున్నావు అబ్బాయి అని నేను తిడతారు. నేనేమని నీకు అన్నా అంటే మీ వాళ్ళు నన్ను తిడతారు, అది కామనే. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు నాకు ఒక 10 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి దాంట్లో ఒక 500 మంది నేను ఎక్కువగా ఇష్టపడగలుగుతాను. అంటే నాకు 500 members నాకు ఎక్కువ ఇష్టపడేటోళ్ళు నిన్ను తిడతారు. ఇప్పుడు నేను దానికి నేను ఏం చేయలేదు. నేను ఇందాకే అన్న నువ్వు కరెక్ట్ గా మాట్లాడన్నా అన్న. నువ్వు నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవరైనా కూర్చోబెట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా అంటే నేను చెప్పి బ్యాచ్ కాదు. ఓకే, నువ్వు కరెక్ట్ మాట్లాడితే నేను కరెక్ట్ గా ఇస్తాను. చెప్పి బ్యాచ్ అంటే మీరు స్క్రాప్ బ్యాచ్ తో మీకు సంబంధం లేదా? నేను ఎప్పుడైనా స్క్రాప్ బ్యాచ్ తో తిరిగి చూసినాను. ఓకే, ఎప్పుడైనా ఒక వీడియో పెట్టినా స్క్రాప్ బ్యాచ్ తోని. స్క్రాప్ బ్యాచ్ అంటే నేను ఉద్దేశం ఎలా అనుకుంటున్నావు? నీ పాయింట్ ఆఫ్ ఏందా స్క్రాప్ బ్యాచ్ గురించి? నేను నాకు అనవసరం మన నువ్వు గోల్కొండ వీడియో బాలాజీ వ్లాగ్స్ స్క్రాప్ బ్యాచ్ అవునా కాదా? నేను ఎట్లా స్క్రాప్ బ్యాచ్ అది ప్రజలు డిసైడ్ చేస్తారు. నేను ఎట్లా చెప్పుకుంటా? ప్రజలు చెప్తారు అది నేను స్క్రాపా కాదా. స్క్రాప్ అంటే కమ్మలు గిమ్మలు పెట్టుకొని హెయిర్ కలర్ నేను పెట్టుకోలేదు కదా. నేను చిల్లర్ వీడియోస్ చెయ్యను. నేను ఏడ పడితే ఆడ పోయి వచ్చిన డీసెంటే వస్తాను నేను. సో స్క్రాప్ కి ఇంకా నా 20% కి నువ్వు జస్టిఫై చేయడం చూడు, కంపేర్ చేసి చూడు. నేను ఇంత స్క్రాప్ కనిపిస్తున్నానా ఏంటి? నాకు అట్లా మాట్లాడుతున్నా నాకు అర్థమైతలేదు. ఓకే, సో బాలాజీ గారు ఒక ఇన్ఫర్మేటివ్ పర్సన్ అని చెప్పాలా, నాలెడ్జ్ పర్సన్. మళ్ళీ నేను తిరుగుతూ అరే నా వీడియోస్ లో నాలెడ్జ్ లేకపోతే నేను నా ఛానల్ బంద్ చేసుకుంటా పోయి. నేను ఇప్పుడు నీకు ఛాలెంజ్ ఇస్తున్నా. నీకు నా వీడియోస్ నా ఇప్పుడు ఓపెన్ చేయి. ఇన్ఫర్మేషన్ సరే ఫన్ వీడియోస్ ని పక్కన పెట్టు. 10లో 4 వీడియో ఇన్ఫర్మేషన్ లేదంటే నేను ఛానల్ ని బంద్ చేసి పడేస్తా. ఇప్పటికి నీ ముందే డిలీట్ కొట్టి పడేస్తాను. ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా నేను. ఇన్ఫర్మేషన్ లేదంటే అంటున్నా నేను. సరే మధ్యలో కామెడీ ఫన్ అనేది ఇగో వ్యక్తి అన్నప్పుడు ఫన్ కూడా పెట్టుకోవాలా, ఇన్ఫర్మేషన్ కూడా పెట్టుకోవాలి, అన్ని పెట్టుకోవాలి. నేను ఏంటంటే పిల్లలు పాడైతున్నప్పుడు పిల్లల కోసం పెడుతూ ఉంటా. రీసెంట్లీ ఒక వీడియో పెట్టిన పిల్లల కోసం, పాడైతురు రాబోయి పేరెంట్స్ జాగ్రత్త చూసుకోండి. సో అలాంటి ఇన్ఫర్మేషన్ పెట్టినప్పుడు మీ కళ్ళలో కనిపించవు అవి. నీకు ఇంతగానో వ్యూస్ ఎట్లా పోయినాయి, ఇదంతా ఎట్లా వచ్చింది, నీ వల్ల మేము ఎదుగుతలేదు, నీకు చేయడానికి చేతన అయితే లేదని చెప్పు నువ్వు. అంటే నాకు అర్చస్ సాయి అంటే ఆయన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటాను నేను. ఆయన తెలుగు వాడే, తెలుగు వీడియో చేస్తుంటాడు. కానీ మళ్ళీ హిందీలో చేస్తున్నాడు, కన్నడలో చేస్తున్నాడు, మలయాళం చేస్తుంటారు. సో మీరు ఆయన ఫాలో అవుతున్నారా అంటే ఆయన స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు అనిపిస్తుంది. ఆయనకు నాకు అవసరమే లేదు ఫాలో అవ్వడానికి. నేను రెండే ఉన్నాయి, మళ్ళీ హిందీ తెలుగు రెండే ఉన్నాయి నాకు. కన్నడ ఏడు మలయాళం మేబీ ప్లాట్ఫామ్స్ పెడుతున్నాం ఫ్యూచర్ లో. ఏం లేదు, మీ తెలివి ఉండాలి నీకు అంతే. నేను ఏమన్నా మార్కెట్ పెద్ద చేసుకోవాలా. ఇప్పుడు నాకు తెలుగులోనే పెట్టుకున్నా అనుకో, ఇక్కడిక్కడే తిరుగుతా. హిందీలో చేసుకున్నాం అనుకో మొత్తం నువ్వు నార్త్ వరకు పోవచ్చు, ఆల్ ఓవర్ ఇప్పుడు వరల్డ్ లో పోవచ్చు. వరల్డ్ లాంగ్వేజ్ సెకండ్ అంటే మనది హిందీ ఎక్కువ నడుస్తుంది కాబట్టి అక్కడ మన వీడియోస్ కూడా చూస్తారు. నేను చేసేది సేమ్ మన సౌత్ వీడియోస్ ని హిందీలో పెడుతూ ఉంటా, అంతే కదా. అంటే మనం మన బౌండరీస్ ని పెంచుకోవాలా, దానికి మనకు లాంగ్వేజ్ అనేది చేంజ్ చేసుకోవాలి. నేను ఒకటే హిందీ పెట్టుకున్నాను. పెట్టుకుంటే నేను కూడా పెట్టుకోవచ్చు కన్నడ గిన్నడ, బట్ నాకు అవసరం లేదు. నాకు హిందీ ఇంకా తెలుగు రెండు చాలు. బాలాజీ గారు యూట్యూబ్ లో చాలా డబ్బులు సంపాదించి ఆ డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియక గోవా బీచ్ లో పోయి ఎంజాయ్ చేస్తున్నాడు, డబ్బులు అక్కడ జులైగా ఎంజాయ్ చేస్తున్నా అంటే మీరు ఏమంటారు? అవన్నీ ఉత్తి కథలు అవి. మరి ఎందుకు వెళ్ళినా, గోవాకి ఎందుకు వెళ్ళినా? వీడియోస్ చేసుకుని పోయినా నేను. అంతేనా, ఇంకేమన్నా ఉందా? ఇంకేమైనా ఉంటే నా వీడియోస్ లో కనిపిస్తాయి కదా, ఎవరితో పోయినా అన్ని తెలియదు కదా. నువ్వు గోవాకి పోయినా మాకు తెలుస్తుంది, వీడియో ఒక పెడతావు, దాన్ని బట్టి మేము పోయినా అనుకుంటాం. కానీ అమ్మాయి గాలని పోయినావా లేకుంటే అక్కడ బీచ్ లో అమ్మాయితో తిరుగుతున్నావా నాకేం తెలుసు. నువ్వు అమ్మాయి మాట తీసినావు కదా, ఇప్పటి వరకు నేను ఛానల్లో ఒక అమ్మాయితో వీడియో చేయలేదు తెలుసా. ఓకే, చూడది అంటే అమ్మాయిలు నచ్చలేదా? నచ్చలేదని కాదు, నాకు ఆ థాటే రాలే అమ్మాయితో వీడియో చేయాలని. ఇప్పుడు నాకు ఎవరైనా వచ్చినా గానీ నేను చేస్తా, కానీ నాకు రాలేదు, నేను ఎప్పుడు చేయలేదు. నా ఛానల్లో చూడు ఒక్క అమ్మాయితో ఒక వీడియో లేదు ఇప్పటి వరకు ఇన్ని 10 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అరే నిజంగా గ్రేట్. ఎందుకంటే అమ్మాయిలు ఉంటేనే మనం అబ్బాయిలు లైక్లు కొట్టి వాళ్ళని ఫేమస్ చేస్తారు. అవును, నువ్వు ఎటువంటి అమ్మాయి సపోర్ట్ లేకుండా ఫేమస్ అయ్యావంటే మరి గ్రేట్ అనుకోవచ్చు. మళ్ళా ఓకే, నేను తీసుకోలేదు. సరే వస్తే నేను చేస్తా, చెయ్యని చెప్తలేదు. బట్ నేను ఇప్పుడు నువ్వు అమ్మాయి మాట రాగా నాకు అది వచ్చిందని నేను ఇప్పుడు చేయలేదు ఒక అమ్మాయితో కూడా. గోవా అన్నప్పుడు నీకు కూడా తెలుసు, నువ్వు గోవా అవుతున్నావు అంటే నీ ఫ్రెండ్స్ అంటారు మామ అవుతున్నావు రాబోయి మసాజ్ చేసుకొని దానికి దీనికి అంటారు. కానీ నేనంటూ ఒక ఈవెంట్ కి నాకు పిలిచారు, ఒక ఈవెంట్ కి పిలిచారు. ఆ ఈవెంట్ కి అటెండ్ అయినా. తెలుసుకోవచ్చా ఏమంటే? అది మన ధర్మ గురించి, అంటే ధర్మకు సంబంధించిన మా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఒక ఈవెంట్ పెట్టారు. సో ఆ ఈవెంట్ లో ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఎట్లా యుద్ధం చేశారు, ఆయన యుద్ధ నీతి అనేది పిల్లలకి నేర్పిస్తారు. ఇప్పటికీ నేర్పిస్తున్నారు అక్కడ. ఆయన తలవారు కూడా ఉంది, ఆయన పెయింటింగ్ ఉంది, అన్ని ఉన్నాయి ఆయనవి. సో అవన్నీ నా వీడియోస్ లో బ్లాగ్స్ లో చూపించాను. పబ్లిక్ ఆల్రెడీ మంచిగా చూశాడు దాన్ని. సో దానికోసం నన్ను కూడా నేను చాలా లక్కీ అనుకుంటా. నేను పోయిన ఆడ ఇంకా 4 days నేను ఎక్కువ ఉన్నా ఆడ. ఎందుకంటే ఇప్పుడు గోవా వచ్చినప్పుడు మళ్ళీ నాకు పోవద్ది కాదు కదా, ఇంకా అటు బాగా బీచ్ అవన్నీ తిరిగి ఎంజాయ్ చేసుకొని వచ్చినాం.
అని ఇప్పుడు గోవాకి వెళ్ళాలన్నా ఒక సామాన్యుడికి ఎంతో పెద్ద ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది మీకు అంత టూరిస్ట్ మీదంటే బాలాజీ అంటే ఓపెన్లీ చెప్తా, నాకు తీసుకుపోయినా మా నితిన్ భాయ్ మొత్తం ఖర్చు ఆయన చూసుకున్నాడు. నాకు ఒక్క రూపాయి పెట్టాల్సిన అవసరం పడలేదు. మొత్తం ఫ్రెండ్ సర్కిల్ లేదు, మా అన్న పెద్ద అన్న. ఓకే, నేను పైసలు ఉన్నాయి నా దగ్గర లేవని అంటలే, కానీ ఆయన పెట్టుకున్నాడు. ఒక్క రూపాయి నాకు ట్రైన్ నుంచి ఫ్లైట్ వరకు నుంచి మొత్తం ఆయన చూసుకున్నాడు. నాకు ఒక్క రూపాయి పెట్టనియలేదు. నేను పెడతా అన్నా గానీ ఇంకా నువ్వు పెడితే ఇంకా ఆ రోజు నా రిలేషన్షిప్ ఎండ్ అన్నాగానే ఇంకా అన్న పెట్టుకున్నాడు కాబట్టి నేను ఏం పెట్టలే. నెక్స్ట్ టైం నేను పోయినప్పుడు మ్యాక్స్ నేనే పెట్టుకుంటా. ఇంకా అన్న కొంచెం నాకు ఎక్కువగా లైక్ చేస్తారు కాబట్టి పెట్టనివ్వలే. గోవాలోని శ్రీనిధి అనే హోటల్లో బాలాజీ గారు చీకటి గదులు చిత్తకొట్లు ప్రోగ్రామ్ చేశాడు అంటే అక్కడ ఒక అమ్మాయితో దొరికిందని వార్తలు వస్తున్నాయి. దాని నేను చెప్తాను అవన్నీ ఫేక్, అవన్నీ వేస్ట్. అవి నిన్న మా అన్న వాళ్ళతో అట్లా ఎట్లా ఉంటది, మా అన్న ఉన్నాడు నాతోని, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు నాతోని. ఇంకా నేను పోయింది అది ఎవరైతే ఆర్గనైజేషన్ పిలిచారో వాళ్ళు మాకు హోటల్ ఇచ్చారు అంతే. అది ఏంటంటే ఎట్లుంటది తెలుసా, ఇప్పుడు నువ్వు నచ్చలేవు అనుకో, నాకు మా వాళ్ళతో పెట్టించి నీ గురించి పిచ్చి పిచ్చిగా నేను పెట్టిస్తాను. నేను అట్లా ఉంటే అట్లా అవి అన్ని వేస్ట్. అవి నమ్ముకో, నేనైతే చూడలేదు. మళ్ళీ నువ్వే ఎడికెళ్ళి చూసినావు. నీకు నువ్వు చూసినట్టే నాకు పెట్టు. నువ్వు ఇరికిచ్చే వ్యక్తి నాకు తెలుసు. నేను మా ఆడియన్స్ ఎవరు చూడలే, నేను చూడలే. నువ్వు నీ ఇష్టంగా క్రియేట్ చేసుకొని నాకు చెప్తున్నావు, నాకు అర్థమవుతుంది. నా దృష్టిలో రాలే, మా వాళ్ళు చూస్తే నాకు ఇమీడియట్లీ పంపిస్తుండే. అలా ఏం లేదు. ఎందుకంటే నేను సొంతంగా పోతే వేరే మాట. నేను నాకు పిలిచారు, వేరే వాళ్ళు పిలిచారు, మొత్తం ఆర్గనైజేషన్ వాళ్ళు చూసుకున్నారు కాబట్టి వాళ్ళు నాతో నుండి అలాంటిది ఏం లేదు. నార్మల్గా బయట ఇట్లా లేడీ ఫ్రెండ్స్ కూడా లేరా మీకు? ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది, చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. లేడీస్ ఫ్రెండ్స్ ఉండరా? నీకు లేరా? మేము నాకే సింగిల్ మేబీ సింగిలే, కానీ మాకు ఫ్రెండ్స్ ఉన్నారు. క్రియేటర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, మా స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు. కొత్తగా లేరు, కొత్తగా అంటే క్రియేటర్స్, యూట్యూబర్స్. ఇంకా కొత్తగా ఇట్లా పర్సనల్ గా అట్లయితే ఎవరు లేరు. అన్న నువ్వు నాది మరీ నన్ను ఎంత చాలా చిన్న పోరాడు వీడు వీనికి ఏం తెలియదు అనుకోండి, మరీ పిక్చర్ చేస్తున్నావు. నీకు ఎంత మంది 10 లక్షల మంది ఫాలోవర్స్ లో నీకు ఏ ఒక్క అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి బాలాజీ గారు నీతో నాకు నువ్వు నచ్చావు అని ఎవరు మెసేజ్ చేయరా? నీకు చేస్తారు. నేను చూసి వదిలేస్తా, వాళ్ళకి రిప్లై ఇవ్వను. వస్తాయి మెసేజ్. ఇప్పుడు సాంప్రదాయాన్ని సుప్రీం అనుకోవాలని గురించి ఇగో అలాంటి చిల్లర లెక్కలు చేస్తే ఇప్పుడు నేను కూడా బయట పడుతుండే. చెప్పలేను హర్ష ఇలాంటి మేము కూడా హర్ష దేవుడు అది అనుకున్నాం. ఆయన కూడా ప్రూవ్ అయిందా? వచ్చినాయి వార్తలు వచ్చినాయి కదా. వార్తలు వస్తాయి. నేను కూడా అంట, నువ్వు కూడా ఒక అమ్మాయితోని నువ్వు పంజాగుట్ట హోటల్ లో నాకు దొరికినావంట, నమ్ముతావరు? హోటల్ సిసి ఫుటేజ్ తీ బాబు, ఒక అమ్మాయి చూపెట్టు, నువ్వు ఆ అమ్మాయి చేయబట్టుకున్నది చూపెట్టు. అలాంటిది ఏముండదు. ఫ్రెండ్స్ ఉన్నారు నాకంటూ, చాలా మంది అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉన్నారు, మాట్లాడుతూ ఉంటాము. అంటే వాళ్ళు క్రియేటర్స్ ఇట్లా కొత్తగా ఇట్లా నచ్చుతుంది ఇది అని మెసేజ్ చేస్తారు కదా, వాళ్ళ జోలికి నేను చూస్తా, మెసేజ్ చూస్తా. ఎవరు చూడాడు? నీకు ఒక అమ్మాయిని ఐ లైక్ అంటే నమ్ముతావా? ఎట్లా నవ్వుతాను? చెక్ చేయాలా ఫస్ట్ ఆ ఐడి. నీ దోస్తుగా లేదంటే ఎవడో పెట్టిండా చెక్ చేసుకో, ఐడి ఒరిజినలా కాదా అని. మళ్ళా నేను కూడా చెక్ చేసుకుంటా. మా ఫ్రెండ్స్ పెట్టిరా చెక్, నాకు ఓకే వస్తాయి మెసేజ్, చాలా వచ్చినాయి, డైలీ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది కదా బాలాజీ బ్లాగ్స్, దాంట్లో మస్తు వస్తాయి, కానీ రీప్లై ఇవ్వనన్నా. ఎందుకులే, మనం మంచిగా పోతున్నప్పుడు మంచి ఎవరి మెంటాలిటీ ఎట్లుంటది మనం చెప్పలేము కదా. ఇవాళ రేపు చూస్తున్నావు కదా, డ్రమ్ములు వేసి చంపుతున్నారు. భయం అయితే లేదు. ఇప్పుడు ఎవరి మెంటాలిటీ ఎట్లుంటది మేము చెప్తాను. డ్రమ్ అని ఎట్లాను, డ్రమ్ అని ఇంకా మేబీ హనీమూన్ అంటూ అన్ని చెప్తావు కాదు. నీకు అదే ఉందా మరి? అట్లేం లేదు, మనం సింగిల్, మనం మంచిగా వర్క్ చేసుకుంటున్నాం, మెల్లమెల్లగా పని చేసుకుంటున్నాం. అసొంటి టైంలలో ముంగటోడు మన గురించి ఏం ఆలోచించుకొని మన దగ్గరకు వస్తున్నాం మనకు తెలియదు. సో జాగ్రత్తగా ఉండాలని అంటున్నాను అంతే. కానీ ఎవరు పడితే ఆయనకి రీప్లై ఇస్తున్నావు అంటే నీకు నీ వాల్యూ కూడా ఉండదు మళ్ళీ. ఇందాక మీరు ఏమన్నారు, ఐఎమ్ సింగిల్ అన్నావు. అవును, నిజంగా చెప్పాను సింగిల్ అన్న, ప్రామిస్ చెప్తున్నా, నేను సింగిలే అన్న, సింగిలే అన్నా. నేను ఏం ఇగో విను, సరే అది కాలేజ్ టైం అదంతా వేరే కథ. అప్పట్లో కాలేజ్ టైంలో మనం పిల్లలం కాబట్టి ఆ టైంలో ఎవరికి ఉండదు గర్ల్ ఫ్రెండ్. అప్పుడు అయిపోయింది, కానీ ఇప్పుడు ఎవరు లేరు అన్న. ఇప్పుడు నిజం చెప్తున్నా, ఇప్పుడు ఎవరు లేరు. ఉన్నారు, నాకు నాకు అనిపిస్తుంది ఈ అమ్మాయి మంచిగా ఉంది, మీకు ప్రపోజ్ చేయాలని, కానీ మళ్ళీ భయం అనిపిస్తుంది. వద్దులేరా భయ, దూరంకే ఆమె నవ్వు చూసి నేను హ్యాపీ అవుతా, అంతవరకే నాకు చాలు. కానీ ఎవరు లేదు, సింగిల్. సో నీకంటే లవ్ అంటే భయమా? లవ్ అంటే భయం ఏం లేదన్న, భయం ఏం లేదు. కానీ ఎందుకులే, ఈ మధ్య ఇప్పుడు చూస్తున్నావు కదా ఎన్ని ఇన్సిడెంట్ అవుతున్నాయి, ఎన్ని కథలు పడుతున్నాయి, ఎన్ని జరుగుతున్నాయి. సరే నా మీకు ఒక వీడియో వినిపిస్తాను, మీరు లవ్ గురించి అసలు ఏమన్నారు అనేది ఒక వీడియో నాకు కొంత షేర్ చేశారు. అదే ఓకే, లవ్ అంటే నువ్వు బాగా మంచి ప్రిపేర్ అయినట్టున్నావు.
ఈ అఘోరి వీడియో చాలా వైరల్ అవుతుంది, అఘోరి పెళ్లి చేసుకుంటుందంట, ఇదంతా సోషల్ మీడియాలో మొత్తం వైరల్ చేస్తున్నారు చాలా కొంతమంది న్యూస్ ఛానల్లో. నేను వాళ్ళకి చెప్తున్నాను, ఇంకా వేరే ఏం న్యూస్ లేదా? మీరు ఎందుకు టీఆర్పీ కోసము దాని ఎంట పడారు నాకు అర్థమైతే లేదు. అదే ఎవరితో పెళ్లి చేసుకుంటే మనకేంది, మన తెలంగాణకి ఏమైనా ఉపయోగం ఉందా? స్టేట్ లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని గురించి మాట్లాడరా అంటే పెద్ద పెద్ద ఛానళ్ళు టీఆర్పీ కోసం పిచ్చిగా ఆ అఘోరి ఎంత పడ్డారు. అదే వదిలేయండిరా పోయి, కొంచెమైనా తెలివి ఉందా? రెస్పెక్టెడ్ ఛానల్స్ కి. ఇప్పుడు నా క్వశ్చన్ అన్న, అంటే అఘోరికి మనసు లేదా? అఘోరి పెళ్లి చేసుకుంటే తప్పేముంది? తప్పు లేదు, అందుకే నీకేమైతుంది? దాని పర్సనల్ దాంట్లో నువ్వు ఎందుకు చూస్తున్నావు? ఇప్పుడు నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం అనుకో అంటున్నా, మళ్ళా నీకు ఇష్టమా అని నువ్వు పెట్టకు. నాకు ఒక అమ్మాయి ఇష్టం ఉన్నప్పుడు నాకు అది పర్సనల్, అది నేను నా పర్సనల్లీ నేను నీకెందుకు చెప్పుకుంటా? నాకేం అవసరం? నువ్వు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు చూడు కదా. ఇప్పుడు అఘోరికి ఇష్టం ఉన్నప్పుడు అఘోరి దాన్ని ఏమున్నా అది పర్సనల్ గా చేసుకుంటుంది. మీరు అందరు దాంట్లో జొర్రి నాకు అర్థం కాదు. ఏమొస్తుంది? ఇప్పుడు నీ టీఆర్పీ కోసం నువ్వు అఘోరిని వాడుకుంటావా? ఏమైనా కొంపలు పట్టుకొని మనకి ఎందుకులే వైపు దాన్ని వాడుకున్నది వదిలేసారు. ఇప్పుడు వేరే నన్ను పట్టుకున్నావు నువ్వు. సో మీరు అంటే మీరు చెప్పండి, లవ్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? లవ్ అంటే అన్న మనం ఇప్పుడైతే కరెక్ట్ కాదన్న. ఓకే, లవ్ లాస్ట్ నాకు తెలిసిన వరకు అయితే 2016-17 వరకే లాస్ట్. దాని తర్వాత లవ్ అనేది లేదు. స్కామే అన్న, ఏం స్కామ్. పైసా ఫేక్, తమాషా దేక్. ఇప్పుడు నువ్వు నా ఫ్రెండా, ఎంజాయ్ చేద్దామా, నీ బెనిఫిట్స్ నీకు కోరుకునే, నా బెనిఫిట్స్ నాకు కోరుకునే, అంతే. బెనిఫిట్స్ లవ్ అన్నది ఇప్పుడు. లవ్ అనేది ఏం లేదు. ఏదో మందలో ఏదో ఒకటి ఇద్దరు ముగ్గురు. అన్న ప్రపోజ్ చేయాలంటే నాకు భయం అవుతుండే. లెటర్ మనం తెలుసు అనుకుంటా నీకు, స్కూల్ టైంలో లెటర్ రాయాలన్నా గానీ. ఇప్పుడు నీకు ఒకటి చెప్తా హైలైట్ లవ్ గురించి. ఎప్పుడైనా ఎవరైనా అమ్మాయిని ప్రపోజ్ చేసావు స్కూల్ టైం, కాలేజ్ టైంలో? నాకు సరే నేను చెప్తా. నేను ఒక అమ్మాయిని స్కూల్ టైంలో ప్రపోజ్ చేసిన అంటే ఆమె చెంప మీదకి వెళ్ళి కొట్టి, మళ్ళా దాని తర్వాత ఆమె జీవితంలో ఎప్పుడు మాట్లాడకపోతుండే. కానీ ఇప్పుడు ఎట్లయిపోయింది తెలుసా? ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రపోజ్ చేసిన అంటే ఆమె యాక్సెప్ట్ చేయదు. సరే రిజెక్ట్ చేసినా గానీ ఆమె ఎట్లుంటది తెలుసా? ఇంకా ఆమె నన్ను ఇష్టపడుతున్నట్టు ఉంటుంది. ఏం చేస్తావు అసలు టైంలలో? ఒక అమ్మాయిని రిజెక్ట్ చేసేస్తే ఆమె ముఖం చూడదు నాది. బట్ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే రిజెక్ట్ చేసింది అర్థమైతే లేదు, మళ్ళా వాళ్ళు మన మీద ఫీలింగ్ చూపిస్తారు. అంటే మనం ఒక ఆప్షన్ లెక్క పెట్టుకుంటున్నారా ఎట్లా అనేది అర్థమైతే లేదు. సరే లవ్ అంటున్నారు, మళ్ళీ ఇగ్నోర్ చేస్తున్నారు. అంటే అవసరానికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని నాకు అనిపిస్తుంది. లవ్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే స్కామే అన్న, ఇంకేం లేదు. బెనిఫిట్స్, నీ బెనిఫిట్స్, నా బెనిఫిట్స్, నీడ్స్ అలానే ఉంది లవ్ అనేది. కానీ నిజంగా ఇష్టం ఉన్న వ్యక్తిని మనం, ఒక వీడియో పెట్టినాను రీసెంట్లీ, 10 మందితో తిరిగే అమ్మాయి ఒక అబ్బాయితో ఎప్పుడు లోయల్ గా ఉండలేదు జీవితంలో. 10 మందితో ఏదైతే అమ్మాయి తిరుగుతుందో ఒక అబ్బాయితోని ఆమె లైఫ్ లో లాయల్ గా ఉండలేదు. సో అది నాకు అనుకుంటున్నాం. సో మీరు చెప్పండి బాలాజీ గారు, అంటే ఒక అమ్మాయిని చూడని ఈమె సిన్సియర్ ఉంది, ఈమెతో లవ్ చేయాలని ఎట్లా అనిపించుకోవాలి, ఎట్లా తెలుసుకోవాలి? తెలిసిపోతుంది అన్న, అవసరం లేదు, ఈజీలీ తెలిసిపోతుంది నీకు. ఆమె ఇగో నువ్వు ఎంత బిజీ ఉన్నా ఆమె నీకు ప్రయారిటీ ఇస్తుంది. నువ్వు ఎంత ఏం చేసినా 2 రోజులు మాట్లాడకపోతే ఆమెనే మెసేజ్ చేస్తుంది. సో అసలు అమ్మాయి మీద డౌట్ పడే అవసరం లేదు. ఇప్పుడు నాకంటూ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, 2 రోజులు మాట్లాడకపోతే 3వ రోజు మెసేజ్ చేస్తారు. నాకు తెలిసిపోతుందా ఈ రియల్ ఫ్రెండ్? ఎందుకంటే 2 రోజులు నేను ఇగో ఎట్లుంటుంది తెలుసా అన్న, లవ్ కానీ ఫ్రెండ్షిప్ కానీ నీకు నాకు ఈగోస్ అనేది ఉండదు. నువ్వు వాడు మెసేజ్ చేయకపోతే నేను ఎందుకు చేయాలా? ఫ్రెండ్షిప్ అనేది నేను ఒక్కడే చేసినా, నువ్వు చేసినావు. నేను మాట్లాడకపోతే నువ్వు నాతో మాట్లాడు, నేను మాట్లాడకపోతే నువ్వు నాతో మాట్లాడు, నువ్వు మాట్లాడకపోతే నేను నీతో మాట్లాడతా. అలా ఉండాలి. కానీ వీడు నాకు మెసేజ్ చేయకపోతే నేను ఎందుకు చేయాలని అలా తయారైపోయారు అందరు. సో అలా వర్కౌట్ కాదు. ఇద్దరు రియల్ లవ్ అనేది నాకు తెలిసిన వరకు అయితే, ఇప్పుడు నాకు కొంతమంది ఉన్నారు నాకు ఇష్టం ఉన్న వాళ్ళు, అంటే అమ్మాయిల గురించి చెప్తున్నా నేను, బాయ్స్ గురించి కాదు. ఆ అమ్మాయికి నేను మెసేజ్ చేయలే అనుకో, 1 రోజు 2 రోజు 3 రోజు 4 రోజు 5వ రోజు ఆమెనే చేస్తుంది ఏమైనా మెసేజ్ చేయలేదు అని. అలాంటి జెన్యున్ పర్సన్ తోనే నేను ఎక్కువగా ఇష్టపడతా మాట్లాడడం అనేది. సరే ఫ్యూచర్ లో ఇన్ కేస్ నాకు ఇష్టం ఉంటే నేను డైరెక్ట్లీ ప్రపోజ్ కూడా చేసేస్తా. ఉన్నారు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, చెడు ఉన్నారు. 10 మందితో తిరిగే అమ్మాయి అట్లా ఉండదు. వీడు పోతే ఇంకొకడు ఉన్నాడు, ఇంకొకటి పోతే ఇంకొకడు ఉన్నాడు. అలా కూడా ఉన్నారు. నా ఫ్రెండ్స్ లిస్ట్ లో అంటున్నది అలా కూడా ఉన్నారు. నాకు ఇష్టపడే వాళ్ళు, నాతో మాట్లాడాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బాలాజీ గారు, మీ వీడియోలు చూసి చాలా మంది ఎంత కొంత నేర్చుకుంటారు. కాబట్టి ఇప్పుడు మా వ్యూవర్స్ కి మీరు ఏం చెప్తారు అంటే లవ్ చేసుకుని పెళ్లి చేసుకోవడం బెటరా, లేకుంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం బెటరా? అంటే మీరు ఏం చెప్తావు? పెళ్లి చేసుకోవద్దు, ఫస్ట్ పెళ్లి వద్దా అంటావు? చేసుకో. నీ ఏజ్ లా
ఇప్పుడు ఏదైతే ఏజ్ ఉందో ఇది మళ్ళా రాదు. ఈ ఏజ్ లో ఫస్ట్ పైసా కమాయించు, లైఫ్ లో సెటిల్ అయిపో. ఏజ్ 27 లోపల నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఏమన్నా చేయి అంటే మళ్ళా దొంగతనం చేయకు. నీ మైండ్ తో నీ తెలివితోనే నువ్వు ఫస్ట్ పైసలు కమాయించుకొని మీ అమ్మా నాన్న కోసం ఒక మంచి ఇల్లు కట్టి నీకంటూ ఒక పేరు తెచ్చుకొని ఒక కారు కొనుక్కో, మంచిగా ఒక సక్సెస్ అయిపో. దాని తర్వాత నువ్వు వద్దన్నా గానీ నీకు ఐశ్వర్య రాయ్ లాంటి అమ్మాయి వచ్చేస్తుంది. నువ్వు వద్దన్నా గానీ ఐశ్వర్య లాంటి మీ మదర్ ఫాదర్ కూడా నీకు లవ్ మ్యారేజ్ కి ఈజీలీ యాక్సెప్ట్ చేసేస్తారు. సో నేను నా గురించి ఏం చెప్తున్నానంటే, నాకు లవ్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ నా కెరియర్ 27 ఏజ్ రాగానే మనం సక్సెస్ అయిపోవాలి. లవ్ గివ్వు సరే, లవ్ నువ్వు నీ దగ్గర పైసలు ఉంటే నీకు కావాల్సిన అమ్మాయిని ఎంట వచ్చేస్తుంది. లవ్ చేసుకొని ఏం చేస్తావు, పెళ్లి చేసుకొని ఏం చేస్తావు, ఫస్ట్ నైట్ చేసుకున్న తర్వాత ఏంది, దాని తర్వాత ఏంది, పోయి కూరగాయలు తీసుకురా, పాలు తీసుకురా, ఇది తీసుకురా, అది తీసుకురా, ఈఎంఐ కట్టుకుంటా ఉంటుంది. సక్సెస్ అయితే నీకు ఇవన్నీ ఏమి ఉండవు కదా, ఈఎంఐ కట్టుకునే అవసరం ఉండదు. కారు నచ్చిందా కొనేసుకుంటావు, ఇల్లు నచ్చిందా కొనేసుకుంటావు. అమ్మాయి నీకు గోవా పోదామంటే, అంటే మీ వైఫ్ అనుకో, గోవా పోదామంటే తీసుకోవచ్చు. సక్సెస్ లేకపోతే నువ్వు గోవా పోవాలన్నా కానీ 100 సార్లు ఆలోచిస్తావు, కూరగాయలు తీసుకురా అన్నా కానీ ఆలోచిస్తావు, ఏదైనా బయట పోవాలన్నా కానీ ఆలోచిస్తావు. సో ఫస్ట్ సక్సెస్ తెచ్చుకో, పైసలు కమాయించుకో, 4 రూపాయలు పేరు సంపాదించుకో, దాని తర్వాత ఆలోచిస్తాం. మీరు ఎందకన్నా కాబట్టి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలన్నా కాబట్టి, బాలాజీ గారు మాటలు మాకు తెలుసు, కానీ బాలాజీ గారి యొక్క బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు. మీరు తెలుసుకోవచ్చు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు మీరు ఇక్కడ మీ ప్రాపర్ ఏంది అన్నది. మా ఫాదర్ వాళ్ళు అంటే మా గ్రాండ్ ఫాదర్ వచ్చారు హైదరాబాద్ కి. ఇక్కడ జైరాబాద్ దగ్గర 30 కిలోమీటర్స్ లో మా విలేజ్ ఉంది. జైరాబాద్ కర్ణాటక బార్డర్ లో విలేజ్ ఉంది మా. సో మా గ్రాండ్ ఫాదర్ అక్కడ నుంచి ఇటు వచ్చారు. అంటే అప్పట్లో పొలాలు గీలాలు అన్ని పండకపోతుండే, వానలు పడకపోతుండే. సో ఇక్కడ సిటీకి వచ్చి మన బోయినపల్లిలో వర్క్ చేసుకుంటా ఉంటారు. సో ఇంకా బోయినపల్లిలోనే మా డాడీ, నేను ఇంకా అందరం ఇటే ఉండిపోయాం, ఇంకా ఊరికి పోలే. ఎప్పుడో ఒకసారి వీకెండ్ అంటే సమ్మర్ లో పోతూ ఉంటాం విలేజ్ కి. మా ఫాదర్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ లో వర్క్ చేస్తున్నారు అటు మేడ్చల్ సైడ్. మదర్ వచ్చేసి హౌస్ వైఫ్. సో ఇప్పుడు బోయినపల్లి నుంచి వేరే ఏరియాకి షిఫ్ట్ అయినా రీసెంట్లీ. మరి దూరం ఏం లేదు, 1 కిలోమీటర్ దూరం షిఫ్ట్ అయిపోయినా. నీ వీడియోస్ మీ పేరెంట్స్ చూస్తారు, మా పేరెంట్స్ వచ్చి చెప్తారు అందరు. అందరు ఎట్లా గర్వంగా ఫీల్ అవుతారా? అవును మళ్ళా. కానీ ఇంకా జాబ్ అంటే మా పేరెంట్స్ కి జాబ్ అంటేనే ఎక్కువ ఇష్టం. ఏ పేరెంట్స్ కన్నా జాబ్ అంటేనే ఎక్కువ ఇష్టం. వీడియోస్ వాళ్ళకి అర్థం కావు, ఏంది వీడియోస్ లో కూడా ఎవరైనా డబ్బు ఇస్తాడా అనేది వాళ్ళకి ఇప్పటికీ డౌట్. నేను ఒక వీడియో చూసినది, నీ ఫోన్ లో నువ్వు ఇట్లా చూసుకుంటుంటే మీ మమ్మీ ఏంది ఇట్లా నీ ఫోన్ చూసుకుంటున్నా నేను డబ్బులు ఎట్టు వస్తాయి అన్నప్పుడు ఇది చెప్పారు. అసలు ఏంది కథ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఎవరి పేరెంట్స్ అయినా సరే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక్కటే తెలుసు, కొడుకు డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, లేదంటే ఏదైనా పెద్ద ఐటీ కంపెనీలో జాబ్ చేసుకోవాలా. ఇది ఒక్కటే పేరెంట్స్ కి, వేరే తెలియదు. ఇప్పుడు నాకేంది షూటింగ్ ఇది నేను బాగా డైరెక్టర్ అవుదాం, అది అవుదాం అని మస్తు షూటింగ్ లో తిరిగినా, మస్తు సినిమాలలో పని చేసుకుంటా సరే యూట్యూబ్ నుంచి కూడా ఒక కెరియర్ బిల్డప్ చేసుకోవచ్చు అనేది నాకు ఐడియా వచ్చిందో, సో ఆ రోజు నుంచి నేను యూట్యూబ్ లో వీడియోస్ చేసుకుంటా, ఇంకా ఇన్కమ్ వస్తుంది కదలే అని జాబ్ వదిలేసుకొని ఇంకా మొత్తం ఫుల్ టైం ఈడ వర్క్ చేసుకుంటా ఉన్నా కదా. సో మా మదర్ డౌట్ వస్తుంది, వీడియోలు చేసుకుంటే వీనికి ఎవరు ఇస్తాడు డబ్బు. మా మదర్ చెప్తా, ఇట్లా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, ఇట్లా యాడ్సెన్స్ ఉంటది యూట్యూబ్ అంటే వాళ్ళకి అర్థం కాదు ఇంకా అంతా ఏంది భయ్య అని. ఫిర్వి ఇంకా మా చెల్లె వాళ్ళు అంతా చెప్తూ ఉంటారు, లేదమ్మా ఇట్లా వస్తాయి వీనికి, ఇట్లా ఏదైతే నువ్వు సీరియల్ చూసేటప్పుడు నీకు ఆ చాక్లెట్ బ్రేక్ అలాంటివి వస్తాయి కదా, సో వాళ్ళు వీనికి పైసలు ఇస్తారమ్మా అంటే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. సో దాని తర్వాత ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు వాళ్ళకి తెలుసు వీడియోస్ చేస్తే వీడికి డబ్బు వస్తుందని. వేరే వాళ్ళు చెప్తారు కదా, ఆల్రెడీ మా రిలేటివ్స్, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చి చెప్తారు, మీ కొడుకు ఇంత సంపాదిస్తుండా, అంత సంపాదిస్తుండా. నేను ఉండే గల్లీలో కూడా నువ్వే పెద్ద సెలబ్రిటీ అంటగా, నిజమేనా? నేను మా గల్లీ వదిలేసి వేరే దగ్గర పోయి ఉంటున్నా అన్న. ఎందుకు అంత ఫాలోయింగ్ వస్తుందా? ఫాలోయింగ్ అని లేదు, మా మదర్ కి ఇబ్బంది అవుతుంది. ఇంట్లో సిస్టర్స్ ఉంటారు, నేను ఇంట్లో ఉండను. ఇప్పుడు ఈడికి వచ్చాను, ఆడ ఎవడో వచ్చి బాలాజీ ఇల్లు అది ఇంటికాడ పోతే మా మదర్ కూడా ఎట్లా అంటే ఒక్కరికి ఇద్దరికి కాఫీ పెట్టవచ్చు, ఎంతమంది కన్నా పెడతారు డైలీ. ఇంకా మా డాడీ అప్పుడప్పుడు ఇంట్లో ఉండరు. సో అందుకని నేను ఏం చేసిన అంటే, ఏడైతే మా గలీలో ఉంటుండే ఆడికెళ్ళి ఇల్లు ఖాళీ చేసేసి కొత్తగా ఇల్లు కట్టిన. ఆ ఇల్లు అడ్రస్ ఎవరికి తెలియదు. ఆ ఇల్లు గృహ ప్రవేశం కి కూడా వీడియో పెట్టాను. సో ఆడ పోయి షిఫ్ట్ అయిపోయినా. సొంత ఇల్లు రీసెంట్లీ కట్టుకున్నా, ఒక 6-7 months అవుతుంది. ఆడ కట్టుకుని హ్యాపీగా ఉన్నా. మీరు యూట్యూబ్ రావడం వల్ల మీరు అసలు పోగొట్టుకునేది ఏంది, సంపాదించింది ఏంది? అసలు యూట్యూబ్ లో రావడం వల్ల అయితే నాకు పీస్ఫుల్ జాబ్ అనేది వెళ్ళిపోయింది అన్న.
ఓకే. పీస్ఫుల్ జాబ్. నేను అమెజాన్ లో చేస్తుండే, మంచిగా హ్యాపీగా కూర్చొని ఇక్కడ ఇట్లా సిస్టమ్ మీద కూర్చున్నప్పుడు చాయ్ వస్తుండే, సమోసా వస్తుండే, నేను లంచ్ చేసుకుంటుండే, గమ్మున జాబ్ చేసుకుంటుండే. ఓకే. కానీ మనలో ఒకటి ఉంటది కదా, ఇదేనా మన లైఫ్, ఇంతేనా మనము అని. ఓకే. దాని తర్వాత యూట్యూబ్ ఎప్పుడైతే వర్కౌట్ అయ్యిందో ఇంకా అంతా వదిలేసుకొని దీని వెనకాల తిరిగానా, పిచ్చోడ్ లేక తిరిగినా అని నేను చెప్తున్నా కదా. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది వర్కౌట్ కాకపోతే ఇది అదే బాగుండే కదా, ఇది ఏంది అనిపిస్తుంది. కానీ మళ్ళీ అనిపిస్తుంది లేదు లేదు ఇది కొంచెం బాగుంది ఇది. పోగొట్టుకుంది అయితే పీస్ అన్న, ప్రశాంతంగా పీస్ అనేది ఒకటి పోగొట్టుకున్నా. దీంట్లో పీస్ ఉండదు. ఓకే. తిరగాల్సి ఉంటది, కన్నులు తినాల్సి ఉంటది, వినాల్సి ఉంటది, చాలా ఉంటది ఇట్లా. అంటే ఇప్పుడు మీరు చూస్తుంటారు, మీరు పెట్టే హ్యాష్ ట్యాగ్స్ గానీ ఏ టైంలో పెడుతుంటారు అసలు? మీరు వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసి ఉంటారు? అలా నేను మ్యాక్స్ వీకెండ్స్ సండే సాటర్డే వచ్చేస్తే పొద్దున పెట్టేస్తా అన్న. ఎందుకంటే పొద్దున పూట అందరు ఫ్రీ ఉంటారు. మండే నుంచి ఫ్రైడే వరకు వస్తే నేను సాయంత్రమే పెడతా, 4 తర్వాత. మార్నింగ్ పూట నేను ఏం పెట్టాను, సాయంత్రమే వస్తాయి నా వీడియోస్. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలన్నా, ఆల్గోరిథం, ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథంలో నీకు చూపిస్తుంది ఎప్పుడు నువ్వు పోస్ట్ చేయాలనేది, నీకే చూపిస్తుంది. కానీ మనల్ని చూడరు. నీకు ఇన్స్టాగ్రామ్ లో చెప్తున్నాడు, అరే బాబు నీకు 10 మంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు సాయంత్రం పూటనే యాక్టివ్ ఉంటున్నారు, ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది, మనల్ని చూడరు. అది ఏదైతే చూపిస్తుందో దాని ప్రకారంగా మనం పోస్ట్ చేసుకోవాలా. అనలిటిక్స్ అనేది ఒకటి ఉంటది ఇన్స్టాగ్రామ్. అనలిటిక్స్ లో నీ ఆడియన్స్ ఎప్పుడు యాక్టివ్ ఉంటదని చూడు, ఆ యాక్టివ్ ప్రకారంగా నువ్వు ఆ టైంలో పోస్ట్ చేయి, అప్పుడు వైరల్ అవుతుంది. నీ ఇష్టం ఉన్నట్టు నేను పెట్టుకుంటా అంటే సెట్ కాదు అది. డైలీ ఎన్ని వీడియోస్ పెడతావు నాన్న? అలా లాంగ్ వ్లాగ్స్ అనేది ఉంటాయి కదా, అది వారంలో ఒకటి కంపల్సరీ పెడతా. వ్లాగ్స్. షార్ట్ వీడియో వచ్చేసి డైలీ 2-3 పెడుతూ ఉంటాను. డైలీ 2-3. ఈరోజు ఎన్ని పెట్టినావు అన్న? ఇప్పుడు 2 పెట్టినా అన్న. నీ దగ్గర రావాలనుకున్నా కదా, ఇవాళ నేను ఏం షూట్ చేయలేదు, పొద్దున్నే పెట్టుకుంటా షూట్. సరేలే ఇంకా 2 ఉన్నాయి కదా అని ఒకటి అప్లోడ్ చేశాను, ఇంకొకటి షెడ్యూల్ చేసి వచ్చాను. ఇప్పుడు అది ఆటోమేటిక్ అప్లోడ్ అయిపోతుంది. ఓకే బాలాజీ గారు, ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ లో అక్కడ చూస్తున్నాం, ప్రతి ఒక్క సెలబ్రిటీని కలిసి ఉంటారు. అవును. అంటే మీరు ఎంతమంది సినిమాలు చేస్తారా, లేకుంటే అంత స్మూత్ ఎట్లా కలుస్తున్నారు మీరు? ఇందాక నేను ఒక మాట అన్నా మీకు, నేను కాలేజ్ టైంలలో జర సినిమా పిచ్చి ఎక్కువ ఉండే, జర డైరెక్షన్ అది ఇది అని. సో ఇక్కడ సారథి స్టూడియో కానీ ఇక్కడ యూసఫ్ హోటల్లో మస్తు తిరుగుతుండే. మా ఫ్రెండ్స్ తోనే యాజ్ జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా నేను పోతుండే. జూనియర్ ఆర్టిస్ట్ లో ఎన్నో సినిమాలు చేసిన, ఇప్పుడు నేను చెప్పుకుంటా పోయినా అనుకో, అరే దీంట్లో ఉన్నావన్నా అంటారు. అన్ని సినిమాలలో ఉన్నా నేను, అంటే కనిపిస్తాయి ఇట్లా సైడ్ లా. సో అలాంటివి చేసుకుంటా. నాకు ఇంకా సినిమా అంటే కొంచెం బాగా ఇష్టం పడ్డా నేను. ఇప్పుడు కాకపోతే ఇంకా నేను 1-2-3 చేసిన తర్వాత అనిపించింది, అమ్మో దీంట్లో తొక్కేస్తారు అవి, ఇది కొంచెం చాలా పెద్ద డేంజర్ ప్లేస్ ఇది అని అనిపించింది. ఎందుకంటే ఎంత వర్క్ చేసినా పైకి రానియారు సినిమా ఇండస్ట్రీలో. సరేలే అనుకుని మళ్ళీ నాకు ఏమనిపించింది, అని నేను వీడియోస్ చేస్తా కదా, వీడియో వైరల్ కానీ ఒక సెలబ్రిటీని మన వీడియోలో పెట్టుకుంటే వీడియో వైరల్ అవుతుంది అనుకొని నేను ఆ థాట్ తోనే సెలబ్రిటీస్ వాళ్ళ ఇంటికి పోవడము, వాళ్ళతో ఫోటో దిగడం, బ్రహ్మానందం వాళ్ళ ఇంటికి పోవడము. సో అలాంటి వీడియోస్. కానీ అప్పుడు కూడా కొన్ని అది కూడా నాకు మిస్ఫైర్ అయిపోతుంది. ఆ యాక్టర్లు అంటారు, మేము ఇంత ఇల్లు కట్టుకొని ఇక్కడ సీక్రెట్ గా ఉంటే ఈడెవడో వచ్చి మా ఇల్లు రివీల్ చేస్తుండని, అది కూడా మిస్ఫైర్ ఉంటది. సో ఇంకా అంటే వీడియోస్ వైరల్ కావడానికి నేను పోయి వాళ్ళ ఇంటిది, వాళ్ళతో ఫోటో దిగడం మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇష్టమున్న యాక్టర్ తో దిగడం అనేది. అని ఇప్పటి వరకు మీరు విజయ్ దేవరకొండతో ఫోటో దిగారు, బ్రహ్మానందంతో ఫోటో దిగారు, చాలా యాక్టర్స్ అక్కడ వరకు ఓకే అన్న. కానీ ప్రభాస్ తోనే ఫోటో దిగారు, అది నిజమా కదా? మీరు జనం చెప్పండి, ప్రభాస్ తోనే ఫోటో దిగారు. సో ఇది చెప్పండి, ఇది నిజమా కదా ఫోటో? అంటే ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారు ఎవరు? పిచ్చోళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఇప్పుడు నేను పవన్ బై నేను సీరియస్ అయితే చూడు, నువ్వు చదువుకున్నవి, నీకు అన్ని తెలివి ఉంది, ప్రజలనే పిచ్చోళ్ళు చేస్తున్నా మాట మళ్ళా మాట్లాడదు. నేను చెప్తున్నా, నేను సీరియస్లీ నీకు. మరి ఇదేంది బ్రదర్, ఇదేంది మీరు చెప్పింది ఏంది? మీరు ఇక్కడ విజయ్ దేవరకొండతో ఫోటో దిగారు, ఓకే యాక్సెప్ట్ చేస్తాం. ఇక బ్రహ్మానందంతో ఫోటో దిగారు, ఓకే యాక్సెప్ట్ చేస్తాం. మన విక్టర్ వెంకటేష్ తోనే ఫోటో దిగారు, యాక్సెప్ట్ చేస్తాం. అది మన ఫేక్ ఫోటోనా? విక్టర్ వెంకటేష్ తోని అది ఫేక్ కాదు. ఓకే ఇది చెప్పండి మరి. చెప్తా విను. ప్రభాస్ తోని ఫోటో ఈ రకంగా విను, చెప్తా. దాంట్లో కామెంట్స్ కూడా చదివేది ఉంటాను. దాని సరే చదివినా అనుకుంటా. ఒక కామెంట్ చదువుతామా? నేను చెప్పిన తర్వాత చదువు. మార్కెట్ లో AI చాట్ GPT వచ్చింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ ఏంటంటే సెలబ్రిటీస్ ఫొటోస్ ఎట్లా దిగాలనేది చాట్ GPT నేర్పిస్తుంది అందరికి. ఇప్పుడు నడుస్తుంది, మన ఎవరైనా ఇన్స్టాగ్రామ్ రీల్ ఓపెన్ చేస్తే నడుస్తుంది అది. నా ఫ్రెండ్
అరే నాకు ప్రభాస్ అన్న అంటే చాలా ఇష్టం, నేను ఎప్పుడు ఆయనతో ఫోటో దిగలే, కలిసిన ఈవెంట్స్ అలా మస్తు కలిసిన, కాకపోతే బౌన్సర్లు దిగనీయలేదు. మా ఫ్రెండ్ అరే సడన్లీ నాకు పంపించింది నా ఫ్రెండ్, నేను షాక్ అయిపోయినా. మళ్ళీ మా వాడు అన్నట్టు లేదు చాట్ జీపీటీ తో చేశాను ఇది చూడంటే నాకు రియల్ అనిపించింది. అది ఎవరిని చూసినా అది రియల్ ఉందని పెట్టిన ఇన్స్టాగ్రామ్ లో మంచిగా వైరల్ అవుతుంది. కానీ కామెంట్ చూస్తే దాంట్లో అందరూ అదే అన్నారు, ఏఐ తో చేసినావు కదా అన్నాడు. నేను అవును అన్నా, చూడు కామెంట్ లో అవును అన్నకపోతే అప్పుడు అడుగుతున్నాను. ఓకే సరే చూద్దాం, చూడు కావాలంటే నేను ఎందుకు అబద్ధం చెప్తా. దాంట్లో అన్నారు చాలా మంది, మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా. బ్రో ఎలా బ్రో ఎలా బ్రో చూడు యాప్ చూసినావా? మీరు రెస్పాండ్ కాలేదు కదా ఇక్కడ. నేను రెస్పాండ్ ఎందుకు అవుతా అన్న, ఆల్రెడీ ప్రజలు చెప్తున్నప్పుడు నేను మనం ఎందుకు చెప్పుకోవాలా? అంటే ఇప్పుడు బాలాజీ చెప్పండి, మీరు ఒక 10-15 ఫోటోలు చూసాను నేను, చాలా మంది సెలబ్రిటీ అన్ని నిజం ఉన్నాయి. అవును, ప్రభాస్ దిగిన ఫోటో నిజం అనుకుంటారు కదా పాపం ప్రజలు. అంటే బాలాజీ మీ అంటే నెగిటివ్ అంటే పాజిటివ్ గానే నేను అభిమానించారే మన బాలాజీ ఇంతమంది కలుస్తున్నాడు, ప్రభాస్ తో ఫోటో దిగిన అరే అన్న ప్రభాస్ కలిసిన ఒక వస్తుంది కదా. నాకు పంపించినప్పుడు నేను అదే షాక్ అయినా, నేను ఇప్పుడు దిగిన ప్రభాస్ తో కానీ రియల్ ఫోటో అనిపించింది. కానీ ఇంకా ఇష్టం ఉన్న వ్యక్తితో ఫోటో అనేది ఉండాలనేది ఒకటి మన కోరిక ఉంటది కదా. సో ఈ ఫోటో చూడంగానే నాకు కూడా అనిపించింది, అరే నిజంగానే నిజం ఫోటోనే ఉందని నేను పెట్టిన. నాకు అభిమానం ప్రభాస్ అన్న అంటే. సో నిజంగా దిగలేకపోయినా కానీ ఇలాంటి ఫోటో చూసినప్పుడు ఇంకా హ్యాపీ అవుతాం కాబట్టి నేను దిగి పెట్టుకున్నా. దాంట్లో తప్పేం లేదులే. స్మార్ట్ ఉన్నారు ప్రజలంతా, ఇవాళ రేపు ఎవ్వరు అమాయకుడు లేడు, ప్రతి ఒక్కరు స్మార్ట్ గుర్తుపట్టేస్తాడు ఏది ఫేక్ ఏది రియల్ అనేది. ఓకే, నీ ఫాలోవర్స్ అయితే పిచ్చోలు కాదు అంటావు? ఎవ్వరు పిచ్చోలు కాదు, ఎవరు పిచ్చోలు చేస్తలే అంటావు? ఎవ్వరు పిచ్చోలు కాదు, ఇవాళ రేపు ఎవ్వరు పిచ్చోలు కాదు అన్నప్పుడు. అంటే చాలా మందికి ఏమంటారు, వాళ్ళ అభిమాన హీరోని కలవాలి అని ఒక ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటది. అంటే బాలాజీ గారిని కాంటాక్ట్ అయితే సెలబ్రిటీస్ కలవచ్చా అంటే ఏమంటావు? కాదన్న, అట్లా అంత సీన్ లేదు. ఇగో మనం ఒక రెస్పెక్ట్ఫుల్ పర్సన్ ఇంటికి పోతున్నాం అంటే మనకు పిలిస్తే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటేనే పోవాలా. ఇప్పుడు నువ్వు నాకు పిలుస్తున్నావు కాబట్టి నేను ఒక్కడనే వచ్చాను, నువ్వు నన్ను అంటే నా ఫ్రెండ్స్ కి తీసుకురావాలా అని నేను నీ దగ్గరికి పర్మిషన్ తీసుకోవాలా. ఉట్టిగా పడితే ఎవరిని 10 మందిని నేను తీసుకురాను. అండ్ సెలబ్రిటీస్ తో కలవాలంటే అలా ఏం లేదు. ఇక్కడ కృష్ణనగర్ లో అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు వాళ్ళే, ఏ హీరో ఎక్కడ వస్తుండో, ఏ హీరోయిన్ ఎక్కడ పోతుందో అనేది అన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడ మన కృష్ణనగర్ లా తెలిసిపోతాయి. ఏ హోటల్ వస్తున్నాడు అక్కడ పోయి ఫోటో దిగు, దాంట్లో ఏముంది. ఓకే, మిమ్మల్ని పట్టుకుంటే పట్టుకునే అవసరం లేదు, నాకు పట్టుకునే అవసరం లేదు. హెల్ప్ చేస్తారా మాకు హీరోస్? నేనేం హెల్ప్ చేయను, కుళ్ళ చెప్తా. నాకు ఇష్టం ఉన్న హీరో దగ్గర నేను పోతా, నాకు తెలిసిపోతుంది నువ్వు ఏడొస్తున్నావు ఆయన ఏడొస్తున్నా అని తెలిసిపోతుంది. ఆడ పోయి నేను పోయి ఫోటో దిగి వచ్చేస్తా. కానీ నేను ఎవ్వరికి నేను హెల్ప్, నా ఫ్రెండ్స్ ని ఎవరిని ఎప్పటికీ నేను దిగిపోయలే, వాళ్ళని అడగలేరు కూడా. అంతేగాని మనం ఎందుకు అన్న హెల్ప్ చేసేది? నీకు ఇష్టం ఉంటే సరే చెప్తా ఇన్ఫర్మేషన్. నీకు ఎన్టీఆర్ గారు ఇష్టమా, ఫలానా హోటల్లో వస్తున్నారంట, ఈ టైంలో వస్తున్నారంట, ఓ నీకు కిస్మత్లు ఉంటే దిగొచ్చు అంతే. నేను పర్సనల్ గా వాళ్ళతో ఫోన్ చేయడం రికమెండ్ చేయడం అనేది అలాంటి ఏముండదు. వాళ్ళకు కూడా నచ్చదు, వాళ్ళకంటూ ఒక ప్రైవసీ ఉంటది, అలా నచ్చదు. నేను చెప్పను కూడా అలా. బాలాజీ గారికి 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు బాలాజీ గారు ఎందుకంటే సినిమాలలో కనిపిస్తున్నారంటే ఏం చెప్తారు? సినిమా ఇండస్ట్రీలో లైఫ్ లేదన్న, నేను చూసుకున్నా. ఎంతో మంది స్ట్రగల్ చేస్తున్నారు, నేను కూడా ఒక 2 years వరకు కష్టపడినాను. కానీ నాకు ఒక 2-3 ఇన్సిడెంట్ తగిలిన తర్వాత అర్థమైపోయింది ఇక్కడ మనది ఏం కాదు. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టిజం అనేది ఇప్పటికీ ఉంది, చాలా ఉంది. మెల్లగా అడుగుతారు, బాబు ఏంటి అది ఇది నీ పేరేంది అంటారు. బాలాజీ అంటే బ్రాహ్మణ్సా అంటారు, బ్రాహ్మణ్సా, ఎస్సీనా ఎస్టీనా లేదంటే ఏంది అని అడుగుతారు. మనం దాన్ని మనం బ్రాహ్మణ్సో క్షత్రియనో లేదంటే బీసీనో ఏదో ఒకటి చెప్పినాం అనుకో, దాన్ని బట్టి నేను జడ్జ్ ఇస్తారు. తీసుకోవాలా వద్దా దాన్ని బట్టి నీకు రూల్ ఇస్తారు, దాన్ని బట్టి నీకు వాల్యూ ఇస్తారు. మీరు ఫేస్ చేస్తారా? ఏది ఇట్లా మీరు ఫేస్ చేశారు ఇప్పటివరకు? నేను 2-3 ఫేస్ చేశాను. ఇప్పుడు నేను అన్నా అనుకో, బాలాజీ బిరాదర్ అంటే మహారాష్ట్రియన్ అంటారు. అవును మహారాష్ట్రియన్. ఓకే, తెలుగు కాదా? అయ్యే కాదే. ఇలా అనేసరికి ఇంకా వాళ్ళు క్యాస్టిజం అనేది మంచిది కాదన్న నాకు తెలిసిన వరకు అయితే. క్యాస్ట్ లెక్క ఎప్పుడు అనుకోవద్దు. పెద్ద క్యాస్ట్ అయినా ఏ క్యాస్ట్ అయినా సరే జడ్జి చేయొద్దు. అంటే ఎట్లుంటది తెలుసా, ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు నువ్వు ఏదైనా పెద్దది అనుకో, నేను పేరే ఎవరు తీయను, నేను నీ వాళ్ళనే నువ్వు పని ఇవ్వాల.
అర్థమైందా? ఇక్కడ వేరేలకు ఇప్పుడు లేదు. బాలాజీ అన్నాడు అనుకో, ఉమ్. బాలాజీ నా క్యాస్ట్ అనే వాళ్ళకే, అంటే బాలాజీ నా క్యాస్ట్ అయితేనే పనిస్తా, ఓకే. బాలాజీ నా క్యాస్ట్ కాదా, ఏ సరే ఈడొద్దులే కానీ అని పిలిపిస్తారా అని అట్లుంది సినిమా ఇండస్ట్రీ. నేను ఫేస్ చేశా. సో అట్లా జరుగుతున్నాయి, అలా ఇవ్వద్దు. బట్ అందుకే వదిలేసా ఇంకా నేను, లైట్ తీసుకోవాలి ఎందుకులే ఇంకా అని. మనది యూట్యూబ్ మంచిగా, అప్పట్లో యూట్యూబ్ అనేది చాలా ఫేమస్ నడుస్తుంది, వీళ్ళని పెట్టుకొని యూట్యూబ్ లో వాడుకుందామని వాళ్ళని పెట్టుకొని నేను నా సపోర్ట్ కి పిలిపిస్తా. వాడుకోవడం అని సపోర్ట్ అనేది అడుగుతా, చేస్తా అంటే తప్పకుండా వాళ్ళతో వీడియోస్ పెట్టుకొని చేసుకుంటా. నా ఫ్రెండ్స్ చాలా మంది ఇప్పుడు కుల్ల చెప్తా, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు నేను ఇద్దరం పోయినాం షూటింగ్ కి, నీ క్యాస్ట్ ఏందన్నారు మాటల్లో, ఓకే. బీసీ అన్నా, బీసీఆ సరే అన్నారు, సరే అన్నారు, ఏమనలే, వేరే వాళ్ళు కూడా ఏమనలే. మా ఫ్రెండ్ వాళ్ళ క్యాస్టే. మా ఫ్రెండ్ అన్నాడు, మా ఫ్రెండ్ నాకు చెప్తలేడు, ఓకే. మా ఫ్రెండ్ కి కూడా క్యాస్ట్ అడిగిర్రు, సెలెక్ట్ అయినవరా అన్న, ఏమనలే గమ్మున ఉన్నాడు. వెళ్ళిపోయారు వాడికి వెళ్ళి. మళ్ళీ వారం తర్వాత తెలిసింది మా ఫ్రెండ్ కి షూటింగ్ లో సెలెక్షన్ అయిపోయింది, అంతా చేసిండు, మనోడు పని చేస్తుందని తర్వాత తెలిసింది. అట్లా అంటే వానికి ఏమన్నారంటే, ఇగో నీకు సినిమా ఇస్తాము, మీ ఫ్రెండ్ కి ఏం చెప్పకు, ఎవరికి ఏం చెప్పకు, గమ్మున వచ్చి పని చేసుకుని వెళ్ళిపో అన్నారు. మా వాడికి తెలిసిందంటే నీకు తీసేస్తాము అన్నారు, రూల్. మళ్ళీ మా ఫ్రెండ్ గారికి నేను అడిగినారే, నువ్వు సినిమా చేసినావు, నాతో అబద్ధం ఎందుకు చెప్పినవరా అంటే, అరే ఇట్లా చెప్పిర్రా మామ, ఏం లేదు తప్పుగా అనుకోకు అంటే, సరేలే అని వదిలేసిన. ఇంకా అట్లుంది సినిమా ఇండస్ట్రీలో. వచ్చి పని చేస్తా అంటే వేస్ట్, లైట్ తీసుకోండి. మీరు ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఫేస్బుక్ ఉంది, దాంట్లో మంచిగా పని చేసుకొని మా పైసలు సంపాదించుకోవాలా. బాలాజీ గారికి లక్షల్లో డబ్బులు వస్తుంటాయి యూట్యూబ్ లలో కాబట్టి, సో ఫ్యూచర్ లో మేము బాలాజీ గారిని సొంత బ్యానర్ లో సొంత ప్రొడ్యూస్ చేసి సినిమా తీసే ఛాన్స్ ఉందా? చెప్పలేమన్నా, ఫ్యూచర్ది జరిగితే జరగచ్చు. ఫ్యూచర్ గురించి ఎవ్వరు చెప్పలేదు, జరిగితే జరగచ్చు, సాంగ్ రావచ్చు, ఏదో అవ్వచ్చు. పైసలు వస్తున్నాయంటే దాని మాత్రంగా సినిమా తీస్తాం అనేది అయితే తెలియదు, ఏమైనా అవ్వచ్చు. అయితే మాత్రం నిన్ను పిలిపిస్తా, అప్పుడు నువ్వే తీసుకో ఇంటర్వ్యూ. అన్న మీరు ఫ్యూచర్ అన్నారు కాబట్టి, బాలాజీ గారిని ఫ్యూచర్ లో కాదు, అది తక్కువ టైంలోనే ఒక పెద్ద స్క్రీన్ లో చూడబోతున్నాము, దాని పేరే బిగ్ బాస్ అని మాకు వార్తలు వస్తున్నాయి. నిజమా? బిగ్ బాస్ కి మీరు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారా లేదా? బిగ్ బాస్ స్వయంగా ప్రోమోలో ఏమన్నదంటే, కామన్ మ్యాన్ కి తీసుకుంటాం అంటారు. కామన్ మ్యాన్ కి తీసుకుంటాం అన్నప్పుడు ట్రై చేయడంలో తప్పేముంది? ట్రై చేయను, ఆడిషన్ ఇచ్చేసి ఆడిషన్ నువ్వు కూడా సెలెక్ట్ అవ్వచ్చు. నేననే కాదు, కామన్ మ్యాన్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేస్తున్నారు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ట్రై చేయనా అన్నాడు, ట్రై అంటే ఆడిషన్స్. సరేలే, అది అన్నప్పుడు మనం చేయాలి కాబట్టి మనం చేసినాం, వస్తే మంచిది, లేదంటే లేదు, అంతే కదా. కానీ వాళ్ళ మధ్య నాకు అర్థం కాదు, ఒకడు బయలుదేరిండు పాదయాత్ర బిగ్ బాస్ కోసం, ఇంకొకడు బర్రెల్ని గడ్డి తినిపించుకుంటూ బర్రె మీద కూర్చొని నేను బిగ్ బాస్ పోతా నాకు ఉద్ధరించండి అని. అలా వీడియోస్ చూసేటప్పుడు ఎందుకులే అనిపిస్తుంది నాకే. కానీ మన కిస్మత్ లో ఉంటే వస్తుంది అన్న, లేకపోతే ఏం చేయాలి. ప్రమోషన్ ఇస్తారంట. ప్రమోషన్ ఎందుకన్నా, నువ్వు నీ వర్క్ మీద నీ ఫోకస్ పెట్టుకో. నీ వర్క్ నువ్వు చేస్తున్నప్పుడు నీకు అన్ని వస్తాయి నీ దగ్గరికి. నీ వర్క్ ని నువ్వు నమ్ముకోవాలి, కానీ నువ్వు బిగ్ బాస్ ని ఎట్లా నమ్ముకుంటావు? ఇక వస్తే రావచ్చు, బిగ్ బాస్ లో ఏం టర్మ్స్ ఉన్నాయో నువ్వు తీసుకోవాలన్నా గానీ చెప్పలేము. ఇంకా అంటే మీరు నీ వర్క్ మీద నమ్ముకోండి, బిగ్ బాస్ మీద నమ్ముకుంటున్నావు అంటే నువ్వు ఇండైరెక్ట్ గా పల్లవి ప్రశాంత్ గురించి వార్నింగ్ ఇస్తున్నావా? పల్లవి ప్రశాంత్ గురించి నేను ఏం అంటలేదు, మన అదృష్టం ఉంది వెళ్ళిపోయినాడు. కానీ ఇప్పుడు పోవాలంటే బిగ్ బాస్ బిచ్చం అడిగితే తీసుకోరు, నీలో టాలెంట్ చూసి బిగ్ బాస్ లో తీసుకుంటారు. నన్ను తీసుకోండి అంటే ఎందుకు తీసుకుంటారు పోయి? నిన్ను మళ్ళీ బిచ్చం అంటారు. బిచ్చం అంటే పల్లవి ప్రశాంత్ బిచ్చం ఆడుకున్నాడా? పల్లవి ప్రశాంత్ ఎందుకు తీసుకుంటున్నావు? మనం బిచ్చం ఆడుకున్నాడు అంటే నువ్వు ఎవరికి అంటున్నావు? మరి ఎవరికి అంటున్నా అంటే, ఇప్పుడు ఈ మధ్య వీడియోస్ వస్తున్నాయి, ఒక వీడియో నేను చూసినా, కొడుకుల్లాగా నన్ను బిగ్ బాస్ కి పంపియండి అంట. చూడలేను దేవుడి దగ్గర నాగార్జున సార్ ఫోటో పెట్టి నా బిడ్డల్లారా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నాకు ఒక్క వారం పెట్టండి అని బిచ్చం అడుగుతున్నారు. దాన్ని బిచ్చం అడుగుతున్నారని అనుకుంటారు కదా, అలా బిచ్చం అడగకండి. వాళ్ళకి అంటున్నాం, మన ఇండైరెక్ట్ గా పల్లవి ప్రశాంత్ కూడా టార్గెట్ ఇస్తున్నారు. అరే బాబు, పల్లవి ప్రశాంత్ ఆల్రెడీ విన్ అయ్యి బయటికి వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అంటున్నా నేను, మీరు బిచ్చం అడగకండి, మీరు మీ టాలెంట్ ని చూపెట్టండి. నీలో ఏముంది టాలెంట్? నేను ఇప్పుడు ఏదైతే వీడియోస్ చేస్తున్నానో ఆ వీడియోస్ నేను నా వేలో నేను డిఫరెంట్ గా చేసుకొని నేను పోతున్నా. బిగ్ బాస్ కి నా వర్క్ నచ్చిందంటే బిగ్ బాస్ నాకు పిలిపిస్తుంది. బిచ్చం అడిగితే ఎవరు పిలిపియరు నీకు.
ఇప్పుడు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి నేను నీకేమైనా బిచ్చం అడిగినా రా పిల్లి తీసుకొని నువ్వు నీకు నా వర్క్ నచ్చింది, అవును. నేను తిరుగుతున్నా, నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, అవును. మంచిగా చేస్తుండే బాలాజీ కాబట్టి నువ్వు నన్ను పిలిపించినావు. అలానే నువ్వు మంచిగా వర్క్ చేస్తే బిగ్ బాస్ వాళ్ళు పిలిపిస్తారు నీకు. నువ్వు అలా వర్క్, నువ్వు మంచి ఇంటర్వ్యూస్ చేయి. ఒక అన్న పోయింది శివ అన్న, తెలుసు కదా, యాంకర్ శివ పోయింది కదా. నువ్వు అలా మంచిగా చేస్తే నీ యాంకరింగ్, నీ వే ఆఫ్ యాంకరింగ్ చూసి నిన్ను కూడా పిలిపిస్తారు. నా గురించి కాదు, నీ గురించి చెప్తున్నావు. ఎంచుకో 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. అట్లా నేను చెప్పలేదు. పోతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది, నిజమా డైరెక్ట్ చెప్పండి. అంటే మీకు రూల్స్ ఉన్నాయా? చెప్పొద్దని బయట ఎక్కడ చెప్పొద్దని రూల్స్? అట్లా సీన్ లేదు, ఓకే. అలా రూల్ లేదు. మా ఫ్రెండ్ ఒకడు అన్నాడు ఆడిషన్ ఇవ్వని అన్నాడు. నేను కూడా యాజ్ ఎ కామన్ మ్యాన్ లెక్క ఆడిషన్ ఇచ్చిన, అంతే వరకు నేను ఆడిషన్ ఇచ్చాను. పోయేటప్పుడు నీకు తెలిసిపోతుంది కదా నేను పోతున్నా నేను పోతలేదా అనేది. ఆడిషన్ ఇవ్వడం నా పని, తీసుకోవడం తీసుకోకపోవడం వాళ్ళ పని. అది అంటే మీ వ్యూవర్స్ కి అట్లీస్ట్ ఒక ఇంటర్న్ ఇస్తాను. ఆడిషన్ ఇచ్చినా అని చెప్తున్నా కదా, ఆడిషన్ ఇచ్చినా అని చెప్తున్నా నీకు. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఆడిషన్ యాజ్ ఎ కామన్ మ్యాన్ గా వాళ్ళే చెప్పారు. కామన్ మ్యాన్ గా ఆడిషన్ ఇవ్వండి అన్నది. ఫాలోవర్ కాదు, బిగ్ బాస్ లో వాళ్ళు అన్నది. యాజ్ ఎ కామన్ మ్యాన్ గా ప్రతి ఒక్కరు 3 minutes వరకు మేము బిగ్ బాస్ లో ఎందుకు తీసుకోవాలని అడుగుతున్నారు. నేను ఎందుకు తీసుకోవాలనేది నేను వాళ్ళకి సమాధానం చెప్పాను. వాళ్ళు తీసుకుంటే తీసుకుంటారు, తీసుకున్నప్పుడు నీకు చెప్తాను. అరే నేను సెలెక్ట్ అయ్యాను సమాధానం చెప్తారు ఎందుకు తీసుకోవాలని. అది నీకెందుకు చెప్పాలి? లేదు బిగ్ బాస్ బిగ్ బాస్ టీమా, బ్యాక్ ఎండ్ టీమా, నేను వాళ్ళకి చెప్పినా. నీకు చెప్తే అవసరం లేదు నాకు, నువ్వు నేను చెప్పినా అంటే నాకు కొంపలు మునుగుతాయి. ఇప్పుడు నేను నీకేం చెప్పా, పోయినప్పుడు నేను చెప్తాలే. ఇదండి, బాలాజీ గారు అయితే వెల్ ప్రిపేర్ గా ఉన్నారు. మీరు కూడా సిద్ధంగా ఉండి ఫ్యాన్స్ అందరూ కూడా బాలాజీ వెళ్తే మాత్రం మీ ఓట్లతోనే సునామీ మొత్తం సృష్టించండి. అంతే కదా? అంటే చెప్పండి మీ ఉద్దేశంలో బిగ్ బాస్ గురించి మీరు ఏం చెప్తారు? బిగ్ బాస్ మంచి ప్లాట్ఫామ్ అన్న. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా కొంచెం నీకు రీచ్ అవ్వాలంటే బిగ్ బాస్ లో పోయి వర్క్ చేసుకోవాలా, మంచిగా పేరు సంపాదించుకోవాలా. సక్సెస్ అయిన వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారన్న? బిగ్ బాస్ కప్పు కొట్టిన అంతా ఏడున్నారంటే వాళ్ళకి తెలియాలి. అది వాళ్ళకి తెలియాలా, వాళ్ళు పని చేసుకుంటలేరు, వాళ్ళకి తెలియాలి. మళ్ళీ ఏడవుతున్నారంటే నేనేం చెప్పాను. అబ్జిత్ ఇక్కడ పోయిండు, రాహుల్ సిప్లిగంజ్ ఎక్కడ పోయారు, వీళ్ళంతా బిగ్ బాస్. రాహుల్ సిప్లిగంజ్ అన్నకి ఆస్కర్ అవార్డ్ వచ్చింది సాంగ్ పాట పాడితే. ఆయన గురించి మాట్లాడదు. మిగతా వాళ్ళకి తెలివి ఉండాలా. అరే నేను మార్కెట్ లో ఉండాలి, నేను వర్క్ చేయాలంటే వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉండాలా. సాంగ్ వీడియోస్ చేసుకుంటారా, లేదంటే సినిమాలలో పని చేయాలా. ఇప్పుడు కౌశల్ అన్న తెలుసా, కౌశల్ ఆర్మీ అన్న మొన్న కన్నప్పలో వచ్చాడు. అట్లా ఉండాలా ప్రెజెన్స్. ఇప్పుడు కన్నప్పలో నేను చూడంగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అట్లా ఉంటే నువ్వు మార్కెట్ లో ఉండగలుగుతావు. బిగ్ బాస్ కప్పు కలిసినా ఇంకా నా అంత తోపు లేదు, నేను రూమ్ లో కూర్చొని ఏసీలో కూర్చొని టైం పాస్ చేస్తా అంటే ఎవరు దేకండి నేను. అంటే అట్లా పేరు వచ్చినప్పుడు దాన్ని కంటిన్యూస్ గా వర్క్ చేస్తూ ఉండాలి. లేదా వర్క్ చేయలేమంటే పడిపోతుంది పేరు. బిగ్ బాస్ అలా యూజ్ ఏంటంటే నేను ఏం చెప్తాను, యూజ్ ఏందన్నా, నీకు పేరు వస్తుంది. పేరు నువ్వు ఇంకా పబ్లిక్ కి చెప్పగలుగుతావు నువ్వు ఏంది. నీకు పైసలు కూడా వస్తాయి, పైసలు రావని కాదు. తర్వాత నీకు సినిమా అవకాశాలు వస్తాయి. ఆ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ నుంచి ఇంకా 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 కొంచెం రీచ్ నీకు పెరుగుతుందని నా ఉద్దేశం అన్న. బిగ్ బాస్ నీకు అవకాశం ఇస్తా కానీ రెమ్యునరేషన్ ఇవ్వను అంటే పోతావు. అది నేను వాళ్ళు అన్నప్పుడు చెప్తాను, వాళ్ళతో చెప్పుకుంటున్నా నీకు చెప్పండి. వాళ్ళు అన్నప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడాలా ఏందనేది నాకు బాగా తెలుసు. నేను వాళ్ళకి చెప్పుకుంటాలే. ఓకే సరే. బిగ్ బాస్ ఇప్పుడు 9th వస్తుంది కాబట్టి ఇప్పటికి వచ్చిన బిగ్ బాస్ అన్నిట్లో కూడా మీకు ఏ బిగ్ బాస్ అంటే బాగా ఇష్టం? నాకు తెలిసిన వరకు అయితే ఇప్పుడు నేను విన్నా ఉప్పల్ బాలు కూడా పోతున్నారని విన్నా. నేను కూడా ఇష్టమా ఉప్పల్ బాలు పోవడం? నీకు ఓకేనా, లేకుంటే తన స్క్రాప్ బ్యాచ్ ఎందుకంటావు? స్క్రాప్ బ్యాచ్ కదా, నాకు నవ్వు వస్తుంది, ఫన్ అనిపిస్తుంది. అట్లా స్క్రాప్ ని ఉప్పల్ బాలుకి ఫన్ మంచి చేస్తాడు కాబట్టి పోతే జర టైం పాస్ బిగ్ బాస్ చూడండి జర. అరే ఉప్పల్ బాలు జర బాగా చేస్తాడు కదా, సో పోతే మంచిది. కానీ సీజన్లు అయితే నేను చెప్పలేను అన్న, అన్ని బాగానే ఉంటాయి. నాకైతే ఫన్ తిట్టుకుంటారు కొట్టుకుంటారు కదా, అన్ని జర బాగానే ఉంటాయి. మీ ఫేవరెట్ ఉంటారు కదా? ఫేవరెట్ అనే ఏం లేదులే. నాకు అనిపించింది ఇప్పుడు ఈ మధ్య యూట్యూబర్స్ కూడా తీసుకుంటారు కదా. లాస్ట్ టైం యూట్యూబర్స్ కి కూడా తీసుకున్నారు ఫుడ్. అది మంచిగా అనిపించింది. ఇమ్రాన్ భాయ్ కాదు, అందరు తీసుకుంటారు కదా, అది జర మంచిగా అనిపించింది. అరే చలో పోయి ఒకటి కష్టపడుతున్నాడు అంటే ఈ వ్యక్తికి సపోర్ట్ చేయాలని, మంచి కొత్త టాలెంట్ ని సపోర్ట్ చేయాలని బిగ్ బాస్ ఏదైతే అనుకున్నదో, సో అది చాలా మంచిది. అది అంటే మా లాంటి వాళ్ళకి కూడా ఒక పెద్ద ప్లాట్ఫామ్ దొరుకుతుంది అనేది అది నాకు రీసెంట్ 8 అనుకుంటా కదా నవీల్ పోయింది, 8 జర మంచిగా అనిపించింది. ఎక్కువ చూసిన అది. మీ ఫేవరెట్ బిగ్ బాస్ హోస్ట్ అంటే?
నాగార్జున సార్ ఇంకా ఎవరు ఉంటారు. Okay. కానీ ఇప్పుడు ఈ మధ్య రూమర్స్ వచ్చినాయో నాది నిజమో కాదా, బాలయ్య బాబు గారు చేస్తున్నారని రూమర్స్ వచ్చినాయి. ఓకే అది చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఓకే ఆయన లేపి కొట్టేస్తారు బిగ్ బాస్ కంటెస్ట్ కొడతా లోపలికి కొట్టారు. బట్ అయినా మాసే కదా, సో ఏమో చూడాలి ఇంకా. బట్ ప్రోమోలో అయితే నాగార్జున సారే చూడ. ఇంకా నాగార్జున సార్ అంటే అది అందరు చేసే సెట్ కాదు. నాగార్జున సార్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఆయన స్టార్టింగ్ నుంచి ఆయనే చేస్తున్నాడు, ఆయనకే సెట్ అయింది అది. మనలో నాగార్జున సార్ చేస్తారు కాబట్టి అది ఆయనకే సెట్ అవుతుంది, అందరికి సెట్ కాదు అది. నాని అన్న చేసిండు, ఎన్టీఆర్ చేసారు, తెలుసు అనుకుంటా కదా బిగ్ బాస్ హోస్టింగ్. బట్ ఎండ్ ఆఫ్ ది డే నాగార్జున సార్ అంటేనే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఓకే ఇప్పుడు బాలాజీ గారు మీరు ఎందుకని ట్రావెలింగ్ పైన ఎక్కువ మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకట్లా? అదే నా ఛానల్ మోటివ్ అదే కదా, నా ఛానల్ ట్రావెలింగ్. ఓకే నేను మ్యాక్స్ కొత్త కొత్త ప్లేసెస్ మన ప్రజలకు చూపిస్తూ ఉంటా, తిరుగుతూ ఉంటా. రీసెంట్లీ కర్ణాటక పోయి మంచిగా ఒక బ్లాగ్ చేసుకుని వచ్చా. ట్రావెలింగ్ ఛానల్ నాది. బ్లాగ్స్ అన్నప్పుడు ట్రావెలింగ్, మన లైఫ్ స్టైల్ అవన్నీ చూపించుకోవాలి కదా. స్టార్టింగ్ నుంచి నేను కాలేజ్ బంక్ కొట్టి ఎక్కువ తిరుగుతుండే, కానీ నాకు అప్పుడు తెలియదు వీడియోస్ తీసి ఇట్లా చూపెట్టాలని. ఇప్పుడు తెలిసింది కాబట్టి తిరిగి ఎక్కడ పోతున్నా వీడియోస్ చేసి ప్రజలకు చూపిస్తున్నా. మీ ఇప్పుడు మీరు వెళ్ళిన మంచి టూర్ అంటే ఇది టూరిస్ట్ ప్లేస్? గుజరాత్ అన్న. ఓకే గుజరాత్, సోమనాథ్, ద్వారకా, డ్యూ అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ పోతే ఇంకా నువ్వు రావుద్ది కాదు డ్యూలో, అంత బాగుంటది ఆ ప్లేస్. ఆడ గుజరాత్ లో ఉంది అది, చాలా బాగుంటది ఆ ప్లేస్. నా ఫేవరెట్ ప్లేస్ ఇంకా అది డ్యూ అని. సోమనాథ్ గుడి నుంచి ఒక 100 కిలోమీటర్స్ లో ఉంటది. మస్తు ఉంటది లొకేషన్, ఒక వేరే ప్రపంచంలో వచ్చినాం అని అనిపిస్తుంది. అలాంటి ప్లేస్ అది. బాలాజీ గారు మీరు ఫ్లైట్ లో బాగా ఎక్కువ ట్రావెలింగ్ చేస్తారంట, సో అసలు మీకు ఫ్లైట్ లో పోవాలని ఎందుకు అనిపిస్తుంది? అసలు మీ ఫస్ట్ ఫ్లైట్ ఎప్పుడు ఎక్కారు అసలు? ఫస్ట్ ఫ్లైట్ తిరుపతికి అన్న, అది లాస్ట్ ఇయర్ అనుకుంటా. లాస్ట్ 2-3 years కింద ఫ్లైట్. అంటే నేను అనుకోలేదు ఫ్లైట్ లో ఎక్కుతా అని. యూట్యూబ్ మంచి నడుస్తుంది, ఇన్కమ్ వచ్చింది. నేను ఇంకా ఇప్పుడు ఫ్లైట్ లో కూడా ఎక్కలే, పైసలు ఉన్నాయి కదా ఇంకా ఫ్లైట్ లో పోతే బాగుంటది కదా అని హైదరాబాద్ టు తిరుపతి పోయినా ఫస్ట్ టైం. కొంచెం భయం అనిపించింది. తర్వాత ఇంకా వేరే వేరే ముంబై కానీ, ఢిల్లీ కానీ, గుజరాత్ కానీ, ఇంకా అన్ని ఇంకా ఫ్లైట్ లోనే. మ్యాక్స్ ఫ్లైట్ అవుతున్నాయి. మా ఫ్రెండ్ గారి దగ్గర బడ్జెట్ లేకపోతే వాళ్ళతోని ట్రైన్ లో పోతున్నా. సో అంతే, ఫ్లైట్ ఫస్ట్ జర్నీ అయితే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. కానీ ఈ మధ్య ఎక్కువ ఫ్లైట్ లోనే పోతున్నాం. మొన్న ముంబై పోయినా ఒక షూట్ కోసం, ఆ ఫ్లైట్ లోనే పోయి ఫ్లైట్ లోనే వచ్చేసి టైం సేవ్ అవుతుంది అన్న, ఇంకేం లేదు. మీ తాతగారు కూడా ఫ్లైట్ తీసుకుపోయారు, ఫీల్ అయింది మీ తాతగారు? ఓ సూపర్, మస్తు ఎంజాయ్ చేసి. మా తాత ఇంకా ఎక్కువ నన్నే ప్రేమిస్తాడు, వాళ్ళ కొడుకులు కూడా అంత చూడాడు, మా మామలకు చూడాడు అంత. మా మామ నేను వచ్చినప్పుడు ఏంటంటే చికెన్ వండడం, బిర్యానీ అన్ని తిరగడం అదే చేస్తాం కదా. మా తాత కూడా మంచి మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాడు. అవే ఇన్ఫర్మేషన్ పట్టుకొని నేను యూట్యూబ్ లో మా ఆడియన్స్ కి చెప్తూ ఉంటా. సో అందుకే నాది నడుస్తుందని నేను అనుకుంటా. ఇంకా తాత అన్నప్పుడు చాలా ప్రౌడ్ ఫీల్ ఉంటది కదా అన్న. ఆ మాత్రం ఫ్లైట్ ఎక్కలేదంటే నా చేసేందుకు ఇది ఎందుకు మనకి ఇదంతా, మనం వాళ్ళకి చూడకపోతే. మీ తాత చూపించుకుని మీ పేరెంట్స్ తీసుకెళ్తా ఫ్లైట్ లేదా? మరి డెఫినెట్లీ తీసుకోపోతా అన్న. కాకపోతే మా పేరెంట్స్ కి ఇవన్నీ ఎక్కువ నచ్చవు, ఖర్చు పెట్టడములు ఇవన్నీ వాళ్ళకి నచ్చవు, అస్సలు నచ్చవు. తీసుకోపోతా ఒక రోజు డెఫినెట్లీ. మా తాత ఉన్నాడు కాబట్టి ఇప్పుడు తాతది అయిపోయింది మంచిగా. తాత ఊర్లో పొలంలో ఎంజాయ్ చేస్తున్నాడు. ఎప్పుడో ఒక రోజు మా పేరెంట్స్ కి ఇక్కడ అయోధ్య గాని, కాశీ, మథుర అటువంటి ప్లేస్లలో తీసుకుపోతా. నిజంగా ఈ మధ్యలో ఏరోప్లేన్ లో క్రాష్ అయింది. అవును. సో మీకు ఎప్పుడన్నా పోతుంటా అనిపిస్తుందా, రేపు క్రాష్ అవుతున్న పరిస్థితి ఏంటంటే అనిపిస్తుందా? నేను చెప్తా. ఆ క్రాష్ అయిన తర్వాతనే నేను ముంబై పోయినా. అయిపోయిన తర్వాత క్రాష్ ఇట్లా అయ్యింది అనగానే దానికి 4 days లో ముంబైలో చాలా ఇంపార్టెంట్ షూట్ ఉండే గోరేగాం. ఇంకా కొంచెం భయం అనిపించింది అన్న, బట్ పోయి వచ్చిన ఇంకా తప్పదు కదా. ఇంకా మీకు తెలుసా అందరికన్నా సేఫెస్ట్ ట్రావెల్ జర్నీ అంటే ఫ్లైటే అంట. ఓకే, ఫ్లైటే సేఫ్ అంటే అందరికన్నా సేఫ్ ట్రావెలింగ్ లో చూస్తే ఫ్లైట్ అని చెప్తారు. ట్రైన్, బస్సెస్ ఇవన్నీ కాదంట. అంతే, బట్ అది జరుగుతూ ఉంటాయి అన్న. అది ఎక్కడో 100 అంటే 100లో ఒకటి జరుగుతుంది అది. ఏం నేను మొన్న వయసు వచ్చినా ఏం కాలేదు, సేఫ్ పోయి సేఫ్ వచ్చాను. ఓకే, బాలాజీ గారు మీకు వచ్చిన పల్లి నా ఇన్స్టాగ్రామ్ ఐడి పేరు పవనిజం. నేను ఒక వీడియో పెట్టినా, అది ఇంచుమించు 2000 కూడా దాటలేదు. అవును. సో సేమ్ వీడియో నువ్వు పెట్టి దాని రియాక్షన్ వీడియో చేసినావు, నీకు 1,00,000 మీద వ్యూస్ వచ్చినాయి. అసలు ఎట్లా? అసలు నువ్వు ఏం మన పూజ చేస్తున్నావు, చేతబడి చేస్తున్నావు, అసలు ఏమి? అసలు చేతబడి చేస్తే నాశనం అవుతుంది, మంచిది కాదు చేతబడి. సో అట్లేం లేదు. ఇన్స్టాగ్రామ్ లో అనేది ఒక ప్రాపర్ వే ఉంటది అప్లోడ్ చేసేది. నీకు అది తెలియదు, నాకు తెలుసు. ఆ ప్రాపర్ వేలో నేను అప్లోడ్ చేసుకొని సేమ్ వీడియో నువ్వు పెట్టినావు, కానీ అది ప్రాపర్ వేలో పెట్టలేవు నువ్వు.
నేను ప్రాపర్ వేలో పెట్టినా కాబట్టి అది వైరల్ అయ్యింది. ఇంకంతే తేడా, అంతే, ఇంకేమి ఉండదు దాంట్లో. కరెక్ట్ ప్రజలు ఎట్లా చూడాలని అనుకుంటారో అట్లా నువ్వు చూపెట్టలేవు. నాకు అర్థమయ్యింది, అది పవన్ భాయ్ ఇట్లా చూపించిండా, మనం ఇట్లా చూపిద్దాం, అది మంది నచ్చుతుందని నేను అట్లా పెడితే అది వైరల్ అయ్యింది, అంతే తేడా, ఇంకేం లేదు. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటే మొత్తం చెప్రిగాలు ఎక్కువ వస్తున్నారు, ఈ బూతులు లేచాలు ఎక్కువ అయిపోయినాయి. అసలు ఏం చెప్పదలుచుకున్నా, ఇట్లా చెప్రిగాలు ఎట్లా అరికట్టాలంటే ఏం చెప్పాలి అసలు? వాళ్ళ కంట్రోల్ చేయగలుగుతాం అసలు? కంట్రోల్ అయితే కాదన్న, కంట్రోల్ అయితే కాదు. పబ్లిక్ ఏంటంటే ఇప్పుడు ఆ చెప్రి బ్యాచ్ కి నేను ఒక్కడి నా ఇంట్లో కూర్చొని చూస్తే నేను నవ్వుకుంటూ ఉంటా, నాకు ఫన్ అనిపిస్తుంది. సో అందుకే ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తాడు తెలుసా, అసలు చెప్రిగాలకి 10 మందికి ఇంకా పంపిస్తాడు. సో అందుకే వాళ్ళు మార్కెట్ లో వాళ్ళే డామినేట్ చేస్తున్నారు. ఏం చేస్తాం, ఇంకా ఏం తింటే ఆపలేం. డైలాగ్ ఉంటాయి, ఏమ్రా సాయన్న ఏదో ఏమని ఎట్లా ఎట్లా కంట్రోల్ చేయాలన్నా? కంట్రోల్ చేయలేమన్నా, ఇంకా ఇన్స్టాగ్రామ్ లో డామినేట్ చేస్తుంది వాళ్ళే ఇప్పుడు ప్రెసెంట్. అరే వేటే ఇంకొకళ్ళు అయితే చేతులు లేవు, వాడైతే ఇంకా వాళ్ళకైతే కాపీ చేసుకొని ఇంకా చేస్తున్నారు. మా అన్న జోలికి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంట, చేతులు లేవురా బాబు, నువ్వు గమ్మున నీ పని చూసుకో, ఎందుకు అవన్నీ ఏం చేస్తాం. ఇంకా పబ్లిక్ కూడా ఫన్ అనిపిస్తుంది, నవ్వు అనిపిస్తుంది. ఇప్పుడు ఖాళీ కూర్చొని ఉన్నాం, ఒకరిని చూసి నవ్వుతున్నాం అంటే జరా హ్యాపీ ఫీల్ వస్తుంది కదా. ఇన్స్టాగ్రామ్ అది వీడు చూస్తున్నాడు అంటే ఇంకా 10 మందికి షేర్ చేస్తాడు. సో అట్లా వాళ్ళకి డామినేట్ బాగా అవుతుంది. ఇన్స్టాగ్రామ్ మొత్తం సగం స్క్రాప్ వస్తుంది, కానీ ఏం చేయలేము అన్న, దీన్ని ఆపలేం. దీన్ని కష్టం అస్సలు ఆపలేం. వీళ్ళని చూసి ఇంకా 10 మంది తయారవుతారు. ఈ గ్యాంగ్ అంతా వచ్చేసరికి ఇంకా మన అసంటోడు డామినేట్ చేయడం అంటే కష్టం, మస్తు కష్టం. అంటే ఏదైనా చట్టం తీసుకోవాలని ఎట్లా మన చెప్రిగాలను కంట్రోల్ చేయాలంటే, మన చెప్రిగాలని కంట్రోల్ చేయడం అయితే అవసరం లేదు, కానీ ఒక చట్టం ఏం తీసుకురావాలంటే 18 కింద ఏజ్ ఎవరైతే పిల్లలది ఉంటది వాళ్ళకి వీలాంటి బూతులు రీల్స్ రావద్దు అనేది ఒక చట్టం అయితే తప్పకుండా తీసుకురావాలి. 18 ఏజ్ కింద పిల్లలకి మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ ఎడ్యుకేషన్ వీడియోస్ కానీ ఇలాంటివే రావాలనేది ఒక చట్టం అనేది రావాలి కంపల్సరీ. లేదంటే చిన్న పిల్లలు కూడా 5 years 6 years పిల్లలు కూడా బూతు మాట్లాడుతుంది, చూస్తున్నామో చూస్తలేవు. చిన్న చిన్న పిల్లలు బూతులు మాట్లాడేస్తారు, అది నాకు నచ్చలేదు. వాళ్ళ కంట్రోల్ చేయాలంటే ఈ బూతుల్ వీడియోస్ కి 18 ఏజ్ ప్లస్ అనేది ఒకటి రిస్ట్రిక్షన్ తీసుకొస్తే అప్పుడు ఏమైనా అవ్వచ్చు. చిన్నపిల్లలు అన్నారు కాబట్టి చిన్న పిల్లలతో వీడియో చేపిస్తాడు ఒక అన్న. అవును, మీ బెస్ట్ ఫ్రెండ్ పరేషాన్ బాయ్ సిమ్రాన్ అన్న. అవును. సో అంటే మీకు అసలు ఫ్రెండ్షిప్ ఏంది అసలు? మీరు బయట వినిపిస్తాను మీ ఇద్దరు రిలేటివ్స్ అన్నట్టు కూడా. రిలేటివ్స్ ఏం కాదు, అన్న మంచి దోస్తు, అన్న అందరికి సపోర్ట్ చేస్తాడు. నాకు కూడా స్టార్టింగ్ లో హోలీ ఈవెంట్ లో ఆయనతో ఒక వీడియో చేశాను, తర్వాత ఒక పెట్ షోలో అన్నతో వీడియో చేశాను. అన్న కూడా నాకు దాంట్లో బాలాజీకి సపోర్ట్ చేయండి అని కూడా నాకు సపోర్ట్ చేసిండు అన్న. సో మంచి సంబంధం ఉంది అన్నతో. రీసెంట్లీ ఫోన్ మీద అడిగిన, అన్న ఇంటర్వ్యూ చేద్దాం మంచిగా, నాకు కావాలి, ఎందుకంటే ఇంత జరిగింది అన్నతో, పాపం కావాలని బుడిద చెల్లిర్రు. మళ్ళీ ఇప్పుడు అన్న కొంచెం బిజీ ఉంది, ఆయనకి ఏదో వీడియోలో ముక్కు తాకింది అన్నాడు. సరే అన్న చేద్దామన్నా అని కొంచెం శ్రీశైలం పోయి రాగానే చేయాలి అన్నతో. మంచి అన్న, చాలా మంచి వ్యక్తి. ఫస్ట్ పైసలు డొనేట్ చేస్తాడు అబ్బా టెంపుల్లకి. ఇప్పుడు ఆయన గణేశుడు పెడుతున్నాడు. నెక్స్ట్ నిమజ్జనం పండుగ వస్తుంది కదా, గణేష్ పెడుతున్నాడు అన్న. ఓకే. ఆయన అన్న ముస్లిం అయినప్పుడు కూడా అక్కడ ఇది చేస్తున్నా అంటే గ్రేట్, నిజంగా గ్రేట్. మమ్మల్ని నాకు రిలేటివ్ అంటున్నాను, నేను బాలాజీ నా పేరు, అన్న ముస్లిం, కానీ అలాంటి బంధం ఉంది అన్నతో. ఓకే. అన్న నాకు నిజంగా అన్న ఉంటే ఇట్లా ఉండాలి భయ్, సపోర్టివ్ అట్లా అనిపిస్తుంది. అంత మంచి వ్యక్తి ఇమ్రాన్ భాయ్. అన్న నాకు విషయం, నాకు చిన్న డౌట్ ఇది, ఇమ్రాన్ వర్సెస్ మన నాన్ వేసిన పెద్ద ఇష్యూ నడుస్తుంది. ఆ టైంలో మీరు ఒక్కరే చాలా పాజిటివ్ గా ఇమ్రాన్ అన్న గురించి మాట్లాడడం జరిగింది. అవును. డబ్బులు ఇచ్చాడా లేకుంటే మీరే జెన్యున్ గా చెప్పారు? ఎంత మందికి ఇస్తాడు ఇమ్రాన్ అన్న డబ్బులు? డబ్బులు చాలా ఉన్నాయి, ఆయన ఎంతో మంది డొనేషన్ చేస్తుంటారు కాబట్టి. నా ఏరియాలో ఎంత మందికైనా సాయం చేసిండు, ఎంత గుడిలకైనా చందా ఇచ్చిండు నాకు తెలుసు. ఒకటి మంచి చేస్తే మంచి చెప్తా ఆయన. సరే ఆయన బెట్టింగ్ యాప్ చేసింది అదంతా ఆయన ఎవరు కావాలని చెయ్యరు కదా. ఇప్పుడు నీకు ఇట్లా అవుతుందంటే నువ్వు చేస్తావా? చెయ్యవు. చేసిండు, వదిలేసిండు, బంద్ చేసి 2 years కిందనే బంద్ చేసిండు. కానీ అవి పాత వీడియోలు ఉన్నాయి కాబట్టి ఆయన ఆ పాత వీడియోలతో నుంచి ఆయనని ఇబ్బంది పెట్టిర్రు. కానీ ఇమ్రాన్ భాయ్ ఇప్పుడు మొన్న ఫిష్ వెంకట్ అన్న హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఎంతమంది యూట్యూబర్ పోయి ఆయనకు సాయం చేసారు? చేయలేదు. నాన్ వేసిన చేసిండా? చేయలేదు. మీ ఉన్నాడు హర్ష సై చేసిండా? పోయి ఎవరు చేసిర్రు? మా ఇమ్రాన్ అన్న పోయి ₹1,00,000 ఇచ్చి వాళ్ళకి ధైర్యం ఇచ్చి ఇంకా సాయం చేస్తా అని చెప్పి వచ్చిండు. అది ఇమ్రాన్ భాయ్ అంటే. ఎవరు చేసిండు? ఆ బురద చెల్లేవాడు నాన్ వేసిన వాడు ఏమన్నా చేసిండా? చేయలేదు. అట్లా ఉండాలి. కానీ ఇప్పుడు అసొంటి వ్యక్తిని ఎవరు అన్నాడు సాయం చేసినాడు అని ఎవ్వరు మాట్లాడదు ఆయన గురించి.
నాన్ వేసిన కాదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాడు ఇమ్రాన్ భాయ్ తిట్టాడు, అందరు నాన్ వేసిన అంటారు. ఇది అసలు పబ్లిక్, అది కరెక్ట్ కాదన్న. అట్లా అన్న ఇమ్రాన్ అన్న ఓపిక ఎక్కువ అనుకోవచ్చా? ఎందుకంటే అంత పెద్ద దాడి జరిగినప్పుడు కూడా చాలా కామ్గా ఉన్నాడు. ఈ రియాక్షన్ ఎట్లా ఉండబోతుంది? ఇమ్రాన్ అన్న నాన్ వెజ్ మీద దాడి చేసే ఛాన్స్ ఉందా ఫ్యూచర్ లో? ఇగో అన్న, నువ్వైనా సరే నేనైనా సరే ఇమ్రాన్ అయినా సరే అమ్మ నాన్న మీద మాట తప్పు మాట్లాడితే ఎవ్వడు ఓకే నాన్ వేసిన బయట ఉన్నాడు, ఈడ ఫారిన్ కంట్రీస్ లో ఉన్నాడు, ఆడిక్కడ నా ముందు ఉండి నా అమ్మకి ఏమైనా అన్నీ ఉంటే నేను కూడా ఎట్లా దాని రియాక్షన్, అమ్మ నాన్న తర్వాత ఇంకేం ఉండదు కదా, రియాక్షన్ అయితే చాలా ఘోరంగా ఉంటది. బట్ ఇంకా లేడు ఇక్కడ ఆడు, అందుకే బతికిపోయాడు. లేదంటే ఎవడైనా సరే కానీ అమ్మ నాన్న అనేసరికి ఎవ్వడు ఊకోడు. ఇమ్రాన్ భాయ్ ఏంది నేనేంది ఎవ్వరు ఊకోరు. తప్పకుండా ఒక ఇంటర్వ్యూలో చూసిన ఇమ్రాన్ భాయ్ అన్నాడు ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ ఉంటది, అది ఎప్పుడు ఉంటుందని నాకు కూడా తెలియదు. ఓకేనా, ఇమ్రాన్ అన్న నుంచి మీకు నచ్చిన క్వాలిటీ ఏంది, అసలు నచ్చని క్వాలిటీ ఏంది? నచ్చని క్వాలిటీ అయితే ఏం లేదు, అన్ని నచ్చుతాయి. బెట్టింగ్ ప్రమోట్ చేయడం ఓకేనా? అది చేసి 2 years కింద తెలియనప్పుడు చేసిండు ఆయన. మంచి క్వాలిటీ ఏంటంటే 10 మందికి లైఫ్ ఇస్తాడు అన్న. 10 మందికి లైఫ్ ఇస్తాడు, 10 మందికి సాయం చేస్తాడు, అది ఎవరు చూడరు. ఆయన దగ్గర ఎంత మంది పిల్లలు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఆయన హెల్ప్ చేస్తాడు, పైసలు ఇస్తాడు ఆయన ఫుగట్లో ఎవరికి, ప్రతి ఒక్కరికి శాలరీ ఇస్తాడు అన్న. ఎంతో మంది పిల్లలకి ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాడు, అది ఎవరు తెలియదు. ఎంతో మంది పిల్లలకి ఇల్లు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ కి ఒక 2 రూమ్ కట్టించండి ఇమ్రాన్ భాయ్. ఒక షోలో కూడా చెప్పిండు ఆయన, నేను ఇంతమంది పిల్లలకి చదివిస్తున్నాను, ఇంతమందికి నేను ఇల్లు కట్టించిన. ఇప్పుడు నేను హెల్ప్ చేసిన వాళ్ళ గురించి చెప్పే అవసరం లేదు, కానీ ఈ ప్రజలకు తెలియాల, అరే హెల్ప్ చేస్తుండు కదా ఇమ్రాన్ భాయ్ అని. ఇప్పుడు నువ్వు ఇంటికి పో, నీకు ప్రాబ్లం ఉందని చెప్పు, ఇప్పుడు సాయం చేస్తాడు ఆయన. నేను నా పేరు కూడా చెప్పకు, నాకు బాలాజీ పంపించిండు అది పంపించాను, ఇమ్రాన్ భాయ్ నాకు ఇది ఇట్లా ప్రాబ్లం ఉంది అని ఒక్క మాట చెప్పు, రూమ్ లోకి వెళ్ళిపోయి పైసలు తెచ్చి నీ చేతిలో పెట్టేస్తాడు. నువ్వు ఎవరో కూడా తెలియదు. నిజంగా ఏంది భాయ్ జరిగింది అంటే కెమెరా వీడియో ఆన్ చేయకుండా డబ్బులు ఇస్తాడా? ఇగో ఇమ్రాన్ భాయ్ ఎప్పుడు వీడియో ఆన్ చేసి పెట్టలేడు. ఇమ్రాన్ భాయ్ వాళ్ళ వేరే టోళ్ళు పెట్టుకున్నాడు, కానీ ఇమ్రాన్ భాయ్ ఎప్పుడు చేసుకోలేడా. హెల్పింగ్ వీడియోస్ ఇప్పుడు ఏంటంటే నేను ఒక హెల్పింగ్ వీడియో చేస్తే అలాంటి 10 మంది చేస్తారని అలాంటి పెట్టిండి ఉండొచ్చు, నేను దానికి కాదంటలేదు. కానీ పర్సనల్ గా ఎవరైనా ఇమ్రాన్ భాయ్కి ఎవరైనా హెల్ప్ అడగడానికి పోయినప్పుడు ఇమ్రాన్ భాయ్ బ్యాక్ ఎండ్ లో చాలా మందికి హెల్ప్ చేస్తాడు. వాళ్ళ ఇంటికాడనే ఎన్నో గుడిలకు డొనేషన్ ఇస్తాడు అబ్బా. ఆయనకి ఏం అవసరం గణేష్ పెట్టుకొని, గణేష్ పెట్టి ఎంత లక్షలు, పోయినసారి ఎన్ని లక్షలు పెట్టిండు తెలుసు ఆయన, లక్షలు పెట్టి ఆయన గణేష్ ఉంది. నేను కేవలం ఇమ్రాన్ భాయ్ ఒక్కనే చూసిన ముస్లిమ్స్ లో, ఆయన ఒక్కడే ఒక పర్సన్ భారత్ మాతాకి జై అంటాడు. ఆయన జై శ్రీరామ్ అని ఇమ్రాన్ భాయ్ అంటాడు, వేరే తోడు ఎవరు ఏ ముస్లిం చూసినా అన్నాడు, కానీ ఇమ్రాన్ భాయ్ అంటాడు. తెలుసా మీకు అది? తెలుసా? అందరినీ కలుపుకొని తీసుకుపోయేదంటే పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ భాయ్. అసలు ఎందుకు అని బాలాజీకి ఇమ్రాన్ ఇంత ప్రేమ ఎందుకు? అసలు ప్రేమ అట్లే, అది మనిషి మీద వచ్చేస్తుంది అన్న. నువ్వు 10 మందికి సాయం చేస్తున్నావు, నా వాళ్ళకి చేసిండు అన్న. ఇప్పుడు నేను అనుకోలే, మా ఇంటికాడ కొంతమంది ఇబ్బందిలో ఉంటే ఇమ్రాన్ భాయ్కి అప్రోచ్ అయ్యారంట వాళ్ళు, ఇమ్రాన్ భాయ్ ఇమీడియట్లీ సాయం చేసిండు. మంచిదే కదా. ఇప్పుడు నేనున్నా, నువ్వు నీకు ఒక ఇబ్బంది వచ్చింది, నాతో అయితే లేదు, ఇమ్రాన్ భాయ్ చేయగలుగుతాడని నాకు తెలుసు, నేను చెప్తా ఇమ్రాన్ భాయ్ దగ్గర వెళ్ళిపో అన్న, ఇక్కడ ఉంటాడు సికింద్రాబాద్ దగ్గర, వెళ్ళిపో అనగానే నువ్వు వెళ్ళిపోయినావు, హెల్ప్ అయిపోయింది, మంచి విషయమే కదా. అసలు వ్యక్తికి నువ్వు లైక్ చేయకుండా ఏం చేస్తావు చెప్పు. నాకు ఒకటి అనిపించింది అంటే, మీ మీద మారుతున్న ప్రతిసారి ఏమనిపించింది అంటే, పవన్ కళ్యాణ్ కి బండ్లగిన చెట్లను, ఇమ్రాన్ కి బాలాజీ చెట్లను అనిపిస్తుంది. మళ్ళా అట్లా అన్నప్పుడు అట్లయితే ఓకే, నాకు అంటే నా ఫేవరెట్ యూట్యూబర్ కాబట్టి నేను చెప్తున్నా అంతే. ఇంకా నేను ఇమ్రాన్ అన్నతో కావచ్చు, నేను వీడియోస్ చేసుకోవచ్చు, నేను ఎప్పుడు పోలేదు. అన్న కూడా మొన్న ఇంటర్వ్యూ అడిగితే కూడా ఇచ్చేస్తాను ఆయన, నువ్వు అనలే, చేయాలా. కాకపోతే అన్న బిజీ ఉన్నాడు కాబట్టి చేయలేకపోతున్నాను. డెఫినెట్లీ ఒక రోజు పోయి మంచిగా చేస్తా. మా ఎల్జీ ఎంటర్టైన్మెంట్ వ్యూవర్స్ కోసం మీరు ఇమ్రాన్ లైవ్ కాల్ తీసుకోగలుగుతారా? అన్న నార్మల్గా అన్న బాగున్నావా, తిన్నావా, ఎప్పుడు కలవాలనుకుంటున్నా అన్న, మాతో కూడా మాట్లాడించకండి. మీరు అన్న బాగున్నావా అన్న, నేను కలవాలనుకుంటున్నా అని మాట్లాడతా అంటే ప్రజలు నాకు తెలియాలి కదా, మీరు ఇమ్రాన్ ఇంత గొప్ప చెప్తున్నారు, అసలు ఇమ్రాన్ కి తెలుసో లేదా అన్న డౌట్ కూడా ఉంటుంది కాబట్టి. వీడియోస్ ఉన్నాయి నావి. ఓకే, అంటే మా ఎంటర్టైన్మెంట్ వ్యూవర్స్ కోసం ఓకే, లేదంటే అట్లా కాదు, కానీ మంచిగా అనిపించదు ఏమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే బాండ్ అనేది ఎప్పుడైనా సీక్రెట్ గా ఉంటుంది. నేను చెయ్యొచ్చు ఫోన్, కాదంటే అన్న లిఫ్ట్ కూడా చేయొచ్చు, కానీ కరెక్ట్ కాదనిపిస్తుంది అన్న నాకు. అట్లా ఉన్న ఫ్రెండ్షిప్ నేను చెప్తున్నా కదా, ఫ్రెండ్షిప్ ఉంది, రీసెంట్లీ మాట్లాడడం కూడా.
అన్నకు తెలుసు నాకు తెలుసు కానీ పర్సనల్ పబ్లిక్ కి చెప్పుకోవడం. ఇప్పుడు ఇక్కడ మీరు ఎంత స్మార్ట్ అంటే మీ వాళ్ళ నంబర్ బి లీక్ చేస్తారు. ఓకే అన్న పాపం ఫోన్ చేంజ్ చేసి మాకు చూపించినా కాకపోయినా కానీ మీ దగ్గర సీసీ కెమెరా బాగుంటాయి కానీ ఓకే వద్దులే ఎందుకు మంచిగా అనిపించదని అనుకుంటున్నాను. నేను మాట్లాడినా, నేను రీసెంట్లీ మాట్లాడినా. అన్న ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, కుమారి ఆంటీ అని ఒక ఆంటీ ఉంది, అవును తెలుసు. తను ఈవెన్ బిగ్ బాస్ కు అర్హత ఉన్న వ్యక్తి తను. తన కోసం అందరూ కూడా చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్న టైంలో ఈవెన్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు తన గురించి. కానీ బాలాజీ అనే ఒక వ్యక్తి మాత్రం తన గురించి అంటే పాజిటివ్ గానే, మరింత నెగిటివ్ గా కదా, పాజిటివ్ గానే ట్రోలింగ్ చేస్తాడు. ఎందుకని కుమార్ ఆంటీ పైన, అంటే కుమార్ ఆంటీ ఫేమస్ అవడం నువ్వు తట్టుకోలేకపోయినావు, మన కుళ్ళుందా తన పైన నీకు? అసలు నువ్వు ఎట్లా మాట్లాడినావు అంటే జరిగిన విషయాన్ని ఫస్ట్ మాట్లాడినావు, లాస్ట్ విషయాన్ని బ్యాక్ అంటే ఎట్లా చెప్తున్నావు చెప్పండి. అంటే నేను తప్పు చేసినా చెప్పండి. సీఎం నేను మాట్లాడిన తర్వాత వీళ్ళందరూ మాట్లాడారు. ఓకే ఏదైతే నువ్వు చెప్తున్నావో బిగ్ బాస్ పోయేది సీఎం రేవంత్ రెడ్డి కాదు, ఇది తర్వాత జరిగింది. ఓకే దానికన్నా ముందే నేను ట్రోల్ చేసిన. ఎందుకు ట్రోల్ చేసిన అంటే ఒక ఐటీ ఎంప్లాయీ 40 రూపాయలు 60 రూపాయలు లేదంటే ఎక్కువ 70 రూపాయల్లో ఫుడ్ తినే వ్యక్తి ఒకటేసారి 200-300 రూపాయల్లో ఫుడ్ తింటున్నాడు అంటే కొంచెం అక్కడ అది నాకు కూడా అది కరెక్ట్ అనిపించలేదు. ఇంకొకటి ఏంటంటే మన యూట్యూబర్స్ ఫుడ్ బ్లాగర్స్ ఏం చేశారంటే మొత్తం ప్లేసెస్ లో పోయి వీళ్ళని వైరల్ చేయగానే వీళ్ళు రేట్లు పెంచేసారు. రేటు పెంచేయగానే నేను దాన్ని ట్రోల్ చేస్తే అది ఫుల్ వైరల్ అయిపోయి కుమారి ఆంటీ స్టార్ అయిపోయి మొత్తం అందరూ ఆడ పోయి తమాషాలు చేసుకుంటా, అది చేసుకుంటా, ఇది చేసుకుంటా. అది తర్వాత జరిగింది. నేను ట్రోల్ చేసిన తర్వాత మొత్తం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పోవడం, తర్వాత బిగ్ బాస్, తర్వాత పెద్ద పెద్ద యాక్టర్స్ తో ఇంటర్వ్యూ తీసుకుంటుంది. అమ్మ ఇంకేం కావాలా? ఓకే చిరంజీవి సార్ తోనే ఫోటో దిగింది, ఇంకేం కావాలా? అంతే. ఏం లేదు. నువ్వేమన్నా కథ చేయి, నీ మీద కూడా ట్రోల్ చేస్తా, తప్పకుండా చేస్తా నన్ను కూడా సిద్ధం. అంటే నువ్వు చేయాలి అలాంటి పని. అలాంటి పని చేస్తే నేను ట్రోల్ చేస్తా. నాకు నచ్చాలి కూడా, అది కూడా ఓకే ఇది మంచిది అంటే నచ్చితేనే చేస్తా అది. నేను మీ ప్రొఫైల్ చూస్తాను, మీ వాట్సాప్ ప్రొఫైల్. సోను సూద్ గారితోనే ఉంది. ఎట్లా అసలు ఎలా కలిసారు, అసలు ఏంది ఆ మీటింగ్ ఏంది అసలు? సోను సూద్ గారు మీకు తెలుసు కరోనాలో అందరికి హెల్ప్ చేశారు, మంచిగా హెల్ప్ చేశారు. మన ట్యాంక్మన్ శివ అన్న కూడా ఆయన బాగా హెల్ప్ చేశారు. సో అప్పుడు ఆయన దగ్గర ఉన్న కొంత అంటే ఆయన సోను సూద్ పర్సనల్ మేనేజర్స్ వాళ్ళు నాకు కొంచెం పరిచయం. సో వాళ్ళు అప్పుడు ఏమన్నారంటే సోను సూద్ సార్ గారు ఇక్కడ సో అండ్ సో ప్లేస్ లో వస్తున్నారు, నువ్వు కూడా రా అన్నది. ఆ వీడియో కూడా చేశాను నేను, ఇప్పటికీ నా ఛానల్లో ఉంది. సో ఆ ప్లేస్ లో ఆయన కార్ నుంచి కింద దిగలేకపోయారు, ఎందుకంటే మొత్తం జనం అంతా ఉంది. సో వాళ్ళ పర్సనల్ మేనేజర్ అన్నారు ఇట్లానే దిగు, నెక్స్ట్ టైం నీకు ముంబైలో వచ్చినప్పుడు దిగిపిస్తా అన్నారు. సో అది పెట్టిన అది 2001 ఫోటో, అది కరోనా టైం, హైదరాబాద్ వచ్చి కొంతమందికి ఆయన మెడికల్ గా హెల్ప్ చేసినప్పుడు దిగిన. అన్న మీకు రాజా సింగ్ గారు అంటే చాలా అభిమానం అన్నట్టు తెలిసింది. రాజా సింగ్ గారు బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. సో ఎలా చూడొచ్చు ఈ విషయాన్ని? ఆయన రాజీనామా చేశారు, ఆ లెటర్ చదివారో లేరో మీరు ఆ లెటర్ లో ఆయన రాసిచ్చాడు ఎందుకు రాజీనామా చేస్తున్నా అని. సో దాని గురించి మన సెంట్రల్ బీజేపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పారు. మేబీ సెంట్రల్ బీజేపీ వాళ్ళు చూడలేరు అనుకుంటా ఎందుకు చేస్తున్నాడు, దానికి రీజన్ ఏంది, అవి ఏం చూడకుండా డైరెక్ట్లీ వాళ్ళు ఇంకా ఆ రిజర్వేషన్ ని యాక్సెప్ట్ చేశారు. మనం ఏం చెప్పలేమన్నా ఇంకా దాన్ని. నేను ఎందుకు చేశాను అనేది ఒక కారణం ఉంటది, ఆ కారణం ని చూశారా చూడలేరా అనేది మన రాజకీయం అన్న పాలిటిక్స్ తెలుసు కదా. నేను పాలిటిక్స్ మీద ఒక విషయం చెప్తాను నీకు. పాపం ఒక కార్యకర్త, ఏ పార్టీ అయినా సరే, ఒక కార్యకర్త కష్టపడి ఆ లీడర్ కోసం పనిచేసినప్పుడు ఆ కార్యకర్తకు న్యాయమే దొరకదు. జెండల్ మోసేది ఎవరు? కార్యకర్త. బ్యానర్ పెట్టేది ఎవరు? కార్యకర్త. పోస్టర్ పెట్టేది ఎవరు? కార్యకర్త. పబ్లిక్ ని పిలిచేది ఎవరు? కార్యకర్త. మీడియాలో అంటే సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టేది కూడా కార్యకర్తని. అన్ని ఒక కుర్చీ లేపాలన్నా కార్యకర్త, ఒక కుర్చీ పెట్టాలన్నా, టేబుల్ సాఫ్ చేయాలన్నా కార్యకర్తలు చేస్తారన్నా. అసలు కార్యకర్తలకి లాస్ట్ లో ఏమైతే తెలుసా, ఎవడో లీడర్ వస్తాడు మధ్యలో ఎలక్షన్ టైంలో, వేరే లీడర్ వచ్చి పైసలు ఇచ్చి సీట్ తీసుకుని వెళ్ళిపోతాడు, కార్యకర్త పాపం అలానే ఉండిపోతాడు. బట్ నాకు తెలిసిన వరకైతే యూత్ అనేది పొలిటిక్స్ లో రావద్దు. యూత్ పొలిటిక్స్ నుంచి దూరం ఉండాలా. ఓట్ వేసే టైంలో కరెక్ట్ లీడర్ కి ఓట్ వేసుకోవాలా. ఇష్టం ఉన్నటువంటి ఎవరిని ఓట్ వేసుకోవద్దు. అసలు మనం అనేది పొలిటిక్స్ లోనే ఉండద్దు. ఓటింగ్ టైంలో కరెక్ట్ వ్యక్తిని ఓట్ వేసుకోవాలి. పైసలు ఏం తీసుకోవద్దు. పవన్ చేయగలుగుతాడా, బాలాజీ చేయగలుగుతాడా చూసుకోవాలా. ఎవరెంత ఎడ్యుకేటెడ్, ఎవరెంత ఏంది అనేది చూసుకొని ఓటేసుకోవాలా. లేదంటే పైసలు
నువ్వు నేను పైసలు ఇచ్చి నీకు ఓటు ఇచ్చినావు కదా అని వాళ్ళు కూడా 4 కోట్లు నా ఎలక్షన్ లో పోయినాయి, 10 కోట్లు నేను సంపాదించుకోవాలని లీడర్లు ఉన్నారు ఇవాళ. ఓకే, ఇప్పుడు రాజసింగ్ గారు రాజీనామా చేసే ఛాన్స్ ఉందా? వేరే పార్టీలకు పోయే ఛాన్స్ లేదు. వేరే పార్టీలో ఆయన కుల్లా చెప్పేసిండు, వేరే పార్టీలో నేను పోను, ధర్మం కోసం పనిచేస్తాను క్లియర్లీ ఆయన చెప్పిండు. ఇంకా ఫ్యూచర్ లో ఏమైతే చెప్పలేమన్నా, ఫ్యూచర్ చూడాలా అన్న. ఇప్పుడు నేను చెప్పబోయే పేరు ఏందన్నా, అది ఇప్పుడు వాటర్ ఏనా నవ్వు ఆగిపోతున్నట్టు నాకు కూడా ఇది కొంచెం. నాకు 20 minutes క్లోజ్ చేసేద్దామా? నెక్స్ట్ ఒక అడ్వకేట్ వస్తాను. బాలాజీ గారు, ఇప్పుడు నేను చెప్పబోయే పేరు చాలా పవర్ఫుల్ పేరు. అది అంటే చెప్పాలన్నా కూడా నాకు భయం వేస్తుంటుంది. చీకోటి ప్రవీణ్ గారు మీకు చాలా సన్నిహితుడు అన్నట్టు, నిజమేనా? మా అన్న వాళ్ళకి బాగా తెలుసు. అండ్ నేను కూడా మస్తు సార్లు కలిసిన అన్నతో, వీడియోస్ కూడా చేసిన. మా బోయినపల్లిలో అన్న వాళ్ళ పార్ట్నర్ ఉంటారు, మాధవరెడ్డి అన్న. వాళ్ళ కొడుకులు మేము అందరం కలుస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. నాకు 1 million సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మా అన్న వాళ్ళు సాయన్న నితిన్ భాయ్ వాళ్ళే దగ్గరుండి నాకు చికోటి ప్రవీణ్ అన్నతోని సెలబ్రేషన్ చేయించారు. పెట్ షో ఆయన ఎవ్రీ ఇయర్ పెట్ షో పెడతారు ట్యాంక్ బండ్ మీద చికోటి ప్రవీణ్ అన్న. ఎవ్రీ ఇయర్ నేను పోతా ఆడికి. అన్నకి ఏంటంటే ఇది జంతువులు అంటే చాలా ఇష్టం కదా, నా వీడియోస్ దేని మీద ఉంటాయి, జంతువుల మీద ఉంటాయి. సో అలా నాకు ఆయనతో నేను ఎక్కువగా కనెక్ట్ అయిపోతాను అన్నమాట. నా వీడియోస్ కూడా జంతువుల మీద ఉంటది ఎక్కువ. సో అట్లా నాకు అన్న అంటే ఇష్టం. అన్న మీద ఎట్లుంటుంది, క్లోజ్నెస్ ఎలా ఉంటుంది? లేదన్న, ఈ అన్న బిజీ అన్న, మన దాంట్లో బిజీ. ఎప్పుడైనా ఈవెంట్స్ లోనే కలవడం చాలా రేర్. అది ఇట్లా మీరు అనుకునేటట్టు మేము డైలీ ఇట్లా కూర్చొని లేదు. ఇప్పుడు ఒక్కసారి ఆయన మళ్ళీ నన్ను గుర్తుపడతాడా అది కూడా తెలియదు నాకు. కుల్లా చెప్తా కదా, నన్ను గుర్తుపడతాడా అది తెలియదు నాకు. కానీ నేనైతే పోతూ ఉంటా, కలుస్తూ ఉంటా. ఎందుకంటే నాకు జంతువులు అంటే నాకు కూడా ఇష్టం. నేను ఎక్కువ డాగ్స్, పెట్స్ మీద చేస్తూ ఉంటా. సో అట్లా. ఇప్పుడు గబ్బర్ సింగ్ టీం ఏదైతే ఉందో అందులో ఒక వ్యక్తి మీకు బాగా క్లోజ్, వాళ్ళ ఇంటికి మీరు వెళ్తారు, మీ ఇంటికి వాళ్ళు వస్తారు, అసలు మీరు ఎప్పుడు ఆయనతో ఉంటారు అన్నట్టు ఒక వార్త బాగా అవుతుంది. అది నిజమా కదా? ఎవరైనా గబ్బర్ సింగ్ సాయన్న, గబ్బర్ సింగ్ నాగేష్ అన్న, వీళ్ళిద్దరితో నేను మస్తు క్లోజ్. అన్న వాళ్ళతోనే మస్తు తిరుగుతూ ఉంటా, వాళ్ళు నన్ను పిలిపిస్తూ ఉంటారు, అన్న వాళ్ళు బిర్యానీ తినిపిస్తూ ఉంటారు, మంచిగా వీడియోలు చేస్తూ ఉంటాము, సినిమా గురించి చెప్తూ ఉంటాడు అన్న, లైఫ్ గురించి చెప్తూ ఉంటాడు. మస్తు అన్నతో ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇంకా అన్న వదలబుద్ధి కాదు. ఇంటికి వెళ్ళిపోదామన్నా కూడా అంటే ఒక్కొక్క రోజులున్నాయి అన్నతో పొద్దున 5 o'clock వరకు కూర్చున్న రోజులున్నాయి. సో అన్నతోని నాకు మంచి రిలేషన్షిప్ ఉంది. గబ్బర్ సింగ్ సాయనతో మొన్ననే కన్నప్పది మూవీ రిలీజ్ అయితే అన్న సినిమాలో ఉన్నాడు, అన్న క్యారెక్టర్ చేసిండు. సో అన్నతోని అన్న మొత్తం ఖర్చు అంతా అన్ననే పెట్టుకొని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఒక 100 మందికి సినిమా చూపించిండు అన్న ఫ్రీగా. అన్ననే టికెట్ పెట్టుకున్నాడు. నేను నాగేష్ అన్న బ్లాగ్ కూడా చేసా, ప్రజలు చూశారు, మస్తు ఎంజాయ్ చేసిన. ఇంకా అన్న ఇంకా పెద్ద పెద్ద రోల్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఇంకా పెద్ద పెద్ద విలన్ రోల్ రావాలా, ఇంకా చూడాలి. అన్న ఎన్ని సినిమాలు చేస్తున్నా అన్న అయితే చెప్పారు కదా, చేయాలని కోరుకుంటున్నాను నేనైతే. అలా ఫ్యామిలీ పెళ్లి ఏమన్నా కూడా మీరే దగ్గర ఉండి కూడా చేశారు? నేను చేయలేదు, వీడియోస్ చేశాను అంతే. వీడియోస్ ఏమున్నా వీడియోస్ తీయడం చేయడం. మా నాగేష్ అన్న వాళ్ళు ఫుల్ మొత్తం పెళ్లిలు అంతా సెలబ్రిటీస్ ని పిలిపేయడం చేయడం అంతా నాగేష్ అన్న చూసుకున్నారు. నా వరకు వచ్చేసరికి నేను ఓన్లీ వీడియోస్ ఏముంది, మా ఫ్రెండ్స్ అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, యూట్యూబర్స్ అందరికి, అరే అన్నవాది పెళ్లి ఉంది, మంచి కంటెంట్ వైరల్ అవుతుంది, అందరు రండి. ఎంతమంది నాకు తెలిసిన అందరినీ పిలిపించి ప్రతి ఒక్కరికి నేను నా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి పిలిపించుకొని వీడియోస్ అనేది అన్నది అది ఫుల్ హంగామా చేసేసినాం ఇంకా పెళ్లిలా. దాని తర్వాత అన్న మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేసుకొని మంచిగా మళ్ళీ దాని తర్వాత కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ చేస్తూనే ఉన్నా. అన్నతో కలిసినప్పుడు నేను వీడియోస్ చేసుకుంటూనే ఉన్నా. అలా మంచి బాండ్ ఉంది అన్నతో. ఈ మధ్య అయితే ఇంకా మస్తు క్లోజ్ అయిపోయినాం. చూడాలి, మా సిస్టర్ ఎంగేజ్మెంట్ అయింది రీసెంట్లీ, అప్పుడు కూడా వచ్చారు అన్న. ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్ లో 1,00,000 ఫాలోవర్స్ ఉన్నారు, యూట్యూబ్ లో కూడా 3 లక్షలు, ఇంచుమించు 10 లక్షల వరకు ఉన్నారు. ఓన్లీ ఇవే వాడతారా లేకుంటే షేర్ చాట్, స్నాప్ చాట్ ఇట్లా ఏమైనా వాడతారా మీరు? లేదన్న, అది అంటే ఏం లేవు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక యాప్ నుంచి మనకు అర్నింగ్ వస్తుందంటే ఫోకస్ అనేది దాని మీదే పెట్టాలి.
వేరే యాప్స్ అలా ఇన్కమ్ రాదు, దాంట్లో ఫోకస్ పెట్టినామంటే టైం వేస్ట్ అయిపోతుంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఈ మూడులకి నాకు ఇన్కమ్ వస్తుంది, థర్డ్ పార్టీ ప్రమోషన్స్ వస్తాయి, అన్ని దాంట్లోకి వస్తుంది. అంటే నా ఫోకస్ ఒక్కటే దాంట్లో. దాని తప్ప నేను వేరే యాప్స్ జోలికి పోను. నా పబ్జి కూడా పెట్టుకుని టైం వేస్ట్ అవుతుంది అని. ఇక్కడ కూర్చున్నా అంటే నాకు నెక్స్ట్ కంటెంట్ ఏం వస్తుంది అనేది నా థాట్ అనేది ఒకటే ఉంటుంది. వేరే దాంట్లో డిస్ట్రాక్షన్స్ అనేది మనకు ఉండవన్న. ఈ 3 యాప్స్ మెయిన్ ఇప్పుడు ఇన్కమ్ అనేది నాకు వస్తుంది కాబట్టి దాంట్లోనే పని చేస్తా. ఇప్పుడు సహజంగా యూత్ మొత్తం స్నాప్చాట్ బాగా వాడతారు కదా. స్నాప్చాట్ గురించి ఏం చెప్తారు? నువ్వు నమ్మకు స్నాప్చాట్ అంటే నాకు తెలియదు అసలు. చూసారా యాప్ చూసి ఇప్పుడు నేను రీసెంట్లీ డౌన్లోడ్ చేసుకున్నా. డౌన్లోడ్ ఎందుకు చేసుకున్నా అంటే నాకు ఫ్రెండ్ ఉంది, ఆమె స్నాప్చాట్ లేదా అని తిట్టింది. ఓకే, మళ్ళా సరే అని స్నాప్చాట్ ఆమె కోసమే డౌన్లోడ్ చేసిన, ఫ్రెండ్ కోసం. అంటే ఆమె తిరుగుతూ ఉంటది, ఫుడ్ పెడుతూ ఉంటది, అది పంపించాలి ఆమెకి. అది ఎందుకు పంపించాలి కూడా నాకు తెలియదు. నేను తింటున్నది నీకెందుకు పంపించాలి నాకు అర్థం కాదు. సో మా ఫ్రెండ్ కోసం అది డౌన్లోడ్ చేసుకున్నా. వాళ్ళు పంపిస్తూ ఉంటారు, నేను చూస్తూ ఉంటా దాంట్లో. అంతేగాని నాకు అసలు పెట్టడానికి కూడా రాదు దాంట్లో. నాకు పెడితే స్టోరీ పెడితే ఇన్స్టాగ్రామ్ లో పెట్టబుద్ధి అవుతుంది, కానీ ఆ స్నాప్చాట్ లో ఎందుకు అసలు దానికి వాడి నాకు లాభమే లేదని నేను ఫ్రెండ్ కోసం పెట్టుకున్నా. ఏ రోజు అయితే మా ఫ్రెండ్ ఆపేస్తాడు, నేను ఆ రోజు దాన్ని అన్ఇన్స్టాల్ చేసి పడేస్తా. అంతేగాని ఇంకా స్నాప్చాట్ ఏదో ప్రైవసీ ఉంటదంట, చాటింగ్ గీటింగ్ చేసుకోవచ్చు, దాన్ని అంతవరకు విన్నా గానీ వాడని చాలా తక్కువ వాడుకోవడం దాన్ని. అన్న మీరు రీసెంట్ గా కుంభమేళ కూడా వేరు కదా, కుంభమేళ మోనాలిసా చూసారా మరి? చూసినా అన్న, కానీ ఆ రోజే వెళ్ళిపోయింది ఆమె. వీడియో తీసుకుందాం అనుకున్నా, అప్పటికే ఆమె స్టార్ అయిపోయింది. ఆడికి ఎలా ఆమె వెళ్ళిపోయింది. నేను వేరే షూట్ చేసుకున్నా, కుంభమేళ వీడియోస్ అన్ని షూట్ చేసుకొని మంచిగా. ఇప్పుడు ఇంకొక కుంభమేళ స్టార్ట్ అయిపోతుంది నాగ్పూర్ లో. అర్ధ కుంభ అనేది ఉంటది నాగ్పూర్ లో, స్టార్ట్ అవబోతుంది. ఆడబోతా, ఇంకా ఆడ కూడా ప్లాన్ ఉంది పోయేది. ఈసారి ఇంకా 4 రోజులు ముందే పోతా ఆడికి. ఆడి కూడా చేస్తాం, మీరు ఫ్రీ ఉంటే నడవండి నాతో. అన్న ఇప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్ అని మన ఇక్కడ సోషల్ మీడియా బాగా ఫేమస్ అయిపోయారు. సో అందులో ఒకరితో నీకు పరిచయాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పరిచయాలు ఏం లేవు, నేను తిట్టిన వాళ్ళకి. అందులో ఒకరితో నీకు క్రష్ అంట, నిజమా కదా? ఏం క్రష్ అన్న బొంగులకు, నాకెందుకు క్రష్ అయితే నేను చెప్పుకుంటా కదా. వాళ్ళెందుకు నాకు అసలు నేను తిట్టిన వాళ్ళకి ఎందుకు ఇలా చేసిర్రు అని, పికిల్స్ గురించి అది ఇది ఇది. నాకు వాళ్ళు అసలు నాకు ఎవరో కూడా తెలియదు. క్రష్ అంటున్నావు నువ్వు ఇట్లా ఎందుకు ఇరికిస్తావు నాకు అర్థం కాదు. ఒక మంచి యూట్యూబర్లు వస్తే వాళ్ళకి ఏ పెట్టి ఇరికేయడమేనా పాపం? వాళ్ళు పొగరుగా వాళ్ళు ఒక కస్టమర్ తో మాట్లాడిర్రు, మళ్ళా వీడియో పెట్టింది ఆమె. నాకు ఎక్కడ పోయినా నాకు కస్టమర్లు వచ్చి చెప్తున్నారు మీ పికిల్స్ కావాలండి, మీరు మా కోసమైనా చెయ్యండి అని చెప్తే నాకు నవ్వు వస్తుంది. అంటే తిట్టడం అంటే అట్లా పర్సనల్ గా నాకు తెలియదు. వాళ్ళు సోషల్ మీడియా ప్రకారంగా ట్రోల్ చేయడం అనేది చేస్తున్నా అంతే. దాని మించి నాకు ఆమెకి ఎందుకు నా క్రష్ ఇంత వైరల్ అయిపోయిన తర్వాత. ఒకవేళ అలగ చిట్టి పికిల్స్ కి బిగ్ బాస్ అవకాశం వచ్చి మీకు కూడా అవకాశం వచ్చి ఇద్దరు ఒకటి హౌస్ ఉంటారా? ఎందుకంటే నాకు ఎట్లా గేమ్ ఆడాలి నేను అట్లా ఆడతాను. అంటే ఎట్లాంటి గేమ్స్ ఆడతారు అది నేను ఆడ చూడు. నేను పర్సనల్ గా నేను ఏం చెప్పాను, నువ్వు అదే పట్టుకుంటావు, నువ్వు ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు అని. ఆ షోలో పోయినప్పుడు ఆమెతో ఎట్లా ఆడుకోవాలనేది నాకు బాగా తెలుసు. ఆ రోజు ఆడతా, నువ్వు ఉన్నా కానీ నీతో ఆడతా. అంటే ఇలాంటి గేమ్స్ ఆడతాను. బిగ్ బాస్ లో ఏం ఆడతారు? అలాంటి గేమ్స్ ఆడతా. అవి నేను పర్సనల్ గా నీకు చెప్పే అవసరం లేదు. ఆ షోలో నా అదృష్టం అన్న, నేను పోతాను, నేను గ్యారంటీ చెప్పాను, పోను కూడా. అదృష్టం అదృష్టం మీద ఉంది. వాళ్ళే పోతారని ఇప్పుడు చాలా మంది రావచ్చు, ఎవరు పోయినా వాళ్ళ అదృష్టం మీద చూసుకొని ఆడుకోవాలి. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, అసలు ఎలా ఉంటే బాగుంటది? అసలు ఫ్రెండ్షిప్ ఉందా అంటే ఏం చెప్తావు అన్న? నాకైతే 4-5 ఫ్రెండ్సే ఉన్నారు అంతే. దానికన్నా మించింది 1-2-3 ఉన్నారు. ఒకడు నాతో ట్రావెలర్ అన్నమాట. నాతో నేను ఎక్కడ పోయినా నాతో ట్రావెలింగ్ లో వస్తాడు, మా దీపక్. ఇంకా ఎక్కువ లేరు, నాకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకొకడు ఉన్నాడు, పైసలు ఇస్తాడు అన్నమాట. ఏమైనా ఇబ్బంది వచ్చినా, ఏమైనా ఫైనాన్షియల్ లాస్ వచ్చినా మనోడు ఒకడు ఉన్నాడు, వాడిస్తాడు. ఇంకొకడు మా ఫ్రెండ్ వికాస్ అని ఒకడు ఉంటాడు, మంచి చికెన్ వండుతాడు, కుక్కు. వాడు ఎప్పుడు వండినా వాని దగ్గర పోయి తింటూ ఉంటా. నిన్ననే వాడు చికెన్ వండాడు, నెక్స్ట్ లెవెల్ వాడు మస్తు. అయింది ఎక్కువ లేరు ఫ్రెండ్స్, 4-5 మెంబర్సే ఉన్నారు. మా అనిల్ అని ఉన్నాడు, నాతో వీడియోస్ చేస్తూ ఉంటాడు. అంతే, ఎక్కువ ఫ్రెండ్స్ లేదు. ఫ్రెండ్షిప్ ఇప్పుడు నమ్మలేమని అంతా స్వార్థం అయిపోయింది. నీ నుంచి నాకు ఏమొస్తుంది అనేది చూస్తున్నారు అంతేగాని దానికి మించింది ఏం లేదు. నీతో ఫ్రెండ్ అయినా అంటే నీతో బెనిఫిట్స్ ఏంది? ఇప్పుడు నాతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తాడు తెలుసా? వీడు మా ఫ్యూచర్ లో పనికి వస్తాడు అనే దానికోసమే నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు చాలా మంది. ఈ 4 ఎవరైతే నేను చెప్తున్నానో వీళ్ళు ఎప్పుడు అది ఆలోచించారు. నాకు ఇబ్బంది వచ్చినా నా కోసం వస్తారు. ఇప్పుడు నేను చెప్తా,
కొంతమంది ఉన్నారు, వాళ్ళని నేను మర్చిపోయినా కూడా వాళ్ళు ఎప్పుడో చూసిన వాళ్ళకి ఆడ మొన్న ఫోన్ చేసి ఏమంటుండే నాకు గుర్తుపెట్టినావా అన్నాడు. చెప్పన్న, ఏం లేదు ఇట్లా నాకు ఒక హెల్ప్ కావాలా చెయ్యి అన్నాడు. ఫోన్ పెట్టేరా నా ముఖం మీద. ఇప్పుడు నేను గుర్తుకొస్తున్నానా నీకు? ఎన్నో సంవత్సరాల కింద ట్యూషన్ లో కలిసినోడు నువ్వు ఇప్పుడు గుర్తుకొస్తున్నానా అంటే స్వార్థం కోసం అన్న, అంతే, ఇంకేం లేదు. స్వార్థం ఫ్రెండ్షిప్ అయిపోయింది, చాలా తక్కువ. ఇప్పుడు నీ నలుగురు ఫ్రెండ్స్ చెప్పాను అనుకో, వీళ్ళే రియల్ ఫ్రెండ్స్ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటికెళ్ళి నా తోడున్నారు. అంటే చిన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, లేరని చెప్తలేరు. వాళ్ళు ఇంకొంతమంది అయితే నాతో మాట్లాడదు, వాళ్ళు వాళ్ళ పనులలో బిజీ అయి పెట్టరా, నేను ఇంత తిరుగుతూ ఉంటా, ఇంత చేస్తూ ఉంటా, నాకు అవసరం లేదు, నేను నా పనుల బిజీ ఉన్నా, నీతో తర్వాత మాట్లాడతా అని. అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఇప్పటికి. నేను హ్యాపీ ఫీల్ అవుతా. వేరేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ మాట్లాడతారు, మంచిగా మాట్లాడి తర్వాత లాస్ట్ లో బాలాజీ పని చేసి పెట్టవా అంటారు. నాకు అదే నచ్చదు. ఫ్రెండ్షిప్ కూడా ఉన్నారన్న చాలా తక్కువ. అన్నా నాకు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే మీరు బాధపడుతున్నచ్చు, కానీ నాకు వ్యక్తిగతంగా బాలాజీ ఇన్ఫర్మేషన్ చాలా బాగా ఇస్తారు కాబట్టి ఓకే, ఎంత ఓకే. కానీ ఎంతో డబ్బులు వస్తుంటాయి యూట్యూబ్ లో, అట్లాంటి మీకు ప్రమోషన్స్ ఏం అవసరం అన్నా? అయ్యో అన్న, చేయాల్సి వస్తుంది, చేయాలి. ప్రమోషన్స్ ఎందుకు చేయదు? ఇప్పుడు వేరేటోడు నీకు వచ్చి ప్రమోషన్ చేయన్నప్పుడు ఎందుకు చేయవు చెప్పు. ఇప్పుడు రీసెంట్లీ మా ఫ్రెండ్ కోసం చేశా. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టరు ఇక్కడ రామ్ నగర్ లో వాళ్ళు ఎట్లా అంటే ఫర్నిచర్ ది రిలేటెడ్ ఎస్వి ప్యానల్స్ రిలేటెడ్ షాప్ పెట్టారు. మా ఫ్రెండ్ అన్నాడు వచ్చి ప్రమోట్ చేయరా అన్నాడు. అని పోయి నేను ఫ్రీగా ప్రమోట్ చేశా, రూపాయి తీసుకోలేదు. అది ఇంకా వేరే బ్రాండ్స్ వస్తారు, వాళ్ళకి ప్రమోట్ చేసేస్తా, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుంటా. వచ్చినప్పుడు ఎందుకు వదుకోవాలన్నా? ఇప్పుడు నువ్వు అన్నప్పుడు నా ఫ్రెండ్ అన్నప్పుడు నేను వచ్చి నేను ఫ్రీగా ప్రమోట్ చేసేస్తా. ఆ మాత్రం చేయలేకపోతే నేను వేస్ట్. కానీ ఇంకా కొంతమంది ఉంటారు అన్న, ఫోన్ చేస్తారు, ప్రమోషన్ చేయమంటారు. ప్రమోషన్ చేయమన్నప్పుడు నా వృత్తి యూట్యూబ్ ఇవే అన్నప్పుడు వాళ్ళు ఆలోచించుకోవాలి ఏంటంటే, అరే ఇప్పుడు నువ్వు ఉన్నావన్నా, నువ్వు చిన్నప్పుడు స్నేహితుడు, నీకోసం నేను ఏమన్నా చేస్తా. వేరేటోడు వస్తాడు చూడు నా దగ్గరికి, ఎట్లా మాట్లాడతాడు తెలుసా? అరే బాలాజీ నువ్వు జర మా కోసం ఇది చేసి పెట్టు అంటారు. అరే నేను చేసిస్తారా బాబు? నువ్వు ఎప్పుడైనా నీ ప్రాఫిట్ చూసినప్పుడు బాలాజీ ప్రాఫిట్ కూడా చూడొద్దా? ఇంకా నాకు నచ్చిన వాళ్ళతో నేను ప్రమోషన్, నేను ఫ్రీ, నేను ఫ్రెండ్స్ కోసం చేసి పెడతాను. ఏమన్నా బయట అంటే డెఫినెట్లీ ఛార్జ్ చేస్తాను. అన్న మీకు ఇష్టమైన యూట్యూబర్ అంటే ఎవరన్నా? పర్షన్ బాయ్ సిమ్రాన్ అన్న. మీకు ఇష్టమైన హీరో అంటే? ప్రభాస్. ఎందుకు ప్రభాస్ అంటే ఎందుకు ఇష్టం అన్న? స్టార్టింగ్కి ఆయన మూవీస్ చూసుకుంటూ వస్తున్నా కదా, వర్షము, వేరే అన్ని వాళ్ళ మూవీస్ చూసుకుంటూ వస్తున్నా. జర నా లెక్కనే హైట్, అంటే నేను ఆయన లెక్క ఉంటా, హైట్ పర్సనాలిటీ కూడా ఆయన లెక్క బిల్డ్ చేసుకోవాలా. మస్తు డిఫరెంట్ ఉంటాడు ఆయన, మీకు తెలిసిందే కదా ఆయన మంచితనము. ప్రభాస్ అన్న అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్, ఇంకా చెప్పే అవసరమే లేదు. బాలాజీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటా అంటే ఎప్పుడు చేసుకుంటారు పెళ్లి? ఏమో అన్న, అది పెళ్లి అంటేనే భయం అనిపిస్తుంది, నేనైతే చెప్పలేను. పెళ్లి అంటే ఇంకా నాకు ఇంట్లోకి ఏం ఫోర్స్ లేదు. ఇప్పుడైతే మంచిగా హ్యాపీగా ఉన్నా, ఎంజాయ్ చేస్తున్నా. ఇంకా టైం ఉంది, ఫ్యూచర్ లో ఆలోచించుకుందాం. మంచి అమ్మాయి దొరికితే, మంచి అమ్మాయి అయితే దొరకలేదు. మా వ్యూవర్స్ ఎవరైనా అడగనా మరి? వద్దు, అవసరం లేదు. నేను మా మదర్ చేసుకున్నప్పుడే చేసుకుంటా, కానీ అప్పటి వరకు నాకైతే ఇష్టమే లేదు. కేవలం తినాలా, ఎంజాయ్ చేయాలా, పని చేయాలా, తిరగాల, గంతేనాది. వేరేది ఏ ఆలోచించుకోవడం లేదు. ఆ ఫ్లైట్ క్రాష్ అయినప్పటి నుంచి అయితే నాకు అనిపిస్తుంది ఇంకా లైఫ్ అనేది లేదు. మీకు టైం ఉన్నప్పుడు మీరు ఎంజాయ్ చేసుకోండి. ఇప్పుడు ఆ ఫ్లైట్ క్రాష్ అయింది, దాంట్లో పిల్లలు చనిపోయారు, హాస్టల్ పిల్లలు. వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళు పెద్ద లైఫ్ ఉండే వాళ్ళది ఎండ్ అయిపోయింది కదా. సో మనది కూడా ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో మనం గ్యారంటీ లేదు. సో ఉన్నప్పుడు బతుకుతున్నాం అంటే, నీకు చాయ్ తాగాలంటే ఇష్టమా తాగే, నీకు ఫుడ్ తినాలని ఇష్టమా తినే, నీకు అక్కడ శ్రీశైలం పోవాలని ఉందా వెళ్ళిపో, నీ మనసులో ఏమేమి ఉన్నాయి అన్ని చేసుకో ఇప్పుడే. అట్లా. ఇప్పుడు మీరు మార్నింగ్ లేవగానే అసలు ఏ యాప్ ఎక్కువ వాడతారా మీరు? అన్న నేను కుళ్ళ చెప్తా, ఇప్పుడు బంద్ చేసేసిన అన్న. పొద్దున్న లేవగానే ఫస్ట్ జిమ్ పోతున్నా. ఫోన్ వాడతా, యాప్స్ వాడను, ఫోన్ అలవాడతా, తగ్గించేసిన. ఫస్ట్ లేవంగానే యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నీ చూస్తుండే, ఇప్పుడు బంద్ చేసేసిన. లేవంగానే ఫస్ట్ జిమ్ పోతున్నా. జిమ్ నుంచి రాగానే ఫస్ట్ తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి డైట్ ఏదైతే మెయింటైన్ ఉందో అది చేసుకుంటున్నా. తర్వాత నా యూట్యూబ్ కోసం, నా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చెక్ చేసుకుంటున్నా. కానీ దానికన్నా ముందు నేను
పొద్దున లేవగానే ఫోన్ పట్టే గంటలు గంటలు ఫోన్ కూడా కూర్చోవాలి అలాంటి అలవాటే పెట్టుకోలేదు. ఎందుకంటే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నువ్వు ఫోన్ పట్టుకోవడం స్టార్ట్ చేసినావు అనుకో, మొత్తం ఎట్లా అంటే నువ్వు బద్ధకం అయిపోతుంది నీకు. మళ్ళీ నీకు లేచి స్నానం చేయబుద్ధి కూడా కాదు. అది నేను నోటీస్ చేసిన దాంట్లో అది ఆపేసిన. ఇంకా నేను అది చాలా డేంజర్. అది పొద్దున లేవగానే ఫోన్ చూడడం అనేది టైం వేస్ట్ అయిపోతుంది. దాంతోనే మనం మొత్తం బాడీ అంతా ఖరాబ్ అయిపోతుంది మనది, మైండ్ సెట్ కూడా ఖరాబ్ అయిపోతుంది. ఇదే బాలాజీ గారి ఫ్యూచర్ లో పొలిటీషియన్స్ చూడొచ్చామో? లేదన్నా, నాకు పొలిటిక్స్ లో ఏం ఇంట్రెస్ట్ లేదు. నేను అంతా చూస్తూ ఉంటా పొలిటిక్స్ ని, బట్ నాకు ఇంట్రెస్ట్ అయితే అస్సలు లేదు. ఏ లీడర్ని ఎన్నుకోవాలనేది నేను ఎక్కడైతే ఉంటానో నాకు తెలిసిన వరకు అయితే నేను కరెక్ట్ లీడర్ని ఓటేసిన అని నాకు ఆయన గెలిచిరు కూడా. నాకు ఆ కరెక్ట్ లీడర్ ఉన్నాడు కాబట్టి నేను హ్యాపీ, అంతే. మీ ప్రాపర్ ఎక్కడ అన్నారు? ప్రాపర్ అయితే ఇప్పుడైతే బోయినపల్లి అన్న. ఇంకా నాది మేము ఊరికి అసలు పోతలేదు కూడా, బోయినపల్లి ఇంకా మొత్తం. అంటే మీరు ఇప్పుడు ఓటేసిన వ్యక్తి బోయినపల్లి ఎమ్మెల్యేనా? ఎంపీ ఈటల రాజేందర్ గారు, ఎమ్మెల్యే అయితే గణేష్ గారు. నాకు ఫస్ట్ లాస్ట్ ఇయర్ ఉండే, ఇప్పుడు గణేష్ గారు అయ్యారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా అనిపిస్తుంది అన్న? చండాలంగా ఉందన్న. మీకు నచ్చలేదా? నచ్చలేదు. ఫ్రీ బస్ ఇస్తుంది కదా అన్న? ఫ్రీ బస్ గురించి మాట్లాడతలేదు. ఫ్రీ బస్ ఓకే, సన్న బియ్యం ఇస్తుంది కదా అన్న? నేను దాని గురించి మాట్లాడలే. మరి ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చిండా, హైడ్రాలో ఎంతమంది ఇల్లు కూల్చేసిండు. బఫర్ జోన్ లోనే తీసిస్తారు కదా. మళ్ళా ఫాతిమా కాలేజ్ ఎందుకు తీయలే? మొన్న నడుస్తుంది కదా ఫాతిమా కాలేజ్. అప్పుడే ఆ స్టూడెంట్స్ ఇల్లు ఇరగొట్టినావు కదా, అప్పుడు నీకు దయ రాలే. ఓకే, ఆ స్టూడెంట్స్ పిల్లలు పేదోలే కదా, మూసీ నది పక్కన ఉన్న పేదోలే కదా. పేదోళ్ళు ఇల్లు ఇరగొట్టినప్పుడు మళ్ళీ కాలేజ్ ఎందుకు ఇరగొడతలే? సరే గవర్నమెంట్ అన్నప్పుడు ఆ కాలేజ్ ని నీ అండర్ తీసుకో, గవర్నమెంట్ కింద తీసుకో, ఫ్రీయే కదా. గవర్నమెంట్ కాలేజ్ ఇంకా ఉన్నాయి కదా, పిల్లలందరినీ అటు షిఫ్ట్ చేసేసి ఆ పిల్లల్ని గవర్నమెంట్ కాలేజ్ కి షిఫ్ట్ చేసేసి కాలేజ్ నిలబొట్టు. లేదంటే వక్ బోర్డ్ ల్యాండ్ ఉంది కదా, ఇంత వక్ బోర్డ్ ల్యాండ్ ఉంది తెలంగాణ హైదరాబాద్ చుట్టుముట్టు, ఎక్కడైనా ఇప్పించేసి సపరేట్ గా జాగా, వాటర్లు కట్టే ఏం అవసరం. ఇప్పుడు కబ్జా పెట్టిందే ల్యాండ్ కదా. ఇల్లీగల్ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ఇల్లీగల్ ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? దాని గురించి నువ్వు నాకు చెప్పు. నాకు అంటే నీకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయమా? నేను పేదోడు కాబట్టి నాకు ఒక న్యాయము, నువ్వు ఎంపీ నువ్వు ఎమ్మెల్యే కాబట్టి నీకు ఒక న్యాయమా? ఇదా గవర్నమెంట్? ఓకే, కరెక్టా కాదా? నేను తప్పు మాట్లాడితే నువ్వు చెప్పు, ఇది అలా నువ్వు కరెక్ట్ రాంగ్ మాట్లాడు. నోటీస్ కూడా ఇస్తున్నారు కదా. ఏం నోటీస్ లో ఏమంటే మాట్లాడారు? సమ్మర్ హాలిడేస్ లో కాలేజ్ ని ఇరగొడతాము అన్నారు. ఎందుకు ఇరగొట్టలే? అదే మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి కాలేజ్ ని ఇరగొట్టిరు లాస్ట్ ఇయర్. మళ్ళీ ఇప్పుడు ఫాతిమా కాలేజ్ ఎందుకు ఇరగొడతలే? చేతనైతలేదా మీకు ఇరగొట్టనికి? ఇరగొట్టేసేది ఉండే అన్న. ఇగో న్యాయం అనేది మాట్లాడాలి, ఈక్వాలిటీ ఉండాలి, అందరికీ ఈక్వల్ ఉండాలి. నేను గవర్నమెంట్ చండాలంగా ఎందుకు ఉందని చెప్తున్నా అంటే కొన్ని పనులు అలా ఉన్నాయి. సరే ఫ్రీ బస్ లేడీస్ కి మంచిది, సన్న బియ్యం చాలా మంచిది, కొన్ని పనులు నచ్చుతున్నాయి, కొన్ని పనులు ఇగో ఇలా ఈ న్యాయం కరెక్ట్ చేయకపోతే తప్పని చెప్తున్నా. సో ఆ కాలేజ్ ని ఇరగొట్టేయాలా? ఆ పిల్లలకి వేరే గవర్నమెంట్ కాలేజ్ కి ఫ్రీయే కదా. ఇప్పుడు మన గవర్నమెంట్ కాలేజ్ కూడా ఫ్రీయే కదా, అక్కడ షిఫ్ట్ చేసేసి. అంటే నీకు ముస్లిమ్స్ అంటే భయమా? ఓల్డ్ సిటీ పోవడం అంటే భయమా? భయం అన్నప్పుడు మళ్ళీ నువ్వు ప్రభుత్వంలో ఉంటే వేస్ట్ అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అనిపించింది అయ్యింది కాబట్టి ఎలా ఫీల్ అవుతున్నారు? నాకైతే ఫుల్ హ్యాపీ. ఇప్పుడు నేనైతే సీఎం చూడాలనుకుంటున్నా. బట్ ఆయన వర్క్ చాలా మంచి చేస్తున్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు, ప్రజలకు కూడా ఫుల్ హెల్ప్ చేస్తున్నారు. మొన్న ఒక అబ్బాయి ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేసిందంటే ఆ అబ్బాయిని మంగళగిరికి పిలిపించి ₹1,00,000 ఇప్పించి నువ్వు ఇంకా వర్క్ చేయాలని ఆయన మోటివేట్ చేసిండు. సో ఇలా చేస్తున్నప్పుడు నాకు ఇంకా ఇష్టపడుతున్నా పవన్ కళ్యాణ్ సార్కి. అట్లనే అలాంటి లీడర్లు ఎందుకుంటేనే మనం బాగుపడతాం, లేదంటే అసలు బాగుపడలేము ఎవరు. మోడీ గురించి ఏం చెప్తారు? ఎక్సలెంట్ లీడర్ అన్న, ఇంకేం కావాలా? మోదీ ఉన్నాడు కాబట్టే కదా నువ్వు నేను ఇప్పుడు వరకు ఉన్నాం, లేదంటే బాంబ్ బ్లాస్ట్ అవుతుండే గుర్తుకుంది కదా లుంబిని పార్క్. మనము ఏ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పో, లేదంటే బస్ స్టాండ్ పో, ఒక వాయిస్ వినిపిస్తుండే, ఒక ఆడియో, జాగ్రత్త ఉండండి, ఏ వస్తువు అయినా ముట్టుకోకండి అని ఒక వాయిస్ వినిపిస్తుండే. ఇప్పుడు వినిపిస్తలేదు. దానికి కారణం మోదీయే కదా. మోదీ ఆడ కాశ్మీర్ లో టెర్రరిస్ట్ అందరిని ఆపుతున్నాడు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతలేదు, మనం ప్రశాంతంగా ఉన్నాం. సో మోదీ మంచి లీడరే. రాహుల్ గాంధీని పిఎం చూడొచ్చు అంటారా? నన్ను ఏం మాట్లాడుతున్నావు? నా కామెడీ పీస్ అన్న ఆయన. క్యాష్ ని విడగొడుతున్నాడు. ఏమంటాం? ప్రతి ఒక్కడు ఏమంటాడు? క్యాస్ట్ లెక్క చూడొద్దు, మతాలు పిచ్చి ఉండొద్దు, కులాలు పిచ్చి ఉండొద్దు అని అంటారు. కులాల గురించి మాట్లాడేవాడు ఈ రాహుల్ గాంధీ.
చిన్న కులం పెద్ద కులం అని కులాల గురించి మాట్లాడే రాహుల్ గాంధీ. అసలు కులాల గురించి మాట్లాడే లీడర్కి అసలు ఓటే వేయద్దు నా వ్యూలో. ఓకే, ఇప్పుడు ఒక లీడర్ అన్నప్పుడు క్యాస్ట్ గురించి మాట్లాడొద్దు, నీ డెవలప్మెంట్ గురించి మాట్లాడాలా. పవన్ ఇంట్లో రేషన్ వస్తుందా, పవన్ ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నారా, పవన్ పేరెంట్స్ కి పింఛింగ్ వస్తుందా, ఇది చూసుకోవాలి. కానీ పవన్ చిన్న కులమా, పవన్ పెద్ద కులమా, పవన్ మధ్యలో కులమా, ఇది చూస్తావా చెప్పు నాకు. రాహుల్ గాంధీ మాట్లాడేది కులాల గురించే. కులాల గురించి మాట్లాడతాడు, డెవలప్మెంట్ గురించి మాట్లాడాడు. సో రాహుల్ గాంధీ అంటే వేస్ట్. కులాల గురించి రాహుల్ గాంధీ అంటలే, కులాల గురించి ఏ లీడర్ అయితే మాట్లాడతాడు వాడంత వేస్ట్ గాడు నా జీవితంలో నేను ఎక్కడ చూడలే. కులాల గురించి మాట్లాడు, డెవలప్మెంట్ గురించి మాట్లాడు. పవన్ అన్న ఎట్లా అంటే ఇప్పుడు నేను ఒక లీడర్ అనుకో, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ ఇంట్లో రేషన్ ఉందా, నీ ఇంట్లో ఏముంది, నీ ఇంట్లో ప్రాబ్లం ఉండొద్దు, అది నేను చూసుకోవాలి. కానీ నీ కులం చూసుకోవద్దు. కులం ఇప్పుడు అంతా క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నారు, అది అసలు నాకు నచ్చుతలేదు. క్యాస్ట్ వదిలేరా బాబు, ఆ ఇంట్లో ఫుడ్ ఉందా లేదా, దానికి రేషన్ బియ్యం వస్తుందా లేదా, రేషన్ కార్డు ఉందా లేదా అది చూడు. కానీ నేను ఈ కులంకి రేషన్ ఇచ్చిన, ఈ కులం పెద్ద ఆ కులం చిన్న అంటే ఇంకా కష్టం. ఇంకా తెలంగాణ ఎప్పుడు డెవలప్ కాదు ఇట్లా థాట్ ఉంటే. ప్రతి ఒక్కరిని మంచిగా చూసుకోవాలి నాకు, అంతేగాని అట్లా చాలా ఇంకా మనం కండక్ట్ అవుతాం. ఏం లేదు, ఇంకా చెప్పుకోమంటే అడుగుతా లేదు, ఇంకా ఇంకేముంటది అన్న. ర్యాపిడ్ ఫైర్ అడుగుతాం. బాలాజీ రెడ్డి నీళ్ళు 2 గంటల దాకంటే గంటన్నర పైన అయిపోయింది అనిపిస్తుంది. అవు చాలా పెద్ద తీసినావు అన్న, చాలా ఇంకా చాలే ర్యాపిడ్ ఫైర్ చేసి క్లోజ్ చేసేద్దాం. లేచి లాస్ట్ ఇట్లా ఫైనల్ గా ఇంకా ఒక మాటలో మీ ఫైనల్ వర్క్ ఎట్లా పోతుంది ఇది ఒక్కటి చెప్పాను అని చెప్పి లేదంటే మా వ్యూవర్స్ కి చెప్పండి, ఒక మంచి వర్డ్ చెప్పండి, ఎట్లా వర్క్ చేయాలి, ఏదో అట్లా ఏదో ఒకటి ఒక మోటివేషన్ ప్రస్తుతం యూత్ కి ఒక మోటివేషన్ చెప్పండి. ఎవరైతే వర్క్ చేస్తున్నా స్ట్రగల్ చేస్తున్నా వాళ్ళకి ఒక మాట, ఒక మోటివేషన్ వీడియో చెప్పండి అని చెప్తే దాని గురించి చెప్పేస్తాం. బాలాజీ గారు మీరు చెప్పండి, మీ మోటివేషన్ అంటే చాలా మందికి ఇష్టం కాబట్టి మా వ్యూవర్స్ ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నాం అన్న. మీ వ్యూవర్స్ ఒకవేళ 18 నుంచి 25 వరకు ఏజ్ ఉంటే నేను ఒకటే చెప్తున్నా, గచ్చిబౌలి సైడ్ ఇటు నైట్ సైడ్ నేను డైలీ చూస్తా, రాత్రిపూట తాగుడు గీగుడు అటు మొత్తం హాస్టల్ పిల్లలు ఉన్నారు. నేను ఒక్కటే చెప్తున్నా ఎల్జీటీవీ వ్యూవర్స్కి, మీరు సక్సెస్ ఎట్లా అవ్వాలా దాన్ని చూడండి. చాలా తక్కువ ఏజ్లో మంచిగా సక్సెస్ అయ్యేటట్టు చూసుకోండి. ఇప్పుడు నాది చూడండి, నేను మా మదర్ ఫాదర్ అన్నారు జాబ్ చేసుకో ఇది చేసుకో, నాకు నచ్చింది నేను చేసుకొని ఒక పొజిషన్లో వచ్చాను, మా ఫ్యామిలీ మంచిగా చూసుకుంటున్నా, ఏ ఇబ్బంది లేదు, ఎలాంటి ఈఎంఐస్ నేను కట్టే అవసరం లేదు. వస్తున్న ఇన్కమ్ని మా మదర్ ఫాదర్కి అడుగుతా, మీకు ఏమైనా కావాలా, లేదంటే సైలెంట్ ఉంటా. నాకు వచ్చే ఇన్కమ్ని మంచిగా సెట్ చేసుకున్నా అన్న. నా థాట్ ఒకటే, డిస్ట్రాక్షన్స్ లో పడకుండా తొందర ఏజ్ లో సక్సెస్ అయిపోయినాం అనుకో, తర్వాత నువ్వు ఎంజాయ్ చేసుకో లైఫ్ అంతా. అది నేను ఇప్పటికి పిల్లలకి ఇప్పటికి జనరేషన్ కి ఒకటే చెప్తున్నా, నేను అనుకుంటే అవుతుంది అని అని కాదు, పిచ్చలైతే ఇక్కడ వచ్చి వర్క్ చేయి, పని చేయి, అప్పుడు నీకు అర్థమైపోతుంది. నేను చేసి 6 years తర్వాత ఈ పొజిషన్ లో వచ్చిన, ఇప్పుడు నేను పని చేయకపోయినా కానీ నాకు వస్తుంది అమౌంట్, అట్లా చేసుకో అంటున్నా. నువ్వు పని చేయకపోయినా కానీ నీకు ఒక 50,000 రావాలా మంత్లీ, రెంట్ రూపంలో కానీ లేదంటే వేరే షేర్స్ మార్కెట్ రూపంలో కానీ, ఎన్ని ఎస్ఐపి అని ఒకటి ఉంటుంది దాని రూపంలో కానీ, అలా నీకు మంత్లీ ఒక ఇన్కమ్ రావాలి. ఇవాళ పవన్ బైతో ఇక్కడ కూర్చొని టైం పాస్ చేస్తున్నా కానీ నా వెనకాల అటు ఇన్కమ్ రావాలా. అలాంటిది ఏ రోజైతే నువ్వు చేస్తావో ఆ రోజు నువ్వు సక్సెస్ అయిపోయినట్టు. ఇంకా నువ్వు లైఫ్ అంతా ఫ్రీ. అట్లా అయిన తర్వాత నువ్వు ఏమైనా చేసుకోవాలా. ఇంకా ప్రజెంట్ నా యూత్ జాబులు చేసుకోవాలా, యూట్యూబ్ చేసుకోవాలా, బిజినెస్ చేసుకోవాలా అంటే ఏం చెప్తాను? నీ ప్యాషన్ ని, నీ డ్రీమ్ ని నువ్వు ఫాలో కావాలి. అది ఫాలో కావాలంటే నువ్వు జాబ్ చేయాలా, చెయ్యి. జాబ్ చేసుకుంటా నీ డ్రీమ్ ఏముంది దాన్ని కూడా ఫోకస్ పెట్టు. నీ సినిమాలో పోవాలా పో, యూట్యూబ్ లో రావాలా రా, వేరే నువ్వు డాక్టర్ అవ్వాలా ఏదైనా కావచ్చు. అంటే ఇప్పుడు నాకు యూట్యూబ్ సినిమా అంటే పిచ్చి ఉండే, జాబ్ చేసుకుంటే నేను సినిమా చేస్తుండే. తర్వాత నేను మెల్లగా జాబ్ ని పక్కన పెట్టుకుంటా, నా ప్యాషన్ నా యూట్యూబ్ కెరియర్ కానీ సినిమా కెరియర్ కానీ కంటిన్యూ చేసుకుంటా పోతున్నాను. నేను కూడా జాబ్ చేసిన, కానీ అవసరం బట్టి జాబ్ ని చేయాల్సి వచ్చింది నాకు.
నా డ్రీమ్ కావాలంటే పైసలు కావాలి కదా, పైసలు కావాలంటే జాబ్ కావాలా. సో అలా మీ వ్యూవర్స్ కూడా ఒక కరెక్ట్ ప్లాన్ చేసుకుంటా, నేను చేస్తే అవుతుంది కాదు, చెయ్యాలా, ప్లాన్ చేసుకోవాలా దానికంటూ. ఇవాళ నేను ఒక వ్లాగ్, రేపు ఒక వ్లాగ్ చేయాలంటే నేను ఇప్పుడు సాయంత్రం వరకు మొత్తం ప్రిపేర్ అయ్యి ఉండాలా. ప్రిపేర్ ఏం కాదు, పొద్దున అవుతుందిలే బొంగ ఏం కాదా ఏం. సో ఒక ప్లానింగ్ తో పోతే సక్సెస్ అవుతాం అన్న. మరి మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ అసలు ఏంటి అసలు? గో విత్ ద ఫ్లో, ఇది ఒక్కటే నాకు తెలిసింది. ఇవాళ ఏం చేయాలా, రేపు మార్నింగ్ ఏం చేయాలా, అంతవరకే నాది. ఫ్యూచర్ నేను ఏం చెప్పాలి, ఇవాళ గో విత్ ద ఫ్లో, ఇవాళ నీతో గో విత్ ద ఫ్లో అట్లా నడుస్తుంది. ఇంకా ఏముంటది, వీడియోస్ చేసుకుంటా ఉండాలన్న. మా అమ్మ నాన్న కోసం కావాల్సిన ఇల్లు కట్టించేసిన, వాళ్ళకి హ్యాపీగా చూసుకుంటున్నా. మా సిస్టర్ది ఇప్పుడు పెళ్లి చేయాలి, అది కూడా అయిపోతుంది నెక్స్ట్ మంత్ లా. అంతే, ఇంకా నడుస్తూ ఉంటది. ఇంకా దేవుడు మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తే ఇంకా ఉంది, పెద్ద పెద్ద ప్లాట్ఫామ్ లో పోతాం. సో అంతే, ఇంకా మన లైఫ్ లో ఉన్నది డెఫినెట్లీ మనకు వస్తుంది. కానీ కష్టం 100 హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుంది, షార్ట్ కట్ రాదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో. ఓకే బాలాజీ గారు, నాకు వచ్చిన రిక్వెస్ట్ అంటే మిమ్మల్ని ఎప్పటికి కూడా మీ స్పీడ్స్ తోనే చూసాం ఇప్పటి వరకు, వితౌట్ స్పీడ్స్ తో మేము చూడాలనుకుంటున్నాం. ఎందుకన్నా నా లుక్ ఖరాబ్ అయిపోతుంది, ఓకే ఎవరు గుర్తుపట్టరు మళ్ళా. అక్కడ చూద్దాం శాంపుల్ ఎలా ఉంటుంది. ఇగో ఎలా ఉంది. ఓకే, చూడడానికి కొద్దిగా మనది నాకు ఇది సైడ్ నిజంగా చూడడానికి కొద్దిగా మన నానిలాగా అనిపిస్తుంది. డిఫరెంట్ ఉంది, నాని హీరో నానిలాగా అనిపిస్తుంది. ఓకే ఓకే, అట్లనా. చాలా మంది అంటారు. నేను నాని అన్నతో కూడా ఫోటో దిగిన, దాసరా సినిమాలో కూడా నేను పోయిన షూటింగ్, మియాపూర్ ఆడ కూడా పోయి పని చేసిన. నాకు చాలా మంది అన్నారు అక్కడ షూటింగ్ లా, నాని లెక్కనే ఉన్నావని. ఏదో నాకు కిస్మత్ అట్లా. థ్యాంక్ యూ కాంప్లిమెంట్స్ కోసం. అని ఇప్పుడు ఎంత ఉంటుంది సైట్ అది? అది బాగుందన్న, 4 something ఉంది. అంటే ఇది ఒక 3 ఉంది, ఇది ఒక 4 ఉంది. ఇప్పుడు ఎంత పెరిగిందో తెలియదు, ఇప్పుడు పోయి చెక్ చేసుకోవాలా. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా సైట్ వస్తుంది, ఏం చెప్పదలుచుకున్నాను? ఫోన్ టీవీ చూస్తున్నారు ఎక్కువగా, దాని వల్ల వస్తున్నది. ఎక్కువ ఫోన్ వల్లనే వస్తుంది. ఇప్పుడు ఫోన్ చూడొద్దు, చాలా అది ప్రాబ్లం. పిల్లలకైతే అస్సలు ఇవ్వద్దు ఫోన్. బయట యాక్టివిటీస్ నేర్పియాలి. నేను నా వీడియోస్లో అదే నేర్పిస్తాను, నేను పిల్లలకి గేమ్ నేర్పియండి, ఆ గేమ్ నేర్పియండి అని. బయటవి ఏం పబ్లిక్ అంటే పేరెంట్స్ చూసుకోవాలబ్బా, పేరెంట్స్ చూసుకుంటలేరు. ఏం చెప్తాం, ఇంకా పేరెంట్స్ మీదనే అంతా. నువ్వు అన్నట్టుగా ఫోన్ కొంతమంది చూస్తారు, కొంతమంది ఫోటోగ్రఫీ చూస్తారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నాం? ఎవరు? కొంతమంది ఫోటోగ్రఫీ కూడా చూస్తుంటారు కదా, ఏం చెప్పదలుచుకున్నాం? ఫోటోగ్రఫీ అయితే మామూలు లేదన్న, చిన్న చిన్న పిల్లలు కూడా పాడైపోతారు. నేను మొన్ననే ఒక పిల్లల మీద వీడియో పెట్టాను. పేరెంట్స్ చూసుకోవాలా, లేదంటే రేపులు ఇవన్నీ ఆగవు. మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి కరెక్ట్ గా టీచ్ చేస్తే పెద్దగా అయిన తర్వాత దానికంటూ లిమిట్ అనేది ఉంటది. ఇంకా ఏం చేస్తాం, ఇంకా మీరు అది కొట్టుకుంటే వాళ్ళకి ఇలా మళ్ళా పెళ్లి తర్వాత పనికి రాకుండా పోతారాలే. అట్లా అన్న. చివరిగా ర్యాపిడ్ ఫైర్ మీకు అన్ని చెప్తా ఉంటే దానికి సింగిల్ వర్డ్ చెప్పినా కూడా సరిపోతుంది. నేను చెప్తా ఉంటే జస్ట్ సింగిల్ వర్డ్ చెప్తా సరిపోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గ్రేట్ హ్యూమన్ బీయింగ్. మోడీ. గ్రేట్ లీడర్. రేవంత్ రెడ్డి. ఇంకా ఏం చెప్పలేము ఇంకా ఆయన గురించి. రాహుల్ గాంధీ. కామెడియన్. ఓకే. ఇమ్రాన్ భయ్య. పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ భయ్య. ఆయన హెల్పింగ్ మ్యాన్. రాజా సింగ్. రాజా సింగ్ అంటే ఇంకా ఆయన ధర్మం కోసం పనిచేస్తాడు అన్న, అదొక్కటి నచ్చుతుంది. ధర్మం కోసం ఉన్నాడు ఆయన. చిక్కుడు ప్రవీణ్. యానిమల్ లవర్. గబ్బర్ సింగ్ సాయి. సానా. లవ్లీ పర్సన్, సూపర్ హ్యూమన్ బీయింగ్, ఎప్పుడు చూసినా ప్రేమని ఇస్తాడు అన్న. ఓకే. బిగ్ బాస్. గ్రేట్ ప్లాట్ఫామ్, అందరికి మంచి ప్లాట్ఫామ్ అది. బాలాజీ నా గురించి ఏముంటుంది చెప్పుకొని ప్రజలు చెప్పాలి నా గురించి నేను ఏంటి అనేది. సో మనది ఏం లేదన్న నా గురించి చెప్పుకొని. సింపుల్ పర్సన్, నేను చాలా సింపుల్. నాది ఏం ఉండదు ఎక్కువ. నేను మీ దగ్గరకు వచ్చినా బండి మీద వచ్చిన, చాలా మనది ఏం ఉండదు. మీ వ్యూవర్స్ గురించి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేనున్నా, వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి నేను నచ్చుతున్నా కాబట్టే ఇవాళ బాలాజీ ఇక్కడ మీ స్టూడియోలో రాగలిగిందంటే దానికి కారణం మా వ్యూవర్సే, మా సపోర్టర్సే. వాళ్ళకి నేను థ్యాంక్ యూ చెప్తా. మీ వల్లనే ఇవాళ పవన్ భాయ్ నన్ను పిలిచింది కాబట్టి, అంటే నువ్వు నన్ను విలువలే, వాళ్ళు నాకు సపోర్ట్ చేసేది, అందుకే నేను నన్ను పిలిచింది. ఉన్న 10 lakhs సబ్స్క్రైబర్స్ ని సో ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నాం. వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ నేను దాన్ని 20 lakhs అందరికి ఉంటుంది కోరిక. సో నాకు కూడా ఉంది. సో ఇంకా మీరు సపోర్ట్ చేయండి. నా వీడియోస్ ఏమైనా తప్పు చేస్తే కింద కామెంట్లో చెప్పండి.
నేను చేంజెస్ చేసుకుంటా ఉంటా. వీళ్ళ లెక్క ఒకటే థీమ్ లో ఉండను. నేను నాకు చేంజెస్ చేయాలని నాకు బాగుంటది. చేంజెస్ చేసుకుంటా ముంగడు పోతూ ఉంటా. డెఫినెట్లీ దాన్ని 10 lakhs ని ఇంకా పెంచుకుంటా ఉంటా. బాలాజీ గారు, మీరు ఇట్లానే ఫ్యూచర్ లో మంచి స్థాయికి ఎదగాలి, మీరు ఇంకా మంచి మంచి స్థాయిలో మిమ్మల్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ LG TV వాళ్ళు. ప్లీజ్ LG TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ఇంటర్వ్యూస్, మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కూడా మీకు ఈ ఛానల్లో దొరుకుతాయి. నచ్చితే 10 మందికి మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇదండి ఈరోజు బాలాజీ వ్లాగ్స్ తో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో మీకు ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎవరితో ప్లాన్ చేయాలో కూడా మీరే కామెంట్ చేయండి. చూస్తున్నానండి LG ఎంటర్టైన్మెంట్, నా పేరు పవన్ కుమార్. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you. Like, share, subscribe LG TV. subscribe LG TV.